హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ. ఈరోజు లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మీద వన్ షార్ట్ లెక్చర్. దీంట్లో కంప్లీట్గా లిమిట్స్కి సంబంధించి అసలు ఏ మెథడ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫార్మ్స్ ఉన్నాయి అనేటువంటిది మనం అంతా చేయబోతున్నాం. ఆ తర్వాత కంటిన్యూటీ, ఆ తర్వాత డిఫరెన్షియబిలిటీ, ఆ తర్వాత నెక్స్ట్ లెక్చర్లో డెరివేటివ్స్. ఇక్కడ ఓన్లీ లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీకి మనం కన్ఫైన్ కాబోతున్నాం. మరి బేసిక్స్ ఆఫ్ ఈ కాలిక్యులస్ కాబట్టి ఫంక్షన్స్ తర్వాత మనం ఇది మొదలుపెట్టాం. అసలు ఏంటి లిమిట్ అంటే ఏమిటి, కాన్సెప్ట్ ఏమిటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫామ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేటువంటిది క్విక్గా చూసేద్దాం. ఈరోజు లిమిట్, లెఫ్ట్ రైట్, శాండ్విచ్ థియరం, స్టాండర్డ్ లిమిట్స్, డిటర్మినెంట్, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్, ఆ తర్వాత కంటిన్యూటీ, ఇవన్నీ మనం చూడబోతున్నాం. సో అసలు లిమిట్ గురించి మనం మాట్లాడేటప్పుడు లెట్ us అబ్జర్వ్ దిస్ గ్రాఫ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఈ గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేస్తేనని ఇక్కడ 1 ఉంది. దిస్ ఇస్ 1. సో వెన్ ఇట్ ఈస్ 1 at 1, ఈ కొంచెం ఇటు పక్కకు మూవ్ అయితే దీన్ని 1 ప్లస్ సంథింగ్ కాబట్టి 1 ప్లస్ డెల్టా అంటున్నాం. లెఫ్ట్ సైడ్ 1 మైనస్ డెల్టా అంటున్నాం. అంటే 1కి ఐఆమ్ హియర్, ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ద రైట్ సైడ్. సో బట్ ఐఎమ్ కమింగ్ టు 1. సో ఇక్కడ రైట్ సైడ్ 1 ప్లస్ ల్యాండా, లెఫ్ట్ సైడ్ 1 మైనస్ ల్యాండా. సో దీన్ని ఆ ల్యాండా అనేటువంటి దాన్ని ఇన్ఫినైటిసిమల్, చాలా చిన్నది, ఇన్ఫినైటిసిమల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అంటాం. అంటే ఈ 1 ప్లస్ డెల్టా రైట్ సైడ్, 1 మైనస్ డెల్టా లెఫ్ట్ సైడ్, ఈ ఆప్సిసా మీద ఉన్నటువంటి పాయింట్స్ని ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే అప్రాక్సిమేషన్ ఆఫ్ ఏ. అంటే ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 1. ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 1 అంటే వెదర్ ఇట్ కెన్ బీ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఇట్ కెన్ బీ ఫ్రమ్ రైట్ సైడ్. దీన్ని ఒకటి మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాంగ్ ఎక్స్ యాక్సిస్. మరి ఇదే సందర్భంలో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ వై యాక్సిస్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నన్న, ఇక్కడ వై యాక్సిస్లో మనం చూసినప్పుడు దీనికి కరస్పాండింగ్ ఈ పర్టికులర్ గ్రాఫ్లో ఇక్కడ 1 దగ్గర ఎల్ దగ్గరికి వస్తున్నాం. ఇది ఈ ఒక పక్క L2, ఒక పక్క L1. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా అని చెప్పొచ్చు. ఇది ఎఫ్ ఆఫ్ 1 మైనస్ డెల్టా అని చెప్పొచ్చు. ఈ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ డెల్టాలు ఏమవుతున్నాయంటే బోత్ ఆర్ కమింగ్ టు ఎల్ అవుతున్నాయి. అంటే ఈ ఎల్ అనేటువంటి దానికి L1 నుంచి ఎల్కి, L2 నుంచి ఎల్కి అప్రోచ్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే నాన్న, ఇక్కడ మరలా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది అప్రోచ్ అవుతుంది. దేనికి అప్రోచ్ అవుతుంది? ఎల్కి అప్రోచ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని మనం చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఎక్స్ మీద, అంటే వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఎక్స్ మారుతూ ఉండేటప్పుడు వై మారుతూ ఉంది. ఎక్స్ వచ్చేటువంటి మార్పుల్లో వైకి వచ్చేటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అనేది చెప్పినప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం మాట్లాడుతునేటప్పుడు ఎక్స్ 1కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఎల్కి అప్రోచ్ అవుతుంది. దీన్నే మనం లిమిట్ అని చెప్తానన్నా. సో లిమిట్ ఎక్స్ అప్రోచ్ అవుతుంది. ఎక్కడికి అప్రోచ్ అవుతుంది? 1కి అప్రోచ్ అవుతుంది. ఎక్స్ అప్రోచెస్ టు 1. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచ్ అవుతుంది. దేనికి అప్రోచ్ అవుతుంది? ఎల్కి అప్రోచ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా మ్యాథమెటికల్గా రాస్తాము. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ టు ఎల్. సో దిస్ ఈస్ వాట్ వీ విల్ గెట్. ఓకే, ఇది మనకి బేసికల్గా కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ అనమాట. ఓకే, సో దీనికి ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ ఉంటుంది. అంటే ఎక్స్ అనేటువంటిది దీన్నే నైబర్హుడ్ అంటాం నాన్న. సో 1 మైనస్ ల్యాండా, 1 ప్లస్ ల్యాండా, దీన్ని ఏమంటారంటే డెల్టా నైబర్హుడ్ అని చెప్తాం. డెల్టా నైబర్హుడ్ ఆఫ్ 1 అంటే 1కి సామీప్యంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ అన్నమాట, రైట్? సో దాన్నే మనం మ్యాథమెటికల్గా ఇట్లా రాస్తాము. ఇది పెద్దగా చూడవలసినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి పరిధిలో కాన్సెప్చువల్ అబ్జర్వేషన్ సరిపోతుంది. హయ్యర్ క్లాసెస్లో మ్యాథమెటికల్గా కంప్లీట్గా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏ నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అక్కడ ఒక ఎప్సిలాన్ నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అనుకుంటే ఎక్కడ? ఎల్ల దగ్గర. సో దీన్ని మనం ఇలా రాస్తాం అనమాట. ఇలా జరిగినప్పుడు లిమిట్ ఎక్స్ ఇస్ అప్రోచెస్ టు ఏ, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ దగ్గర అవుతున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి అప్రోచ్ అవుతుందంటే ఎల్కి అప్రోచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద లిమిట్ కాన్సెప్ట్ ఈజ్. దీన్ని మనం
కొన్ని ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ మనం చూసినప్పుడు, కొన్ని థియరమ్స్ మనం చూసినప్పుడు ఎఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది, జీ అనేటువంటిది ఒక ఫంక్షన్ ఉంది. ఈ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర లిమిట్, జీ దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర లిమిట్, ఒక ఎల్ ఒక ఎమ్ ఈ రెండు ఉన్నాయి. అప్పుడు కే టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కే టైమ్స్ ఎల్ అని, ఎఫ్ ప్లస్ జీకి అయితే ఎల్ ప్లస్ ఎమ్ అని, ఎఫ్ మైనస్ జీకి అయితే ఎల్ మైనస్ ఎమ్ అని, ఎఫ్ ఇంటూ జీకి అయితే ఎల్ ఇంటూ ఎం ప్రొవైడెడ్ ఎల్ఎంఆర్ ఫైనైట్ అయినప్పుడు. అంటే ఇది ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్, సమ్ ఆఫ్ ద టూ లిమిట్స్. సో సమ్ ఆఫ్ దేర్ లిమిట్స్, డిఫరెన్స్ ఆఫ్ దేర్ లిమిట్స్. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ అప్లై చేయొచ్చు. కాకపోతే ప్రొడక్ట్లో రెండు కూడా మనకి ఫైనైట్ అవ్వాలి. అలాగే ఎఫ్ బై జీ ఉండేటప్పుడు ఎల్ బై ఎం అవుతుందని, వేర్ ఎం నాట్ ఈక్వల్ టు 0. అలాగే వాట్ ఎవర్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్ వీ హ్యావ్, ఒక లక్కీ ఏమిటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎక్కడ ఎక్స్ అయితే ఉందో అక్కడ లిమిట్ అప్లై చేసేయచ్చు అనమాట. అంటే రూట్ లోపల లిమిట్ nth రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం బై ఎన్ అన్నారనుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం బై ఎన్. సో ఈ విధంగా ఇవి మారిపోతూ ఉంటాయి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఒక మంచి ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇక్కడ. కన్సిడర్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x మైనస్ 2 ఉంది నాన్న. అంటే దీన్ని ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 న్యూమరేటర్లో బై ఎక్స్ మైనస్ 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 2 వచ్చింది. అంటే ఎప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు, రైట్? ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర 5 అని ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనికి గ్రాఫ్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం. దీని గ్రాఫ్ చూస్తేనన్నా దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. నౌ వీ విల్ హ్యావ్ ఎ లైన్. దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. కాకపోతే ఎక్కడైతే 2 ఉందో 2 దగ్గర ఇది డిఫైన్ కావట్లేదు. సో అందుకని యూ నీడ్ టు కీప్ 1 సర్కిల్. అట్ 2 దగ్గర ఇది యాక్చువల్లీ 4 అవ్వాలి, ఇది 4 కావట్లేదు కాబట్టి, కానీ 5 అని ఇచ్చారు. సో ఇది 5. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే ఈ ఫంక్షన్ మనం చూసినప్పుడు దిస్ ఈజ్, లెట్ us టేక్ ఎ లైన్ హియర్. ఇది 4 రావట్లా, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర ఇది డిఫైన్ కాలేదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే కంప్లీట్ లైన్ ఉంటుంది, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర ఇది డిఫైన్ కావట్లేదు కాబట్టి ఒక సర్కిల్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర 4 రాకుండా 5 వస్తుంది. సో కాబట్టి ఇది గ్రాఫ్ అనమాట. సో ఈ వాల్యూస్లో మనం చూసినప్పుడు ఎక్స్ అనేటువంటిది 2కి అప్రోచ్ అవుతున్నట్లయితే, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా, అంటే 2 ప్లస్ డెల్టా, ఇది 2 మైనస్ డెల్టా, అప్పుడు కరస్పాండింగ్ y ఎక్కడికి అవుతుందంటే 4 దగ్గరికి అప్రోచ్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చెప్తామంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇన్ బోత్ ద కేసెస్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఈ విధంగా రైట్, ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వనప్పటికీ కూడా లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనం గమనించినప్పుడు 2కి 4కి, అంటే 2కి లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ మనం చూసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక వాల్యూకి వస్తుంది కాబట్టి దాన్ని లిమిట్ అని మనం చెప్తాం. అదేవిధంగా కన్సిడర్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ మనం చూద్దాం, ఇక్కడ గ్రాఫికల్గా అర్థం చేసుకుందాం, సో దట్ ఇట్ కుడ్ బి మోర్ ఈజీ టు అస్. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఎక్స్ ప్లస్ 2 అంటే ఇట్లా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇది ఎక్స్ ప్లస్ 2. కానీ ఎక్స్ లెస్ దెన్ 0కి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇది దిస్ ఈస్ ద 1. ఇది గ్రాఫ్ అంటే రైట్ సైడ్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 2 లైన్ అనమాట, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద లైన్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇక్కడ మనం చూస్తేనన్నా లెఫ్ట్ సైడ్ 0కి లెఫ్ట్ సైడ్ అంటే 0 మైనస్ డెల్టా, 0కి రైట్ సైడ్ 0 ప్లస్ డెల్టా. చూడండి, 0కి లెఫ్ట్ సైడ్ ఏమో 1 దగ్గర ఆగిపోయింది, 0కి రైట్ సైడ్ ఏమో 2 దగ్గర నుంచి వెళ్తుంది. అంటే దీన్నేనన్నా లెఫ్ట్ రైట్ లిమిట్ అంటారు.
అంటే లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0 మైనస్ లెఫ్ట్ లిమిట్, దీని ఏమంటారు అంటే లెఫ్ట్ లిమిట్. లెఫ్ట్ సైడ్ మనం చూసినప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కమింగ్ టు 1 వస్తుంది. మరి రైట్ లిమిట్ చూస్తే ఈ సందర్భంలో రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూసినప్పుడు ఇక్కడ 0 ప్లస్ దగ్గర నుంచి 0 ప్లస్ డెల్టా దగ్గర నుంచి వస్తే 2కి వస్తుంది. సో దిస్ విల్ బికమ్ 2. అంటే రెండు ఈక్వల్ కాలేదు. సో లెఫ్ట్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్. కానీ ఇంతకుముందు చూసినటువంటి క్వశ్చన్స్లో మనకి రెండు కూడా ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ రెండు పక్కల నుంచి కూడా సేమ్ వాల్యూకి అప్రోచ్ అవ్వట్లేదు కాబట్టి ఏమని చెప్పచ్చు అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తారు. ఓకేనా? ఫస్ట్ కేసులో రెండు పక్కల నుంచి సేమ్ వాల్యూకి వస్తుంది, ఇంకొక సెకండ్ ఫంక్షన్లో డిఫరెంట్ వాల్యూస్కి వస్తుంది. అలాగే సిగ్నం ఫంక్షన్ చూద్దాం. సిగ్నం ఫంక్షన్ అంటే ఎక్స్ బై మోడ్ ఎక్స్ మనకు తెలిసిందే. రైట్ సైడ్ అంటే 0 ప్లస్ డెల్టా, లెఫ్ట్ సైడ్ 0 మైనస్ డెల్టా, 0 మైనస్ డెల్టాకి -1, 0 ప్లస్ డెల్టాకి +1. అంటే ఒక సైడ్ +1 వస్తుంది, ఇంకొక సైడ్ -1 వస్తుంది. రెండు కూడా సేమ్ వాల్యూకి అప్రోచ్ అవ్వట్లేదు. సో రెండు సేమ్ వాల్యూకి అప్రోచ్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్తాము. రెండు కూడా సేమ్ వాల్యూ కాకుండా డిఫరెంట్ వాల్యూస్కి అప్రోచ్ అవుతున్నట్లయితే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అది మనం చెప్పేటువంటిది. ఓకేనా? సో అందుకనే లెఫ్ట్ లిమిట్ అంటే ఓన్లీ లెఫ్ట్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ మైనస్ అని రాస్తాం ఇక్కడ. రైట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది m అనుకుందాం, ఇది l అనుకుందాం. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ అంటే l ఈజ్ ఈక్వల్ టు m అవ్వాలి. ఇప్పుడు ఎల్ ఎం ఈక్వల్ కాకపోతే, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కాకపోతే లిమిట్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒక లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే ఫంక్షను లెఫ్ట్ లిమిట్ రైట్ నైబర్హుడ్లో లెఫ్ట్ నైబర్హుడ్లో ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటే రెండు ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఫంక్షన్ సేమ్గా ఉంటే డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసి దాని యొక్క లిమిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఎనీహౌ ఫైనల్గా లిమిట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దేర్ ఎగ్జిస్ట్ లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈస్ ద ఓన్లీ వన్ సింపుల్ పాయింట్. ఓకేనా? రైట్. సో లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ at the point x is equal to 1. So let us see this function. Coordinate axis x is equal to 1. This is x is equal to 1. Okay. Left x less than 1 minus x cube. సో యాక్చువల్గా ఎక్స్ క్యూబ్ అనేటువంటిది ఇట్లా ఉంటుంది. y is equal to x cube గ్రాఫ్. మనకు కావాల్సిందన్న y is equal to minus x cube. రైట్. సో ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే ఇది రివర్స్ అయిపోతుంది, సంథింగ్ లైక్ దిస్. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే దట్ వాట్ యూ వుడ్ గెట్ at 1 minus 1 వస్తుంది. సో at 1 minus 1. రైట్. గ్రేటర్ దెన్ 1 అయితే 2 plus x. At x is equal to 1 it is a 3. 2 plus x plus 2 graph will be like this. 2 is not 1 is not included. So this is 2 plus x. సో ఈ సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు, లిమిట్ x tends to 1 minus అంటే లెఫ్ట్ నైబర్హుడ్ f of x where it is -1. లిమిట్ x tends to 1 plus where it is, this is 3, this is at 3, f of x which is equal to 3. Both are not equal. So function, the limit of this function does not exist at x is equal to 1.
at x is equal to 1. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్న, ఈ ఫండమెంటల్స్ మీరు అర్థం చేసుకుంటే తర్వాత జర్నీ అంతా ఈజీ అయిపోతుంది. లిమిట్ x is tending to 3 తీసుకుందాం. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సేమ్ పాయింట్ దిస్ ఫర్ ద సేమ్ ఫంక్షన్ at 3. సో at 3 చూడండి నాన్న, 3 మైనస్ ల్యాండా చూడండి లెఫ్ట్ నైబర్హుడ్లో, 3 ప్లస్ ల్యాండా చూడండి. సో ఏమవుతుంది, ఇది దిస్ ఇస్ 5 అవుతుంది. సో బోత్, సో ఇది 5k వెళ్తుంది, ఇది కూడా 5k వస్తుంది. సో బోత్ ఆర్ కమింగ్ టు 5. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 f of x which is coming to 5. Both neighborhoods coming to 5. So the limit of this function at x is equal to 3 exists and equal to 5. So whereas at x is equal to 1, one side it's a -1, other side it is a +3. So limit does not exist. So అలాగే ఇప్పుడు మనం చూస్తే ఈ గ్రాఫ్లో మనం చూద్దాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్. సో 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 2 మైనస్ అంటే 2 ఇక్కడ ఉంది నాన్న, 2కి మైనస్ అంటే 1. సో లెఫ్ట్ లిమిట్ ఎట్ 2 1 అవుతుంది. అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 రైట్ లిమిట్ చూద్దాం. సో రైట్ లిమిట్ చూస్తే లెఫ్ట్ లిమిట్. సో దిస్ ఇస్ 2 ప్లస్ దిస్ ఇస్ 2 నాన్న, ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ సంథింగ్ 3 అండ్ దిస్ ఈజ్ 1, రైట్. సో లెఫ్ట్ లిమిట్కి వచ్చేటప్పటికి 3 అవుతుంది, రైట్ లిమిట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 1 అవుతుంది. అట్ 2 దగ్గర లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే 5 దగ్గర చూస్తే 5కి లెఫ్ట్ రైట్ రెండు పక్కల కూడా 2 వస్తుంది, 2 ఇయర్ 2. సో దిస్ ఇస్ 2. ఓకే, సో ఇది డిఫైన్ కానప్పటికీ కూడా రెండు కూడా 2కి వస్తున్నాయి కాబట్టి ఇది 2 కాబట్టి సో 2కి వస్తుంది కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. సో అదే x is equal to 2 దగ్గర లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది నాన్న. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లిమిట్. ఇక్కడ స్టడీ టిప్ ఏమిటంటే, వెన్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ఎ పాయింట్, దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఐడెంటికల్ విత్ ద వన్ సైడెడ్ లిమిట్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. అంటే దీని మీనింగ్ ఏమిటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. మరి రూట్ ఎక్స్కి డొమైన్ ఏమిటన్నా, 0 to infinity. Of closed 0 to infinity. So coming to the graph of y is equal to root x. So this is root x graph. మరి ఇప్పుడు మనం ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లెఫ్ట్ నైబర్హుడ్లో అసలు ఫంక్షనే డిఫైన్ కావట్లేదు. సో మరి ఎలా మాట్లాడాలి? సో ఇలాంటి సందర్భాల్లో ఏం చెప్పారంటే, అసలు లెఫ్ట్ సైడ్ ఫంక్షనే లేదు కాబట్టి రైట్ సైడ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ రైట్ లిమిటే దాని యొక్క లిమిట్, ఫంక్షన్ యొక్క రైట్ లిమిటే ఫంక్షన్ యొక్క లిమిట్ అని చెప్పారనమాట. ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్. ఒక పక్క ఇంకొక ఇంటర్వెల్ అసలు లేదు, ఆ ఫంక్షన్ డిఫైన్ కాదు అనే సందర్భంలో ఇది మనం చూస్తామన్నమాట. ఓకేనన్నా, దిస్ ఈస్ వాట్ ద స్టడీ పాయింట్ ఈస్. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ థీరం నాన్న, దీన్ని శాండ్విచ్ థీరం అంటాం. సో వాట్ ఈస్ ద శాండ్విచ్ థీరం? ఫర్ ఎగ్జాంపుల్ GFH ఉన్నాయి, రైట్. G is less than or equal to F is less than or equal to H. ఇలా H పైన ఉంది, F మధ్యలో ఉంది, G ఉంది. సో ఈ పాయింట్ దగ్గర H ఒక పాయింట్ దగ్గర H అండ్ G బోత్ ఆర్ కమింగ్ టు ద సేమ్ పాయింట్. అంటే దాని లిమిట్ సేమ్ అయిపోతే మధ్యలో ఉన్న F లిమిట్ కూడా F అయిపోతుంది, ఆ సేమ్ లిమిట్ వస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అనమాట. సో G ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్, H ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ L అయితే F యొక్క లిమిట్ కూడా 1 అవుతుంది. సో కాబట్టి ఆ శాండ్విచ్ అయినటువంటి ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా సేమ్ అయిపోతుంది అనేటువంటిది. సో దాన్నే మనం శాండ్విచ్ థియరం అని చెప్తాం అన్నమాట, రైట్ నాన్న. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ మనం చూస్తే 1 మైనస్ x²/4 f ఆఫ్ x ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ x²/2. ఎట్ x ఇస్ ఈక్వల్ టు 0 దగ్గర మనం చూస్తే ఇది ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, అంటే 1 అవుతుంది దీని లిమిట్ కూడా 1 అవుతుంది టోటల్గా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ కూడా 1 అవ్వాలి. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. ఎగ్జాంపుల్ చూస్తే 1 ప్లస్ x²/2 గ్రాఫ్ ఇది నాన్న, 1 మైనస్ x²/2 గ్రాఫ్ ఇది నాన్న. సో ఈ మధ్యలో రెండు కూడా ఎక్కడ 1 దగ్గర
దగ్గరికి వస్తుంది. సో ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇట్లాగా దాని లిమిట్ కూడా ఇదే అవుతుంది అనేటువంటిది శాండ్విచ్ థియరం చెప్తుంది. అంటే దీన్ని ఉపయోగించి ఒక మంచి ఇంపార్టెంట్ రిజల్ట్ ఏమిటంటే కరోలరీ ఏంటంటే ఏ ఫంక్షన్ ఎఫ్ అప్రోచెస్ ద లిమిట్ 0 యాజ్ ఎక్స్ టెండ్స్ టు t0 అండ్ g is a bounded function in the neighborhood of t0, అప్పుడు f of x into g of x అనేటువంటి లిమిట్ 0 అయిపోతుంది. ఇది మనకు చెప్తున్నటువంటిది. ఎగ్జాంపుల్ ఏమిటంటేనన్నా లిమిట్ x tends to x into sin 1 by x. ఇది ఏమిటి? లిమిట్ x tends to 0 వేస్తే ఇది 0, ఇదేమో 1/0 అంటే ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. సో ఈ సందర్భంలో మనం ఏం చెప్తామంటే -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin 1/x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎప్పుడు సైన్ అనేటువంటిది -1కి 1కి మధ్యలో ఉంటుంది. దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. -x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x sin 1/x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయిపోతుంది. ఇప్పుడు యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 ఏమైపోతుంది? దిస్ ఈస్ టెండింగ్ టు 0, దిస్ ఈజ్ ఆల్సో టెండింగ్ టు 0, రైట్? సో కాబట్టి ఈ లిమిట్ ఏమైపోవాలి అంటే ఇట్ హ్యాస్ టు బి 0 అవ్వాలి. సో ఇది బౌండెడ్, ఇది టెండింగ్ టు 0 అంటే ఒక ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్లో ఒకటి బౌండెడ్ అవుతూ ఇంకొకటి 0కి వెళ్ళిపోతున్నట్లయితే ఆ ప్రొడక్ట్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది అనేటువంటిది అద్భుతమైనటువంటి రిజల్ట్, చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో దీన్నే మళ్ళా 0 లిమిట్ అనేటువంటిది కూడా సో దీన్ని బేస్ చేసుకుని ఇంకొక సిమిలర్ రిజల్ట్ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి నాన్న, కంప్యూట్ ద లిమిట్ అన్నారు. సో ఇది ఇన్ఫినిటీ వచ్చేస్తుంది x tends to 0 అయినప్పుడు. కానీ x into cos cube of 1/x, రైట్? ఇది బౌండెడ్, ఇది 0, ఇది 0కి వెళ్తుంది. సో ఒకటేమో 0కి వెళ్తుంది, ఇంకొకటి బౌండెడ్. ఇప్పుడు చెప్పిన రిజల్ట్ ప్రకారం దాని లిమిట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సిమిలర్లీ సేమ్ -1కి 1కి మధ్యలో ఉంది, దాన్ని మనం అప్లై చేయొచ్చు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ x స్క్వేర్ sin 1/x ఉంది, x స్క్వేర్ sin 1/x. సో ఇక్కడ కూడా అంతే, ఇది బౌండెడ్, ఇది బౌండెడ్. ఇప్పుడు చెప్పిన రిజల్ట్ ప్రకారం ఇది టెండింగ్ టు 0, సో లిమిట్ 0. దీన్నే మనం గ్రాఫికల్గా మనం చూస్తే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ ఇది, y ఈజ్ ఈక్వల్ టు -x స్క్వేర్ గ్రాఫ్ ఇది, y ఈజ్ ఈక్వల్ టు -x స్క్వేర్ గ్రాఫ్ ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు -x స్క్వేర్. సైన్ x స్క్వేర్ sin 1/x అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో ఉండేటప్పుడు 0 దగ్గర ఏమవుతుంది? ఖచ్చితంగా 0కి వెళ్ళిపోతుంది అనమాట. అది గ్రాఫికల్గా మనం చూడొచ్చు, రైట్? x స్క్వేర్ sin 1/x గ్రాఫ్ అనేటువంటిది x స్క్వేర్కి -x స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో దట్స్ వాట్ వీ కెన్ సే, రైట్? ఈ శాండ్విచ్ థియరంని యూజ్ చేసిన మనం ఒక రిజల్ట్ లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 వేర్ x is in radians. దీని ప్రూఫ్ కూడా మీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఇక్కడ ఈ వన్ షార్ట్ వీడియోలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఒక రిజల్ట్ కింద మనం తీసుకుందాము అక్కడ, రైట్? సో ఓకే, సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏమిటైనా అసలు లిమిట్ అంటే ఏంటి, అంటే కాన్సెప్చువల్ పాయింట్ ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. మ్యాథమెటికల్గా వెళ్ళలేదు, మన పరిధి సరిపోదు. అందుకని ఆ ఒక ఫంక్షన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అప్పుడు మళ్ళీ వన్ సైడెడ్ లిమిట్స్ అనేటువంటివి తెలిసినాయి, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అనేటువంటిది. అక్కడి నుంచి వచ్చి శాండ్విచ్ థియరము, శాండ్విచ్ థియరంకి సంబంధించి కరోలరీ, దానికి సంబంధించి ఒక రిజల్ట్ sin θ/θ అనేటువంటిది ఈక్వల్ టు 1 అయిపోతుంది యాజ్ θ is tending to 0 అనేటువంటిది. ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు మనం లెట్ us స్టార్ట్ అప్లయింగ్ దిస్ కాంప్రిహెన్షన్, రైట్, టు ఫైండ్ లిమిట్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేటువంటిది ఏమిటంటేనైనా కొన్ని సందర్భాల్లో డిటర్మినెంట్ ఫార్మ్స్ వస్తాయి, మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ లిమిట్ డైరెక్ట్గా తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వస్తాయి. అసలు ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఏంటి, మరి అలా ఇండిటర్మినెంట్ వస్తే ఏం చేయాలి అనేటువంటిదే మనం కీలకంగా ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వీటిలో until we have found limits using the graphs or the direct substitution property, ఇక్కడైనా డిటర్మినెంట్ ఫామ్ ఏమిటంటే మనం ఏదైనా ఇచ్చినటువంటి లిమిట్ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యూ విల్ గెట్ అ ఫైనైట్ వాల్యూ. సో దట్ ఈస్ అ డిటర్మినెంట్ ఫామ్. సో సపోజ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇండిటర్మినెంట్ ఫామ్, కొన్ని ఇండిటర్మినెంట్ ఫామ్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఏ రిజల్ట్స్ తీసుకోవాలనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. దానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్ చూసి ఒక కన్క్లూజన్కి ఒక అండర్స్టాండింగ్కి వద్దాం.
ఇక్కడ మనం చూడండి నాన్న లిమిట్ ఎక్స్టెన్స్ టు 3. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 5 3 స్క్వేర్ 9 9 + 9 అంటే 8/18. సో దిస్ ఈజ్ ద లిమిట్. ఇక్కడ చూద్దాం 3 - 3 9 + 9 అంటే 0/18. 0/18 అంటే 0. రైట్, ఎస్ డిఫైన్డ్. ఇక్కడ చూద్దాం 3 + 3 9 - 9 అంటే 3 + 3 అంటే 6 6/0. ఇక్కడ చూద్దాం 3 - 3 9 - 9 సో దిస్ ఈజ్ 0/0. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న, మనం వెన్ వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ వీ గాట్ అ ఫైనైట్ వాల్యూ, అగైన్ వీ గాట్ అ ఫైనైట్ వాల్యూ 0. ఇక్కడ మనం చూస్తే 6/0 6/0 అంటే ఇది ఇన్ఫినిటీ నాన్న, డిటర్మినెంటే, కాకపోతే అది అన్డిఫైన్డ్ వాల్యూ వచ్చింది, బిగ్గర్ వాల్యూ వచ్చిందనమాట. కానీ ఇక్కడ చూస్తే 0/0 ఏంటి దీని వాల్యూ వీ డోంట్ నో. దాన్ని ఒక ఇండిటర్మినెంట్ ఫామ్కి ఎగ్జాంపుల్ అనమాట. 0/0 ఎంత? నో, వీ డోంట్ నో. దట్ ఈస్ ఇండిటర్మినెంట్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ, రైట్, నాట్ ఎ డిఫైన్డ్ వాల్యూ బట్ ఇట్ ఈస్ ఎ ఇన్ఫినిటీ, ఎ బిగ్గర్ వాల్యూ. Here we got a 0 by a constant value, right, a non-zero value. Here it is a finite value. So what do you understand? మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో డిఫైన్డ్ వాల్యూస్ అంటే డిటర్మినెంట్ ఫామ్స్ రావచ్చు, ఇండిటర్మినెంట్ ఫామ్స్ రావచ్చు. వీటిని మనం చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మన అండర్స్టాండింగ్ కోసం ఒక ఇన్ఫినిటీకి ఒక కాన్స్టెంట్, ఒక ఫైనైట్ వాల్యూని యాడ్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీలో నుంచి ఒక ఫైనైట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసిన ఇన్ఫినిటీనే, ఇన్ఫినిటీకి 0 యాడ్ చేసిన ఇన్ఫినిటీనే, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మరలా ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ, రైట్. C - ఇన్ఫినిటీ అంటే -ఇన్ఫినిటీ, 0 - ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ ఇంటే ఫైనైట్ వాల్యూ. సో అగైన్ ఇట్ ఈజ్ ఏమవుతుందంటే నాన్ జీరో వాల్యూ తీసుకుంటే ఇది +ఇన్ఫినిటీ అవుతుంది. సపోజ్ C నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ ఫైనైట్ వాల్యూ ఇంటూ ఇన్ఫినిటీ తీసుకుంటే -ఇన్ఫినిటీ అవుతుంది. సో అంటే ఇన్ఫినిటీ ఉన్నప్పటికీ అది డిఫైన్డ్ అనమాట ఇక్కడ. సో అదొక డిటర్మినెంట్ ఫామ్, ఎందుకంటే ఓ బిగ్గర్ వాల్యూ అంతే, రైట్. కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x² తీసుకుందాం, అంటే 1/0. 1/0 అంటే అంతే పాజిటివ్ వాల్యూ, అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. సో అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x² అనేటువంటిది 1/0 అంటే ఇది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు గ్రాఫికల్గా చూడండి నాన్న, y = 1/x² అనేటువంటి గ్రాఫ్ ఇట్లా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ y = 1/x² గ్రాఫ్. అంటే 0కి లెఫ్ట్ లిమిట్ తీసుకున్న ఇన్ఫినిటీని, రైట్ లిమిట్ తీసుకున్న +ఇన్ఫినిటీని. సో దాన్నే +ఇన్ఫినిటీ అంటారనమాట, రైట్. సో ఆ విధంగా మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఇండిటర్మినెంట్ ఫామ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇలాగా ఒక 7-8 ఫామ్స్ ఉంటాయి. 0/0 మనకి తెలియదు, ఇది 1నా 0నా ఇన్ఫినిటీనా మనకి తెలియదు, ఇండిటర్మినెంట్ ఫామ్. అలాగే ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ నో. 0 × ఇన్ఫినిటీ ఇండిటర్మినెంట్ ఫామ్. మరి 0 × ఎనీథింగ్ 0 నో. 0 × ఫైనైట్ వాల్యూ 0. మరి ఇన్ఫినిటీ × ఎనీథింగ్ 0 ఇన్ఫినిటీ నో. ఇన్ఫినిటీ అంటే ఫైనైట్ వాల్యూ ఇన్ఫినిటీ, ఆర్ ఇన్ఫినిటీ × ఇన్ఫినిటీ. బట్ ఇది 0 × ఇన్ఫినిటీ అంటే మనకి తెలియదు. సో ఇన్ఫినిటీ - ఇన్ఫినిటీ కూడా ఇండిటర్మినెంట్ ఫామ్. 0/0 ఇన్ఫినిటీ/0 1/∞. 1 అనేది ఫిక్స్డ్ కాదనమాట, టెండింగ్ టు 1 అవుతున్నప్పుడు బేస్ అది. సో ఈ విధంగా ఇవి ఇండిటర్మినెంట్ ఫామ్స్. మరి వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది మన టార్గెట్ ఇక్కడనన్నా. సో వీటిని ఈ డిఫరెంట్ ఫామ్స్ వచ్చేటప్పుడు మొట్టమొదటిదిగా మెథడ్స్ ఆఫ్ ఎవల్యూటింగ్ లిమిట్స్లో ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషను, క్యాన్సిలేషన్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, 0/0 ఫామ్ వచ్చింది. కానీ రెండు పాలినామియల్స్, ఈ రెండు పాలినామియల్స్ కాబట్టి దీన్ని 0 అవుతుంది అంటే దీనికి ఒక ఫ్యాక్టర్ ఉందన్నమాట. సో x - 3 ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే x - 3 ఫ్యాక్టర్ అయిపోతుంది. రిమైనింగ్ తీద్దాం, x + 3. సో x - 3 got cancel. Limit x is tending to 3 1/x + 3. 1/x + 3 అంటే 3 + 3 1/6 అయిపోయింది. ఓకేనా. సో ఎప్పుడైతే ఆ ఇండిటర్మినెంట్ ఫామ్ 0/0 వస్తుంది, ఇక్కడ పాలినామియల్స్ ఉండేటప్పుడు వాటిని క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి రిమైనింగ్ టర్మ్ వస్తుందన్నమాట. సో ఇది 1/6 దీని యొక్క లిమిట్. సపోజ్ రేషనలైజేషన్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి రాడికల్ సైన్స్ ఉంటాయి, ఇండిటర్మినెంట్ ఫామ్స్ వస్తాయి. అలాంటి సందర్భంలో రేషనలైజేషన్ విల్ అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం,
దీన్ని చూస్తేనైనా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 4 మైనస్ చూడండి ఇదంతా అవుతుంది అంటే 15 మైనస్ 1 నాట్ 11 15 మైనస్ 1 అంటే 16 అంటే 4 అవుతుంది. సో ఇక్కడ 3 ప్లస్ 1 సో 3 ప్లస్ 1 అంటే 4 2 మైనస్ 2 అంటే 0/0 ఫామ్ వచ్చేస్తుంది. రైట్, రాడికల్ సైన్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనైనా దీన్ని రేషనలైజేషన్ చేస్తాము. ఎక్స్ ఇస్ టెండింగ్ టు 1 దీన్ని రేషనలైజేషన్ 4 మైనస్ 15x ప్లస్ 1 దీన్ని 4 ప్లస్ రూట్ 15x ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 4 మైనస్ రూట్ 15x ప్లస్ 1 రైట్. అలాగే డినామినేటర్ ఉంది. డినామినేటర్ ఎంత ఉంది 2 మైనస్ రూట్ 3x ప్లస్ 1 దీన్ని కూడా రేషనలైజేషన్ చేస్తున్నాం. 2 ప్లస్ రూట్ 3x ప్లస్ 1 బై 2 ప్లస్ రూట్ 3x ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x is tending to 1 ఇక్కడ ఇది ఏమైంది నాన్న 14 మైనస్ 16 అంటే 16 మైనస్ 15x మైనస్ 1 అయిపోయింది బై డినామినేటర్ చూస్తే 4 మైనస్ 3x మైనస్ 1 అయిపోయింది. ఇక మిగిలింది ఏమైందంటే నాన్న 2 ప్లస్ రూట్ 3x ప్లస్ 1 అయింది. 4 ప్లస్ రూట్ 15x ప్లస్ 1 వచ్చింది. సో మనం ఇక్కడ చూస్తే లిమిట్ x tends to 1 16 minus 1 15 so take 15 common 1 minus x ఇక్కడ 4 minus 1 3 take 3 common so 1 minus x so this is 2 plus root 3x plus 1 by 4 plus root 15x plus 1 ఇక్కడ 1 minus x cancel అయిపోయిందన్న this is 5 into when you substitute 3 plus 1 2 అంటే root 4 అంటే 2 plus 2 4 ఇక్కడ 4 plus 4 8 so that is 5/2 is the answer. Okay, so like this you would get the limits అంటే రేషనలైజేషన్ ఎప్పుడైతే రాడికల్ పవర్ ఉండి ఇన్ఫినిటీ బై 0/0 ఫామ్ వస్తుందో ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుందో రేషనలైజేషన్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. సో అదేవిధంగా ఇంకొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లిమిట్ x is tending to 0 root 1 plus x minus root 1 minus x by x చూడండి 0/0 ఫామ్ వచ్చేస్తుంది. సో దీన్ని రేషనలైజేషన్ చేద్దాం. లిమిట్ x tends to 0 డినామినేటర్లో x times root 1 plus x plus root 1 minus x. What do you get in the numerator? 1 plus x minus 1 plus x. 1 will get cancelled. So 2x cancel అయిపోతుంది. సో లిమిట్ x is tending to 0 so xx 2x అంటే 2 by root 1 plus x plus root 1 minus x right. So then what do you get? X tending to 0 2 by 2 so which is equal to 1. So immediately it is giving 0/0 form. When we substitute we are getting right 1. So similarly here also so ఈ యొక్క పాలినామియల్ ఫామ్స్ ఉండేటప్పుడు రేషనల్ పవర్ రాడికల్ సైన్స్ ఉండేటప్పుడు ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తే క్యాన్సిల్ చేయటము లేదా సో we need to cancel it or we need to find it out right. How we can find it out? Rationalization or we cancel out the common factors అది నాన్న. సో వీటిలో మనం కొన్ని స్టాండర్డ్ ఫామ్స్ ఈ ఇండిటర్మినెంట్ ఫామ్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్ ఫామ్స్ తప్పనిసరిగా వీటిని ప్రూవ్ చేసి నేర్చుకుంటే సో ఈ స్టాండర్డ్ ఫామ్స్ ఈ ఇండిటర్మినెంట్ ఫామ్ని ఎలిమినేట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి. వాటిలో మొట్టమొదటిగా లిమిట్ x tends to 0 sin x by x is equal to 1 లిమిట్ x tends to 0 tan x by x is equal to 1 అలాగే tan inverse of x by x sin inverse of x by x అనేటువంటిది 1. సో x is measured in radians in ఫస్ట్ 2లో. అలాగే a power x minus 1 తీసుకుంటేనైనా a power x minus 1 by x తీసుకుంటే ln of a e power x minus 1 by x తీసుకుంటే 1. అలాగే లిమిట్ x tends to 0 ln of 1 plus x by x తీసుకుంటే 1. అలాగే log 1 plus x by base x తీసుకుంటే log e base a అంటే ఇక్కడ బేస్ e ఉంటే 1 వస్తుంది, బేస్ a ఉంటే log e base a వస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. అలాగే
మరొక ఇంపార్టెంట్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఏ, 0/0 వస్తుంది, కానీ ఇది ఎన్ టైమ్స్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ లిమిట్స్, సో ఈ లిమిట్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ కాస్ 0 1, 0/0. సో మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే we want to apply these forms. Limit x tends to 0, 1 minus cos x, 2 sin square x by 2 by x square. సో మనకు తెలిసిన ఫార్ములా ఏమిటంటే లిమిట్ x tends to 0, 2 sin x by 2 by x by 2, రైట్. సో ఇంటూ 2 దీనికి హోల్ స్క్వేర్. సో 2 ఇది అవసరం లేదు, బయటకు తీసేస్తే 2/4. ఈ రిమైనింగ్ ఏంటంటే సైన్ తీటా బై తీటా, తీటా టెండింగ్ టు 0, సైన్ తీటా బై తీటా 1, సో 1 స్క్వేర్. సో దిస్ హోల్ పార్ట్ ఈజ్ 1/2. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఆ ఇండిటర్మినెంట్ ఫామ్ని ఈ లిమిట్ తీటా టెన్స్ టు, అంటే తీటా టెన్స్ టు 0, సైన్ తీటా బై తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని అప్లై చేసినప్పుడు తీటా ప్లేస్లో x/2 ఉంది, సో దట్ విల్ బికమ్ 1 అనమాట. సో ఈ ఇండిటర్మినెంట్ ఫామ్ని చేయటానికి ఇది హెల్ప్ చేస్తాయి. ఇది అలాగే ఒక ఎగ్జాంపుల్ చూస్తే 0 వేస్తే 0 0 0 0, సో ఇండిటర్మినెంట్ ఫామ్, కానీ సైన్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫామ్ని అప్లై చేయబోతున్నాం. ఏమిటో చూడండి అందరూ. 5 sin x, 7 sin 2x, 3 sin 3x, 8 5. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 5 sin x by x మైనస్ 7 sin 2x by 2x, 3 sin 3x by 3x, రైట్. సో ఇక్కడ ఎక్సే కాబట్టి ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ బయట పెడదాం, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 లేదు కాబట్టి ఇంటూ 2 వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 బై ఎక్స్ స్క్వేర్ sin x by x ఇంటూ ఎక్స్. ఇది మనం చూస్తే న్యూమరేటర్లో ఏమొస్తుంది, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం. ఇది 5 14 ప్లస్ ఇది sin 3x by 3x, x టెండింగ్ టు 0, ఇది 1 అయిపోతుంది, 3 3 are 9. సో 5 ప్లస్ 9 14, 14 మైనస్ 14 స్టిల్ అగైన్ 0/0, రైట్. మనం ఇలా రాసిన ఇది అగైన్ 0/0 ఫామ్ వచ్చేస్తుంది. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, వీటిని మనం ఎలా సింప్లిఫై చేయాలి, మరి దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం ఏం అప్లై చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇక్కడ. సో దానికోసం మనం ఏం చేయబోతున్నామంటే అట్లాగే లిమిట్ tan x మైనస్ లిమిట్ x టెన్స్ టు 0, tan x మైనస్ sin x by x క్యూబ్, లిమిట్ x is tending to 0, tan x minus sin x by x క్యూబ్, ఇక్కడ కూడా 0/0 ఫామ్ వచ్చేస్తుంది. మరి ఇలాంటప్పుడు మనం ఇన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. sin x అని కామన్ తీసేస్తాం అనుకోండి, 1/cos x మైనస్ 1/x క్యూబ్. ఓకే, సో లిమిట్ x టెండింగ్ టు 0, sin x, ఇది 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, దీనికి ఒక ఎక్స్ ఇద్దాం, 1 మైనస్ కాస్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, బై 4 ఉండాలి, ఎందుకని దీనికి స్క్వేర్ కదా, ఎక్స్ బై 2కి హోల్ స్క్వేర్ ఉండాలి, ఇంటూ 4. సో ఇప్పుడు చూడండి tan x by x 1 అయిపోతుంది, యాజ్ x is tending to 0, 2/4 1/2, అగైన్ sin theta by theta whole square, that is also 1. సో ఆన్సర్ విల్ బి 1/2. సో ట్రిగ్నోమెట్రీ అప్లై చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి
దాన్ని ఫైనల్గా ఈ ఫామ్లో తీసుకురావటం. సో ఇలాంటి ప్రాక్టీస్ చాలా అవసరము. సో ఇలాంటి సందర్భంలో మనకి చాలా ఎక్కువ యూజ్ అయ్యేటువంటిది జేఈ ప్రిపరేషన్లో లిమిట్ యూజింగ్ ఎక్స్పాన్షన్ సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ప్రతి ఫంక్షన్కి కూడా కొన్ని ఎక్స్పాన్షన్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏ పవర్ ఎక్స్కి ఉందనుకోండి, ఇది ఒక ఎక్స్పాన్షన్, ఇలా రాస్తాం. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్, ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్, సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్, కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్. ఇది తప్పనిసరిగా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగుందో చూద్దాం. tan ఎక్స్కి ఎక్స్ క్యూబ్ బై 3 2x పవర్ 5/15, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x. సో ఇవి మనకి చాలా ఉపయోగపడేటువంటి ఎక్స్పాన్షన్స్ నాన్న. ఈ ఎక్స్పాన్షన్స్ని యూజ్ చేసి చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఈ ఎక్స్పాన్షన్ని ఈ మెక్లారెన్స్ థీరం అనేటువంటిది ఒకటి ఉంది, దీన్ని యూజ్ చేసి కూడా మనం కనిపెట్టవచ్చు. ఆ ఎక్స్పాన్షన్ ఎలా వచ్చింది అంటే ఈ రిజల్ట్ని యూజ్ చేస్తే ఎక్స్పాన్షన్. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకుంటే అది మర్చిపోయినా డెరివేటివ్స్ వస్తాయి కాబట్టి మనకి దీన్ని యూజ్ చేసి ఆ ఎక్స్పాన్షన్ కూడా మనం కనిపెట్టవచ్చు. ఓకే, సో ఇక్కడ అలాగే ఇంకొకటి ఏమిటంటే ఎలాపిటల్ రూల్. సో ఫైనల్గా అంటే స్టాండర్డ్ ఫామ్స్, ఎక్స్పాన్షన్స్, ఎలాపిటల్ రూల్, ఈ మూడు కూడా మంచి ఆయుధాలు అన్నమాట. వీటిలో ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చాలా ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ అనేటువంటిది, జీ అనేటువంటిది 2 డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అయిపోతుంది, జీ ఆఫ్ ఎక్స్ 0 అయిపోతుంది, లేదా +∞ కానీ -∞ కానీ అవుతున్నాయి. సో అలాంటప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్, ప్రొవైడెడ్ ద లిమిట్ ఆన్ ద రైట్ సైడ్ ఎగ్జిస్ట్ ఆర్ ఇస్ ఇన్ఫినిటీ ఆర్ -∞. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టయితే దీనికి ఇలా ఈక్వల్ చేయొచ్చు. ఎప్పుడు ఈ రెండు 0లు అవుతున్నాయి, ఈ రెండు ఇన్ఫినిటీ అవుతున్నాయి. దీన్నే ఎలాపిటల్ రూల్ అని చెప్తారనమాట. సో ఇది నాన్న. అలాగే దీనికి ఒక స్పెషల్ కేస్ కావాలంటే దీని ప్రూఫ్ మనం చూడొచ్చు. ఇప్పుడు నాన్న ఒక క్వశ్చన్ ఉంది ఇట్లా మన దగ్గర, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఈ పవర్ ఎక్స్ -1 - x బై x² ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికన్నా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ -1/x. మెథడ్ 1 చూద్దాం. మెథడ్ 1 ఏమిటంటే స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ప్రకారం ఇది 1 అని మనం ఆల్రెడీ అక్కడ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ది చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ -1/x ఏమైపోతుంది, 1 - 1 0/0 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నానన్న ఎలోపిటల్ రూల్ని అప్లై చేస్తున్నా. ఎలోపిటల్స్ రూల్ ప్రకారం ఏం చేయాలి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డెరివేటివ్ అంటే d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ -1/d/dx ఆఫ్ సెపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ తెలియకపోతేనన్నా ఈ పవర్ ఎక్సే గుర్తుపెట్టుకోండి. 1కి డెరివేటివ్ 0, ఎక్స్కి డెరివేటివ్ 1 అయితే జస్ట్ ఈ పవర్ ఎక్స్ బై 1 వచ్చింది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ 0 దట్ ఈస్ 1. సో ఎలాపిటల్ అప్లై చేస్తే ఇలా మారుతుంది, ఇలా వస్తుంది. మరి మూడో ఫామ్ ఏమిటంటేనన్నా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్పాన్షన్ యూజ్ చేద్దాం. ఈసారి ఏం చేద్దామంటే ఎక్స్పాన్షన్స్ని యూజ్ చేద్దాం. ఏం చేద్దాం, ఎక్స్పాన్షన్స్ యూజ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ అంటేనన్నా 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² / 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ / 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ -1/x. 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. x క్యాన్సిల్ అయిపోతే ఏమైంది చూడండి, x క్యాన్సిల్ అయితే 1 ప్లస్ x/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² / 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ /1 అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తేనన్నా 1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ అండ్ సో ఆన్ అంటే ఫైనల్గా 1 వచ్చింది. సో మనం స్టాండర్డ్ ఫామ్ అప్లై చేస్తామా, ఎలాపిటల్ అప్లికబిలిటీ ఉంది సో ఎలాపిటల్ అప్లై చేస్తామా, లేదా ఎక్స్పాన్షన్ అప్లై చేస్తామా, అప్ టు యూ.
నువ్వు దేని మీద కమాండ్ సంపాదిస్తే ఏ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఆ పర్టికులర్ సందర్భంలో గమనిస్తే నువ్వు దీన్ని చేయగలుగుతావు. సో కాబట్టి ఓవరాల్గా మీరు ఈ మూడింటి మీద మంచి ఐడియాను సంపాదిస్తే JEE అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా లిమిట్స్ అనేటువంటివి చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆ స్టెప్ తర్వాత ఇండిటర్మినెంట్ ఫామ్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేటువంటిది నెక్స్ట్ స్టెప్. ఈ రెండు చేస్తే లిమిట్స్ అనేటువంటిది సింపుల్. సో కాబట్టి అందుకే ఇప్పటి వరకు కూడా ఆ కాన్సెప్చువల్ పాయింట్స్ ఇవ్వడానికి ప్రయత్నించిన. సో ఇక 3 అస్త్రాలు మీకు ఇచ్చినటువంటి 3 అస్త్రాలు ఏమిటి అంటే స్టాండర్డ్ ఫామ్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఎలాపిటల్ రూల్. సో కానీ అది అప్లై చేయడానికి జాగ్రత్త వహించాలి. 0/0 ∞/∞ వస్తుందో రాదో చూడాలి, లేకపోతే మనం అప్లై చేయలేం. మూడవది ఎక్స్పాన్షన్ యూజ్ చేసి. ఓకేనా? అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే లిమిట్ x is tending to 1 e⁻x - 1 - x/x². సో ఏమొస్తుంది? 0/0 వచ్చేస్తుంది. సో e⁻1 అంటే e⁻0 1 క్యాన్సిల్, 0/0 అంటే ఎలాపిటల్ అప్లై చేద్దాం. చూద్దాం. ఎలాపిటల్స్ లిమిట్ x is tending to 0, e⁻xకి డెరివేటివ్ e⁻x, 1కి డెరివేటివ్ 0, xకి డెరివేటివ్ 1, x² డెరివేటివ్ 2x. సో మరలా 0/0 ఫామ్ వచ్చేస్తుంది. మరలా ఎలాపిటల్ అప్లై చేసేస్తున్నాం. లిమిట్ x is tending to 0, e⁻xకి 0, 1 0, 2కి 2. సో దీన్ని 1/2 అయిపోయింది. రైట్? 2 టైమ్స్ ఎలాపిటల్ అప్లై చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో ఎలాపిటల్ కూడా ఈజీగా ఉంది. సో మరి రెండో మెథడ్ చూద్దాం. ఎక్స్పాన్షన్ మెథడ్ చూద్దాం. ఎక్స్పాన్షన్స్ ఏం చెప్తుంది? ఎక్స్పాన్షన్స్ లిమిట్ x tends to 0, e⁻x అంటే 1 + x + x² / 2 ఫ్యాక్టోరియల్ x³ / 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ -1 - x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. బై x². ఈ x² క్యాన్సిల్ అయిపోతేనైనా ఏమొస్తుంది చూడండి. x² క్యాన్సిల్ అయిపోతే 1/2 ఫ్యాక్టోరియల్ x/3 ఫ్యాక్టోరియల్ x⁴/4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సో ఇక్కడ 0 వేస్తే ఇది 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 అయిపోయింది. సో వెదర్ యూ అప్లై ఎక్స్పాన్షన్ ఆర్ వెదర్ యూ అప్లై ఎలాపిటల్ ఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ఫార్ములా is up to you. Okay, so try to understand these various methods, that will strengthen you. Okay nana? So limit x tends to 0, e⁻0 1, ikkada 0 1/e -1, 0 - 0, so 0/0 ఫామ్ వచ్చేస్తుంది. రైట్? సో ఎలాపిటల్ అప్లై చేద్దాం. ఎలాపిటల్ అప్లై చేస్తే లిమిట్ x is tending to 0, e⁻xకి లిమిట్ e⁻x. ln of 1 - x కన్నా 1/1 - x, -x ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ln of 0కి 0ని, tan xకి sec² x -1. కొంచెం తెలుసుకోవాలి డెరివేటివ్. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు డెరివేటివ్ తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. రైట్? సో ఇక్కడ మనం చూస్తేనన్నా మరలా 0/0 ఫామ్ వచ్చేస్తుంది. రైట్? మరలా 0/0 ఫామ్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే e⁻0 1, అది కూడా 0ని. దీన్ని కొంచెం ఇలా కాంప్లికేట్ అయిపోతుంది. e⁻xకి డెరివేటివ్ e⁻x, -1 - xకి మైనస్ వస్తుంది, ప్లస్ అవుతుంది, మళ్ళీ ఇంకో మైనస్ వస్తుంది కాబట్టి 1 - x హోల్² నాన్న. sec² xకి 2 sec² x × sec x tan x, 2 sec² x tan x. మరలా 0/0 ఇది రిపీట్ అయిపోతూనే ఉందన్నమాట. సో ఎలాపిటల్ అప్లై చేసినా అది ఇండిటర్మినెంట్ ఫామ్ పోవట్లేదు. ప్రతిదానికి ఒకటే మందు కాదు. రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ ఎక్స్పాన్షన్ అప్లై చేద్దాం. లిమిట్ x tends to 0, e⁻x + ln of 1 - x ln of 1 అంటే 1 నాన్న, tan x - x. అయితే ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే కొంచెం ఐడియా రావాలి. ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి. 1 + x + x² / 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ / 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది e⁻xకి ఎక్స్పాన్షన్. ln of 1 - xకి ఎక్స్పాన్షన్ ఏమిటంటే -x -x³ / 3 మైనస్ అన్ని మైనస్లో వచ్చేస్తాయి నన్ను. అది x² / 2 -x³ / 3 ఫ్యాక్టోరియల్ ఉండదు ఇక్కడ.
మైనస్ అండ్ సో ఆన్. ఇది ప్లస్ అనుకోండి, మైనస్ కామన్ తీస్తే ఇది -1. tan xకి చూద్దాం. tan xకి x ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 2x క్యూబ్ బై 15 ప్లస్ అండ్ సో ఆన్ -x. అయితే మనం అక్కడ చూస్తేనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఇక్కడ కూడా x క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ యూ వుడ్ గెట్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఎక్స్పాన్షన్స్లో అందరూ గమనించాల్సినటువంటివి tan x ఎక్స్ క్యూబ్ బై 3, రైట్? అలాగే ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్ బై 3 అండ్ సో ఆన్. ఇవి చాలా కీ పాయింట్స్, చాలా కీ పాయింట్స్. సో ఇవి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఎక్స్పాన్షన్స్లో ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ బై 2, ఇది ఎక్స్ స్క్వేర్ బై ఇది ఓన్లీ దిస్ ఇస్ వాట్ యూ వుడ్ గెట్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2x పవర్ 5 by 15 plus and so on minus x got cancelled. ఇక్కడ నన్ను ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అన్న ఎక్స్ స్క్వేర్ బై 2 అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఇక్కడ ఎక్స్ క్యూబ్ కొఫిషియంట్ చూడండి, ఎక్స్ క్యూబ్ కొఫిషియంట్ ఎంతది 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 1/6, అది 1/3. ఇది బై ఇక్కడ ఎంత ఉందంటే 1/3 ఉంది. సో 1/6 మైనస్ 1/3 అంటే 1 మైనస్ 2 అంటే -1/6 బై 1/3. ఇది ఎంత వస్తుందంటే -1/2 వస్తుంది. మిగిలినవన్నీ జీరోస్ అయిపోతాయి నాన్న. ఎక్స్ క్యూబ్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే తక్కిన అన్నిటిలో కూడా ఎక్స్ పవర్ ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ టెండింగ్ టు 0 కాబట్టి మిగిలినవన్నీ 0 అయిపోతాయి. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ట్రిక్ ఏమిటి అంటే ఆ కొఫిషియంట్ ఏదైతే లీస్ట్ ఎక్స్ యొక్క కొఫిషియంట్ ఉందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ వరకు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, ఎక్స్ క్యూబ్ అనేది మిగిలింది, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ మిగిలింది. ఇక్కడ 1/6 మైనస్ 1/3, ఇక్కడేమో 1/3, అదే మన ఆన్సర్. సో చాలామంది పిల్లలు ఇది గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ చాలామంది నిమిషాల తరబడి చేస్తే ఇది ఒక్క స్టెప్లో మనం చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ యొక్క పవర్ అది. సో నేర్చుకునేటప్పుడు ఆ ఎక్స్పాన్షన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో అదేవిధంగా ఇది కూడా చూద్దాం. మరొకటి అప్లై చేద్దాం. ఇక్కడ ఇప్పుడే మనం అనుకున్నాం కదా, దీని ప్రకారం మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయటము లేదా మనం దానికి సంబంధించినటువంటి 1/x మనం తీసుకుంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, ఎక్స్ని డివైడ్ చేద్దాం. ఎక్స్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1/x కావాలి మనకి, 1/x కావాలి. సో 1/x కావాలి కాబట్టి 1/x ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అయినా క్యాన్సిల్, ఇది 1 అవుతుంది, అది 1 అవుతుంది, మళ్ళీ 0/0 ఫామే వచ్చేస్తుంది. సో ఎక్స్పాన్షన్ చూస్తే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ x cube by 3 factorial plus x power 5/5 factorial minus and so on plus x square by 2 divided by x into tan x plus x cube by 3 plus x power 5/2 x power 5/15 plus and so on sin x minus x cube by 3 factorial plus x power 5/5 factorial minus and so on. ఇక్కడ మనం గమనిస్తేనన్నా ఇది ఎక్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది,
ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2. రైట్, ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ చూస్తేనన్నా ఎక్స్, ఇక్కడ నుంచి ఒక ఎక్స్, ఇక్కడ నుంచి ఒక ఎక్స్, ఎక్స్ క్యూబే వస్తుంది. సో ఎక్స్ క్యూబే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా డైరెక్ట్ ఆన్సర్ ఏమిటి ఇక్కడ 1/3, అక్కడ ఎంత 1/6, 1/3 1/6 బై ఇక్కడ ఎక్స్ 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 3 ఎక్స్లు కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్, దాని కోఎఫిషియంట్ 1. సో 1/3 మైనస్ 1/6 అంటే 1/3 మైనస్ 1/6, 3 మైనస్ 2/6, 2/6 1/3. ఎక్స్ కామన్ తీస్తే అదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్, సో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/3 ప్లస్ 1/6 అనేది, ఇది ప్లస్ 1/6 వస్తుంది. సో 2 ప్లస్ 3, 3/6, 3/6 అంటే 1/2. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఎక్స్పాన్షన్ యొక్క పవర్. ఇది ఐడియా గమనించుకోండి అందరూ కూడా. అలాగే ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో యూజింగ్ ఎక్స్పాన్షన్స్ అలవాటు చేసుకోండి. అలాగే అగైన్ ద సేమ్ థింగ్ యూ కెన్ ఇక్కడ మనం ఎలాపిటల్ కూడా అప్లై చేయొచ్చు. 0/0 లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, 1కి డెరివేటివ్ 0 బై ఎక్స్ స్క్వేర్ 2x. అయితేనన్నా లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0, ఇలా కొన్నిసార్లు దీన్ని మనం మ్యానిపులేట్ చేస్తాం. అంటే ఎలా అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ దీనికో సైన్ ఎక్స్ ఇచ్చేద్దానన్న, ఇది బై సైన్ ఎక్స్ రాస్తాను కాబట్టి ఇంటూ సైన్ ఎక్స్ రాస్తా. ఇక్కడ ఆల్రెడీ 2x ఉంది, ఇది 2x. చూడండి దాన్ని ఎలా మార్చాను, కాస్ ఎక్స్ని కామన్ తీసా, ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1, ఇది ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఫామ్లో ఉంది, ఇది 1 అయిపోతుంది ఎక్స్ టెండింగ్ టు 0 కాబట్టి. కానీ బై సైన్ ఎక్స్ రాశాను కాబట్టి ఇంటూ సైన్ ఎక్స్ రాస్తాను, ఈ 2x దీనికి ఇచ్చా, అంటే ఇది 1, ఇదేమో 1/2 ఉంది, అది కూడా 1. సో కాస్ 0 కూడా 1. సో ఆన్సర్ ఏమైపోతుంది 1/2 అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్స్ని చక్కగా రాయటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. రైట్, సో ఇది నాన్న. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి లిమిట్ వెన్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఆర్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినైట్ లిమిట్స్. Limits of the function as x is tending to infinity or x is tending to plus. What does it mean? X is tending to infinity means x is going beyond all real numbers. చాలా పెద్ద వాల్యూకి అది అప్రోచ్ అయిపోతా ఉందన్నమాట. సో అలాంటి సందర్భంలో x is tending to plus infinity అంటారు. దాన్ని డెఫినేషన్ ఏమిటంటే a number lambda is set to be the limit of the function as x is tending to infinity if for all sufficiently large values of x, corresponding values of the function f of x become arbitrarily close to the number lambda. సో అలాంటప్పుడు దాన్ని లిమిట్ అంటాం. అసలు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ అండ్ జామెట్రికల్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అన్న లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/x చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎందుకంటే మనకు తెలిసినటువంటిదే 1/x గ్రాఫ్ మనకు తెలుసు కాబట్టి దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ 1/x. ఇది సో ఇది 0. సో ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. చూడండి ఈ ఫంక్షన్లో ఏమవుతుందన్న ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే ఇట్ ఈస్ క్లోజ్ టు 0 అనమాట. రైట్, ఇట్ ఈస్ క్లోజ్ టు 0. సో దీన్ని ఏమని చెప్తారంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/x 0. రైట్, లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 0 1/x². ఒక్కసారి చూద్దాం 1/x² గ్రాఫ్ చూద్దాం. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ 1/x². అంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 ప్లస్ 1/x², ఇది ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 మైనస్ లెఫ్ట్ సైడ్, అక్కడ కూడా ఇది మైనస్ ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, రెండు పక్కల ఇది ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ. రైట్, అంటే ఇది అలా అలా వై యాక్సిస్తో ఈక్వల్ అయిపోతుంది అనమాట. రైట్, సో వీటిల్ని మనం
లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ అనేది బియాండ్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్స్ జీరోకి ఒక ఫైనట్ వాల్యూకి వెళ్తుంది, కానీ 1/x² అనేటువంటిది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో వీటిని ఏమంటారంటే నన్న జామెట్రికల్గా ఏం చెప్తారంటే దీన్ని ఎస్ఎంటోట్ అంటాం. ఎస్ఎంటోట్ అంటే ఆ ఫంక్షను ఆల్మోస్ట్ క్లోజ్ టు లైన్ అయిపోతుంది అనమాట. ఆ ఫంక్షను ఒక వాల్యూ దగ్గర ఏమైపోతుంది అంటే దాన్ని కంప్లీట్ లైన్కి ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఎస్ఎంటోట్ అంటాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎస్ఎంటోట్స్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఇది ఆరిజెంటల్ లైన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని ఆరిజెంటల్ ఎస్ఎంటోట్ అంటారు. అంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఆ కేని వై ఈజ్ ఈక్వల్ టు కేని ఏమంటారంటేనైనా ఆరిజెంటల్ ఎస్ఎంటోట్ అంటారు. దీన్ని వెర్టికల్ ఎస్ఎంటోట్ అంటారు. అని చూడండి, ఈ వెర్టికల్ లైన్కి ఫంక్షన్ ఈక్వల్ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. దీన్ని వెర్టికల్ ఎస్ఎంటోట్స్ అంటారు. ఇంకొకటి ఏముంటుందంటే ఇన్క్లైన్డ్ ఎస్ఎంటోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లైన్ ఉంది, సపోజ్ ఏదో ఫంక్షన్ ఉండి ఇలా వెళ్ళిపోయింది అనమాట. దీన్ని ఏమంటారంటే ఇన్క్లైన్డ్ ఎస్ఎంటోట్ అంటారు, జనరల్ ఎస్ఎంటోట్. ఆరిజెంటల్ ఎస్ఎంటోట్, వెర్టికల్ ఎస్ఎంటోట్, ఇన్క్లైన్డ్ ఎస్ఎంటోట్. అంటే మీనింగ్ ఏమిటంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గెటింగ్ ఎ ఫైనైట్ వాల్యూ, అప్పుడు దాన్ని ఆరిజెంటల్ ఎస్ఎంటోట్ అని గ్రాఫికల్గా చెప్పొచ్చు. లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు కే ఆర్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, దాన్ని వెర్టికల్ ఎస్ఎంటోట్స్ అంటారు. ఓకేనా? అలాగే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఆఫ్ ఎక్స్, ఇది కాన్స్టెంట్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇది ఒక లైన్, అది జీరో అయిపోతుంటే దాన్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని ఇన్క్లైన్డ్ ఎసంప్టోట్స్ అంటాం. ఇది జామెట్రికల్ మీనింగ్ అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంత లోతులోకి వెళ్లకుండా జస్ట్ అంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఇది. సో దానికి ఒక సిగ్నిఫికెన్స్, దానికి ఒక వాల్యూ అన్నీ ఉంటాయి, రైట్? ఏదో ఎగ్జామ్ కోసం అని కాదనమాట. సో అది నాన్న ఈ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. కాకపోతే దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉంటేనన్నా మనం ఎప్పుడూ కూడా 1/x ఫామ్లోకి రాసేస్తాం. ఎందుకంటే 1/x ఇస్ టెండింగ్ టు 0. ఇది కీ పాయింట్, ఇది కీ పాయింట్. ఓకే, అలాగే ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే ఏ పవర్ ఎక్స్ టెండింగ్ టు 0 వేర్ 0 ఈజ్ లెస్ దెన్ ఏ లెస్ దెన్ 1. ఈ ఇన్ఫినిటీలు వచ్చినప్పుడు ఇవి రెండు కీలకమైనటువంటి పాయింట్స్ నాన్న. అంటే ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎలా యూజ్ చేయాలి అంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉంది, పాలినామియల్ ఉంది, ఎక్స్ని కామన్ తీసేద్దాం, 2 మైనస్ 1/x అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ని కామన్ తీద్దాం, 1 ప్లస్ 1/x, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదేమైందంటే నేను 2 మైనస్ 0/1 ప్లస్ 0 అయిపోయింది. సో 2/1 అంతే. సో దట్స్ ఆల్, రైట్? సో యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/x ఇస్ టెండింగ్ టు 0. సో దట్స్ వాట్ వీ ఫాలో. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా మనం చెప్పొచ్చిందన్న పాలినామియల్స్ ఉండేటప్పుడు డైరెక్ట్గా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. పెన్ అండ్ పేపర్ అవసరం లేకుండా చెప్పేటువంటిది ఒక విషయం ఉంది చూడండి. x⁴ని కామన్ తీద్దాం. ఇక్కడ 1 ప్లస్ 5/x ప్లస్ 7/x⁴ బై ఇక్కడ x⁴ని కామన్ తీద్దాం, 2 ప్లస్ 3/x ప్లస్ 1/x⁴, రైట్? సో ఇప్పుడు ఇది ఏమైపోతుంది నాన్న, ఇది లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇది 1/x అయిపోయింది. ఇది 1 ప్లస్ 5/x ప్లస్ 7/x⁴, ఇది ఇంకొక 1/x వచ్చింది, 2 ప్లస్ 3/x ప్లస్ 1/x⁴. చూడండి నాన్న, ఇదంతా కూడా 1 0 0 2 0 0 అంటే ఇది ఒక ఫైనట్ వాల్యూ, ఇది 1/x, ఇది టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇది 0 అయిపోతుంది. సో ఇది 0 ఇంటూ ఇది ఒక ఫైనట్ వాల్యూ, రైట్? 0 ఇంటూ ఫైనట్ పాజిటివ్ వాల్యూ, సో ఐ మీన్ 1/0 ఇంటూ ఇది ప్లస్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఇది నెగిటివ్ వాల్యూ అయి ఉంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ అయి ఉండేది. అంతేనన్నా. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏమవుతుందంటే సపోజ్ ఒకవేళ ఇక్కడ కూడా x⁴ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోయి, if you have here also x⁴ got cancelled, you would get 1/2, you would have got 1/2 కదా వచ్చి ఉండేది. ఒకవేళ x⁴ పైన ఉంటే
ఈ ఎక్స్ పవర్ ఎక్స్ పైన ఉంటుంది, ఆ ఎక్స్ 0 ఇంటూ అయిపోతుంది కాబట్టి అది 0 వస్తుంది. అంటే ఇక్కడ ఇలాంటి పాలినామియల్ అలా పెన్ అండ్ పేపర్ అవసరం లేకుండా అలా చూసి వెంటనే చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువ ఉంటే 0 అయిపోతుంది, డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ అవుతుంది. రెండు ఈక్వల్ డిగ్రీస్ ఉంటే అది వాటి యొక్క కోఫిషియంట్స్ యొక్క రేషియో అయిపోతుంది. ఇక్కడ 1 ఇక్కడ 2 అయితే 1/2 అయిపోతుంది, అంతే. మరొకసారి చెప్తున్నా, ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయ్యి పాలినామియల్స్ ఉంటే, రెండింట్లో ఈక్వల్ డిగ్రీస్ ఉంటే రేషియో ఆఫ్ లీడింగ్ కోఫిషియంట్స్ అయిపోతాయి. న్యూమరేటర్కి ఎక్కువ డిగ్రీ ఉంటే 0 అయిపోతుంది, డినామినేటర్కి ఎక్కువ డిగ్రీ ఉంటే ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ, అంటే మిగిలిన టర్మ్ పాజిటివ్ వస్తే ప్లస్ ఇన్ఫినిటీ, నెగిటివ్ వస్తే మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది, అంతే. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఎక్స్, రైట్, అంటే 3 times ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్. ఆన్సర్ ఏమైపోతుంది? 2 × 3 × 4 లీడింగ్ కోఫిషియంట్, ఇక్కడ 3. సో ఇదేమైపోతుందంటే 8 అయిపోతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, ఎక్స్ పవర్ 5 3, ఎక్స్ పవర్ 2, ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 4, రైట్. సో ఎక్స్ పవర్ 5 రెండు ఈక్వల్ డిగ్రీ ఉంది. లీడింగ్ కోఫిషియంట్ ఎంత అవుతుంది? ఇక్కడ 2 × 1 2 అయ్యింది, ఇక్కడ ఎంత ఉంది? 1 అయ్యింది. సో 2/1 2 అయిపోయింది. అదే ఇక్కడ చూసినప్పటికీ ఏమవుతుందంటే చూడండి, ఇది పవర్ 4 ఉంది నాన్న, ఇక్కడ పవర్ 3 ఉంది, ఎక్కువ ఉంది, సో ఇది 0 అయిపోతుంది. సో దట్స్ వాట్ వీ కెన్. ఈ విధంగా కొన్ని ఆ కీ పాయింట్స్ మనం గమనిస్తేనా కొన్ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్. ఈ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి పాలినామియల్స్ వచ్చినప్పుడు మనం చూడవలసినటువంటి పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ నాన్న, ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఫంక్షన్ ఏ పవర్ ఎక్స్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ పవర్ ఎక్స్, ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, 0 > a <1 అంటే ఇది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఇన్ఫినిటీ వెళ్తుంటే, పవర్ ఇన్ఫినిటీకి వెళ్తుంటే ఫ్రాక్షన్ పవర్ రైట్ చేస్తూ ఉంటే అది 0 అయిపోతుంది, అది 0 అయిపోయింది. ఒకవేళ ఏ 1 అయిపోయింది అనుకోండి, అది 1 అయిపోతుంది. ఏ మోర్ దెన్ 1 ఉందనుకోండి బేసు, అది ఏమవుతుందంటే ఇన్ఫినిటీకి వెళ్తుంది. ఒకవేళ ఏ నెగిటివ్ అయిపోయింది అనుకున్నప్పుడు, బేస్ నెగిటివ్ అయితే ఇది డిఫైన్ కాదు నాన్న, నాట్ డిఫైన్డ్, దట్ ఈస్ నాట్ డిఫైన్డ్, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ వెళ్ళే ముందుగా ఒక ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, sin² x పవర్ √x² - mod x తీద్దాం. ఇక్కడ చూడండి నాన్న, ఎప్పుడూ కూడా ఎక్స్ టెండింగ్ టు 0, కానీ √x² - mod x అంటే ఆల్వేస్ ఇది 0నే, ఏ ఎక్స్ అయినా కానివ్వండి. దిస్ ఇస్ mod x అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ mod x - mod x. ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 అంటే 0కి వస్తుంది అంతే, 0 కాదు. కాబట్టి ఇది 0 కానిది, కానీ పవర్ 0, అది 1 అయిపోతుంది, రైట్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0, ఇది ఎప్పుడూ 0నే, ఎందుకంటే రెండు ఈక్వల్. సో 0 పవర్ సంథింగ్, 0 పవర్ సంథింగ్ ఆల్వేస్ 0. ఇది 0/0 అని అనుకోకూడదు, ఎందుకంటే ఇది ఫిక్స్ ఉన్నాను 0, కానీ ఇది 0 కాదు. sin² x 0 దగ్గర మాత్రమే 0, కానీ లిమిట్ అంటే టెండింగ్ టు 0 దగ్గరికి వస్తుంది, కానీ 0 కాదు కదా. సో కాబట్టి అది ఇది డినామినేటర్ 0, బేస్ 0, కాబట్టి ఇది 0 అయిపోతుంది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూస్తే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, ఇది 0, రైట్. సో sin² x మైనస్ sin² x + cos² x -1. ఫంక్షన్ ఈజ్ అన్డిఫైన్డ్ యాజ్ బోత్ బేస్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ 0. చూడండి, ఇది ఖచ్చితంగా ఎప్పుడు 0నే, ఎప్పుడు 0నే. sin² θ + cos² θ ఫర్ ఎనీ θ ఇది 1ఏ. సో 1 - 1 0 అంటే 0 పవర్ 0, ఇది ఫిక్స్డ్ 0 పవర్ 0, ఐ డోంట్ నో. కానీ ఇక్కడ ఏమైంది అంటే 0 పవర్ sin² x, 0 పవర్ sin, ఇదేదో సమ్ 0 పాయింట్ సంథింగ్ ఉంది, 0.1 0.01 ఉంది. సో కాబట్టి బేస్ 0, కాబట్టి ఇది 0. ఇక్కడ ఏమిటంటే సంథింగ్ పవర్ 0, ఆ సంథింగ్ 0 కాదు, 0కి టెండింగ్ టు 0 అంతే, ఇది 1 అనమాట. చూడండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర డౌట్ ఉంటుంది అనమాట, అందుకే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని మీకోసం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే,
ఇప్పుడు ఈ ఏ పవర్కి సంబంధించి ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీకి చూద్దాం. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ నాన్న 2 పవర్ ఎక్స్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 3 5 పవర్ ఎక్స్ ఇంటూ 5 పవర్ 3 రాద్దాం. 5 పవర్ 3 అంటే 125 పక్కన రాసేసేయండి. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇది 2/5 పవర్ ఎక్స్ నాన్న. ఇది చూడండి ఈ 2/5 అంటే ఇది లెస్ దెన్ 1. ఇది లెస్ దెన్ 1 కాబట్టి ఏమైపోతుంది 1/125 లెస్ దెన్ 1 పవర్. సో ఇది 0కి ఈక్వల్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్గా 0 అయిపోతుంది. సో ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ కూడా మనం చేసే పని ఒకటే, బేస్ని లెస్ దెన్ 1 తీసుకురావటం. సో గెట్ ద బేస్ లెస్ దెన్ 1, దట్స్ ఆల్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తేనన్నా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n 5 times 6 power n by 3 power n plus 6 power n. మనకి ఉద్దేశం ఏమిటంటే లెస్ దెన్ తీసుకురావాలి. సో హయ్యర్ పవర్ని కామన్ తీస్తే సరిపోతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 6 పవర్ n అని కామన్ తీసేద్దాం. అప్పుడు ఇదేమవుతుందంటే 2/6 పవర్ n ప్లస్ 5. ఇక్కడ 6 పవర్ n కామన్ తీస్తే 3/6 పవర్ n ప్లస్ 1. సో 6 పవర్ n 6 పవర్ n గెట్ క్యాన్సిల్. ఇది ఫ్రాక్షన్ 0. సో 0 ప్లస్ 5/0 ప్లస్ 1 టు 5/1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇంతేనా? ఆ పవర్ తీసుకురావడం చాలా యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇందాక మనం చూసాం n పవర్, దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. n పవర్ 4 అనుకోకూడదు. n పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ వస్తుంది అనమాట, 4n³ వస్తుంది. ఇక్కడ -4 8n³, 8n³ by 3 8/3 వస్తుంది. రైట్, నెక్స్ట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది n³ ఇది n², హయ్యర్ పవర్ ఉంది. సో న్యూమరేటర్లో హయ్యర్ పవర్ ఉంటే 0 ఇన్ఫినిటీ కదా. సో దట్ ఈస్ అ ప్లస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీన్ని జాగ్రత్తగా nని బయట కామన్ తీస్తే n² అవుతుంది, ఇక్కడ n² అవుతుంది. రైట్, రిమైనింగ్ 1 + 1 2, 2కి స్క్వేర్ ఉంది కాబట్టి 4 అయిపోతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి లిమిట్స్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్, కొన్ని అప్లికేషన్స్తో కూడినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ దెమ్. రైట్, నౌ ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. లిమిట్స్ ఆఫ్ ద ఫామ్ 0 × ఇన్ఫినిటీ ఇండిటర్మినెంట్ ఫామ్, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇండిటర్మినెంట్ ఫామ్, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ, 0 పవర్ 0, ఇలాంటి ఉండేటప్పుడు మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి కీ పాయింట్. సో 0 × ఇన్ఫినిటీ ఫామ్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి నాన్న. లిమిట్ 0 × ఇన్ఫినిటీ ఉంది. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఇది క్రిటికాలిటీ అంతా పోతుంది. సపోజ్ f(x) × g(x), ఇది 0 వెళ్తుంది, ఇది ఇన్ఫినిటీకి వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనన్నా లిమిట్ x టెన్స్ టు a, f(x) 0కి వెళ్తుంది, g(x)ని ఏం చేస్తానంటే 1/g(x) రాసేస్తాను. అప్పుడు ఏమైపోతుంది నాన్న, f(x) అనేటువంటిది 0కి వెళ్తుంది, g(x) ఇన్ఫినిటీకి వెళ్తుంది, ఆ g(x)ని నేను 1/g(x) రాస్తాను. అప్పుడు 1/g(x) ఎక్కడికి వెళ్తుంది, 1/∞ అంటే 0కి వెళ్తుంది. సో నాకు ఇది ఫస్ట్ ఫంక్షను న్యూమరేటరు, ఇది డినామినేటరు. సో ఇది 0కి వెళ్తుంది, ఇప్పుడు ఈ టోటల్ అంతా కూడా 0కి వెళ్తుంది. నౌ ఐ కెన్ అప్లై ఎల్హాపిటల్ రూల్. ఓకేనా? లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నట్లయితే రివర్స్ చేస్తాం. g(x)ని ఇక్కడ ఉంచి దీన్ని 1/f(x) రాస్తాం. రెండు ఇన్ఫినిటీకి వెళ్తున్నాయి. రెండు ఇన్ఫినిటీకి వెళ్తున్నట్లప్పుడు కూడా మనం ఎల్హాపిటల్ రూల్ని మనం అప్లై చేయగలం. సో ఇంతేనా? ఇదే సింపుల్ కీ పాయింట్ అనమాట. ఇక్కడ ట్రిక్ ఏమిటి అంటే ఇలా 0 × ఇన్ఫినిటీని ఇలా మార్చేస్తామన్నమాట. మార్చేసి ఎల్హాపిటల్ని మనం అప్లై చేస్తాం ఆ ఇండిటర్మినెంట్ ఫామ్లో. సో దీనికి సంబంధించి అలాగే 0 × ఇన్ఫినిటీకి సంబంధించినటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూస్తే చూడండి, లిమిట్ x టెండింగ్ టు ఇన్ఫినిటీ, x tan 1/x, ఇది ఇన్ఫినిటీకి పోతుంది, ఇది 0కి వెళ్ళిపోతుంది. మరి ఎలా, దీన్ని ఎట్లా? సో దీన్ని మనం ఏం చేయబోతున్నామంటే లిమిట్ x టెండింగ్ టు ఇన్ఫినిటీ tan 1/x, ఇది కూడా 1/x. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది నాన్న, లిమిట్ θ టెండింగ్ టు 0 tan θ/θ, ఇది డైరెక్ట్గా ఎల్హాపిటల్ అప్లై చేయకుండానే దానికి స్టాండర్డ్ ఫామ్ ఉంది.
x is tending to infinity, 1 by x is tending to 0 ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. చూసారా చిన్ని మార్పు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇన్ఫినిటీ ఇది 0. లిమిట్ x is tending to infinity sin b by a power x. ఇక్కడ 1 by a power x ఇంటూ b చూడండి. as x is tending to infinity, a power x is tending to, since a is greater than 1, right, infinity. So b by a power x is tending to 0. So ఇది theta by theta. ఏ ఫార్ములా? theta tends to 0, sin theta by theta is equal to 1. సో ఇదంతా కూడా b టైమ్స్ ఇదంతా 1 అయిపోతుంది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు b, రైట్. నెక్స్ట్ అలాగే దీన్ని కూడా x is tending to pi by 4 minus pi by 4, రైట్. సో వీటిని మనం లిమిట్ x is tending to infinity x into tan x plus 1 by x plus 2 మైనస్ దీన్ని 1 అని రాసుకోవచ్చు, tan inverse of 1 అని రాసుకోవచ్చు. Now we apply formula, inverse trigonometric function formula, x into tan inverse x plus 1 ఏంటది? x plus 1 by x plus 2 minus 1 by 1 plus x plus 1 by x plus 2. So what do you get? Limit x is tending to infinity x into tan inverse of the x plus 2 రాస్తే 1 minus 2 అంటే మైనస్ 1 అయిపోతుంది. ఇక్కడ x plus 2 అంటే 2x plus 3 అయిపోతుంది, రైట్. దట్స్ ఆల్. ఎస్. సో ఇప్పుడు x is tending to infinity కాబట్టి దీన్ని మనం 0కి రాసుకోవచ్చు, మైనస్ బయట రాసేద్దాం. సో మైనస్ లిమిట్ x is tending to infinity, xని అట్లా వదిలేసేయండి అన్న. ఈ tan మనం ఏం చేద్దామంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 2x plus 3 by 1 by 2x plus 3 అంటే ఇంటూ 2x plus 3 రాయాలి డినామినేటర్లో. సో దీన్ని ఇలా చూడండి. సో దీన్ని మైనస్ ఇక్కడ x1 ఇక్కడ 2 ఉంది కదా, కోఫిషియంట్స్ ఈక్వల్ డిగ్రీ ఉంది. సో 1/2 ఇదంతా tan ఇన్వర్స్ ఆఫ్ x by x. ఈ x is tending to 0, x is tending to infinity. So 1/2x plus 3 is tending to 0, tan theta by tan inverse of x by x అది 1 అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ -1/2, రైట్. సో ఈ విధంగా x is tending to infinity ఉండేటప్పుడు మనం అప్లై చేసేది. మరొక అద్భుతమైనటువంటి చాలా యూజ్ఫుల్ ఫాము, చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. అదేమిటి అంటే లిమిట్ x is tending to 0 plus x ln of x, x ln of x. లిమిట్ x is tending to 0 plus x ln of x చాలా ఉపయోగపడుతుంది. కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. x ln of x అనేది 0 ఎలా 0 into infinity కదా. లిమిట్ x is tending to 0 plus ln of x అని అట్లా ఉంచేసి దీన్ని 1/x రాద్దాం. ఇప్పుడు బోత్ ఆర్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. నౌ లెట్స్ అప్లై ఎలోపిటల్ రూల్. లిమిట్ x is tending to 0 plus ln of x అంటే 1/x, ఇది -1/x². ఏమైపోతుందన్న x² మైనస్ x అయిపోతుంది, 0 అయిపోయింది. దట్స్ ఆల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే మీకు చెప్పానో, ఏదైతే ఫామ్ చెప్పానో ఆ ఫామ్లో ఈ ఫామ్లో x is tending to 0 అయిపోయింది. అంటే ఒకదాన్ని 1/x రాసి దాన్ని సింప్లిఫై మనం చేస్తున్నాం. సో దాన్ని యూజ్ చేసినప్పుడు ఇది ఎంత ఈజీగా, చాలామంది ఏంటంటే ఇది కొంచెం కష్టపడుతూ ఉంటారు. దీని ప్రకారం మనం ఏం చేయొచ్చో చూడండి. కాస్ x రాస్తాను నేను ఇక్కడ, sin x by cos x tan x అయిపోతుంది, ln of tan x. చూడండి దీన్ని ఇలా రాస్తాను. ఇప్పుడే మనం అనుకున్నాం లిమిట్ x tending to 0 plus x ln of x is equal to 0 అని. సో ఇది x, ఇది ln of x, ఇది 0 అయిపోయింది. cos 0 1, సో 1 into 0, సో దిస్ ఇస్ 0, రైట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా లిమిట్ x is tending to 0 plus ఇది కూడా అంతే, రైట్, ఇండిటర్మినెంట్ ఫామ్. సో దీన్ని ఒక్క మతలబ్ చేద్దాం.
ఎక్స్ బై టాన్ ఎక్స్ పెడతాను ఇక్కడ. చాలా అంటే డెలిబరేట్గా అది దాన్ని సర్దేయటమే. ఎక్స్ ఇంటూ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ln ఆఫ్ ఎక్స్ ప్లస్ ln ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో దీన్ని ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసేయండి ఇంటూ, ఇప్పుడు ఇదేమవుతుంది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. చూడండి ఇది లిమిట్ ఎక్స్ ఇంటూ ln ఆఫ్ ఎక్స్, ఇది 0, ఇది 1. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది కింద ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా 0, రైట్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ ఎక్స్, ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది, ఎక్స్టెండింగ్ టు 1. సో 1 1 0, సో ఫైనల్లీ 0, రైట్. ఎక్స్ ln ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ln ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2. కానీ ఇక్కడ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. సో ఇది ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని మనం ఆపరేట్ చేయలేం, రైట్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని what we can write, limit x is tending to infinity x into ln of x plus 2 minus x plus 2 minus x minus 2 by x plus 2. So limit x is tending to infinity x into ln of 1 minus 2 by x plus 2. That's all. Nana, మనకు తెలిసిన ఫార్ములా లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ln ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్, బోత్ ఆర్ ఈక్వల్ టు 1. జస్ట్ we will write that way. Instead of x 2 by x plus 2, so there we will write the same thing. Okay, so that means limit x is tending to infinity ln of 1 minus 1 plus minus 2 by x plus 2, that what we can write. There we need to write the reciprocal x plus 2 by minus 2. ఇక్కడ నన్న ఇది RLN కాబట్టి అది పైకి వెళ్ళింది కాబట్టి ఇది రివర్స్లో రాయటమే. minus 2. ఇదంతా కూడా using that form this will become 1. So here this is also 1. 1 into minus 2 into 1. So this whole part is equal to minus 2. చూసారా, అంటే ఈ ఫామ్ మీద ఐడియాస్ రాకపోతే మాత్రం ఇది ఇబ్బంది అయిపోతుంది. సో దానికోసమే ఇది తీసుకోవాలి, ఆ ఫామ్ మీద మన ఐడియాని సంపాదించుకోవాలి అనేటువంటిది నా ఉద్దేశం. అది నా యొక్క సజెషన్ మీకు. లిమిట్ n is tending to infinity. ఇప్పుడు చూడ, అయ్యో ఇది ఏదేదో ఉంది, కానీ చూస్తే ఇవన్నీ సేమ్ నాన్న, ఇవన్నీ సేమ్. అంటే 1 మైనస్ కాస్ 1/n పవరు మొదటి దానికి 1/2 ఉంది, దీనికి 2 రూట్లు ఉన్నాయి అంటే 1/2 స్క్వేర్ ఉంది, దీనికి 3 రూట్లు ఉన్నాయి అంటే 1/2 క్యూబ్ ఉంది, ప్లస్ అండ్ సో ఆన్. అచ్చా, అంతే కదా. ఎస్, అలా చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే ముందు చూడడానికి మాత్రం చాలా గంభీరంగా ఉంది కదా. ఇది ఎస్ ఇన్ఫినిటీ అన్న, ఎస్ ఇన్ఫినిటీ. ఎస్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? a/1 మైనస్ ఆర్. ఏ అంటే ఎంత? ఫస్ట్ టర్మ్ 1/2, కామన్ రేషియో కూడా 1/2నే. సో 1 అయిపోయింది. ఇదంతా కూడా 1 మైనస్ కాస్ 1/n అయిపోయింది నాన్న. యాజ్ n ఈస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఇది n స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ అంటే నాన్న 2 సైన్ స్క్వేర్ 1/2n. 1/2n. ఇది ఇన్ఫినిటీ, ఇదేమో ఫైనట్. సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం, అంటే ఒక రివర్స్లో రాద్దాం.
2 టైమ్స్ అలా ఉంచండి, sin స్క్వేర్ 1/2n 1/2n హోల్ స్క్వేర్ రావాలి మనకి, రైట్. n స్క్వేర్ ఆల్రెడీ ఉంది, ఇది ఉంది కాబట్టి ఇంకా 4 రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది అడ్జస్ట్మెంట్ చేసా. అయితే n ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/2n ఎక్కడికి వెళ్ళిపోతుంది నాన్న, 0కి వెళ్ళిపోతుంది. మరి ఇది ఎగ్జాక్ట్గా తీటా టెన్స్ టు 0, సైన్ తీటా బై తీటా, సైన్ స్క్వేర్ తీటా బై తీటా స్క్వేర్ ఉంది, 1 కదా. సో దిస్ హోల్ పార్ట్ 1 మనకేమొచ్చింది, ఇక్కడ 2 అక్కడ 4 ఉంది, 2/4 అంటే 1/2 ఉంది. సో దట్ ఈస్ 1/2, రైట్. సో ఈ విధంగానైనా లిమిట్స్ అనేటువంటివి మనకి చాలా లిమిట్స్ మనకి రావటం జరుగుతుంది. సో వీటికి మనం చూస్తే ఇక్కడ sin 2x ఇక్కడ 0/0, కానీ మనకు తెలిసిన ఫామ్ ఉంది, sin 2x/2x రాస్తే సరిపోతుందని మనకు తెలుసు, 2 పవర్ 1 + x. ఇప్పుడు అప్లై చేస్తే ఏమైందనైనా 2 అనే ఉంది, ఇదంతా 1 అయిపోయింది, 1 పవర్ 1 అయిపోయింది. సో దిస్ విల్ బికమ్ 2, రైట్. నెక్స్ట్ ఇప్పుడే మనం అనుకున్నాం ఇదంతా కూడా ఏమైపోతుందనన్నా, ఇది 1/2 అయిపోతుంది, రైట్. ఇదంతా 1/2, 1/2 పవర్ ఇన్ఫినిటీ 0. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, 0/0 ఉంటే పరిస్థితి ఏంటి, 0/0 ఉంటే పరిస్థితి ఏమిటి, 0/0 మరి ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి నాన్న. ఇప్పుడు ఎప్పుడైనా సరే దీనికి 0/0 వస్తుంటే అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) పవర్ g(x) ఉంది నాన్న. చూసుకోండి, కీ పాయింట్ చెప్తున్నా, ఇది ఎల్, దిస్ ఈజ్ ఎల్, ఇది 0/0 అని ఇస్తుంది అనుకుందాం, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ కానీ, రైట్. సో ఈ సందర్భంలో ఏం చేస్తామంటే అప్లై లాగ్ అన్నమాట, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే లాగ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఏ g(x) ఇంటూ లాగ్ f(x) అయిపోతుంది. ఇది అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఏ g(x) ఇంటూ లాగ్ f(x). ఇది దీన్ని డైరెక్ట్గా కూడా మనం అప్లై చేయొచ్చు, ఇది నాన్న. సో రిమెంబర్ దిస్ పాయింట్, దాని నుంచి మనం దాన్ని సింప్లిఫై చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ 0/0 ఫామ్, 0/0, దీన్ని ఏమని రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ పవర్ x² లాగ్ అంటే ln x - x², అంతేనా. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఇందాకే అనుకున్నాం, లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, x² అలా పెట్టండి, ఇది x - x² పెట్టండి, అంటే x - x²తో మల్టిప్లై చేయండి. ఇదంతా మనకు తెలిసిందే. ఏంటి మనకు తెలిసినటువంటిది ఇది, ఇదంతా కూడా x(ln(x), అది 0 అని తెలుసు కదా. సో అది 0, మనం ఇందాక అక్కడ గుర్తుపెట్టుకున్నటువంటిది. సో ఇక్కడ 2 ఈక్వల్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా x² కామన్ తీస్తే, x కామన్ తీస్తే x టెండింగ్ టు 0 కాబట్టి ఒక x పోతుంది, అంటే ఇది 0 అవుతుంది ఇది కూడా. సో ఈ పవర్ 0 × 0 నాన్న, ఈ పవర్ 0 అంటే ఎంత, 1. చూసారు, ఇది కీ పాయింట్ 0/0. ఈ ఇండిటర్మినెంట్ ఫామ్కి ఇది అర్థం చేసుకోండి, రైట్. సో దెన్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్. అగైన్ 1/x ఇంటూ అంటే లిమిట్ x ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఈ పవర్ 1/x ఇంటూ ln(x). రెండు ఇన్ఫినిటీకి వెళ్ళిపోతున్నాయి, అంటే ఎలా పుట్టాలో అప్లై చేయండి. 1/x 1 అంటే ఈ పవర్ 0 అంటే 1, రైట్. అగైన్ సేమ్ థింగ్, ఇన్ఫినిటీ పవర్ 0, సేమ్ థింగ్ నాన్న, ఇన్ఫినిటీ పవర్ 0.
ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే 1 పవర్ ఇన్ఫినిటీ అన్న అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఇస్తుంటే మనం రాయవలసినటువంటి పాయింట్ ఇది. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x ఇంటూ f of x మైనస్ 1. g of x ఇంటూ f of x మైనస్, దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం ఇది చూద్దాం. లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. 3 పవర్ ఎక్స్ని కామన్ తీసేద్దాం, అప్పుడు 3 అయిపోతుంది. ఇది 1 ప్లస్ 2/3 పవర్ ఎక్స్ పవర్ 1/x, రైట్. సో అప్పుడు ఇది ఏమైపోతుంది అన్న, ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఇది 0 అయిపోతుంది, రైట్. అంటే 1 పవర్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ అయిపోతే 3 టైమ్స్ ఈ పవర్ లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఏం రాసాము, 1/f of x ఇంటూ దిస్ మైనస్ ఎక్స్ అంటే 2/3 మైనస్ ఎక్స్. అప్పుడు ఇది ఏంటన్నా, ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే ఇది 0కి వెళ్ళిపోతుంది. ఇది కూడా 0నే, ఫ్రాక్షన్ కాబట్టి. సో 3 ఇంటూ ఈ పవర్ 0 అంటే 3 అయిపోతుంది, రైట్. మరొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ. 0, 1 పవర్ ఇన్ఫినిటీ, 2 పవర్ ఇన్ఫినిటీ, n పవర్ ఇన్ఫినిటీ, అదేమో పవర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నన్న, ఇక్కడ లిమిట్ మనం ఎప్పుడూ కూడా ఇలాంటి పవర్స్ ఉండేటప్పుడు ఫ్రాక్షనల్ పవర్స్ తెచ్చుకోవాలి అని చెప్పుకుంటున్నాం, ఫ్రాక్షనల్ పవర్స్. కాబట్టి n కామన్ తీసేద్దాం. n పవర్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, n పవర్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే దాని నెత్తి మీద ఒక సైన్ స్క్వేర్ ఎక్స్ని తెచ్చుకుంటుంది అది. అప్పుడు ఇది ఏమైపోతుందంటే 1/n కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, 2/n కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n మైనస్ 1/n కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది నాన్న. సో అప్పుడు ఇదంతా కూడా ఏమైపోయిందంటే కొసీకెంట్ స్క్వేర్ అంటే 1/sin స్క్వేర్ కాబట్టి ఇది n అయిపోతుంది. దిస్ హోల్ పార్ట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు, ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఇది ఫ్రాక్షన్ కాబట్టి 0 0 0 0 0 1, అది 1 పవర్ 0 అయిపోతుంది, రైట్. లేదా అది మైనస్ చేస్తే ఇందాక చేసిన దాని ప్రకారం ఇదంతా కూడా దిస్ విల్ బికమ్ 1. సో n ఇంటూ 1. సో దిస్ ఈస్, యూ కెన్ అప్లై లైక్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్. అప్లై దిస్, యూ విల్ కమ్ టు నౌ దట్ ఈస్ 1. సో దిస్ ఈస్ ఈక్వల్ టు n. సో ఇవి నాన్న. సో ఈ విధంగా మనకి లిమిట్కి సంబంధించి జనరల్గా మనం ఈ క్వశ్చన్స్ మనం చూడొచ్చు, రైట్. సో లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్. లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, 1 మైనస్ 1/tan x బై ఎక్స్ స్క్వేర్, సారీ 1/x స్క్వేర్ మైనస్ 1/tan x. అంటే దీన్ని ఏం చేయొచ్చు, లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0, tan x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan x, రైట్. సో tan x ఎక్స్పాన్షన్ మీకు తెలుసు, x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రైట్ 3, x³ 3, x ఉండిపోతుంది. అయితే అంటే దీని డిగ్రీ x స్మాల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇది ఎక్కువ అయిపోయింది కదా, సో అది ఇన్ఫినిటీ అయిపోతుంది, రైట్. సో ఎక్స్పాన్షన్, యూజింగ్ ఎక్స్పాన్షన్. ఇక ఎంతో ముఖ్యమైనటువంటి పాయింట్ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది 1/x గ్రాఫ్ నాన్న. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1/x. లిమిట్ ఫామ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 0 ప్లస్ 1/x, 0 ప్లస్ ఇన్ఫినిటీ, లిమిట్ 0 మైనస్ 1/x, ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట. ఇక్కడ నాన్న లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 e పవర్ 1/x, అయితే ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఇది ఇన్ఫినిటీ వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు, అంటే ఇది ఎక్కడో చెప్పాలి, 0 ప్లస్ తీసుకుందాం, 0 మైనస్ ఈ పవర్ మైనస్ 1/x కూడా ఇన్ఫినిటీని. అలా కాకుండా లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు 0 మైనస్ ఈ పవర్ 1/x,
జీరో మైనస్కి 1/x మైనస్ ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ జీరో అయిపోతుంది. అంటే లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు జీరో ప్లస్ ఈ పవర్ మైనస్ 1/x, ఈ రెండు. అంటే ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 1/x ఉంటే జీరో, ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ 1/x ఉన్న జీరో అనమాట. అది నాన్న. సో ఈ కేసుకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు జీరో ప్లస్ ఈ పవర్ 1/x మైనస్ 1 బై ఈ పవర్ 1/x ప్లస్ 1. ఇక్కడ మైనస్ రాద్దాం. సో దిస్ ఈజ్ మైనస్. దీని ప్రకారం ఇది ఏమైపోతుంది, జీరో మైనస్ కాబట్టి ఇది 0 మైనస్ 1/0 ప్లస్ 1 అయిపోతుంది. అంటే ఇది మైనస్ 1 అవుతుంది. ఎందుకంటే అది ఫిక్స్డ్ కాదు నాన్న 1/x అనేటువంటి. దానికోసం మనం రెండు లిమిట్స్ మనం ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పవర్ 1/x మైనస్ 1 బై ఈ పవర్ 1/x ప్లస్ 1. ఇది ఇన్ఫినిటీ మైనస్ 1 బై ఇన్ఫినిటీ ప్లస్ 1, ఇండిటర్మినెంట్ ఫామ్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే నాన్న ఈ సందర్భంలో ఈ పవర్ 1/xని కామన్ తీస్తాం. 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1/x, ఈ పవర్ 1/xని కామన్ తీస్తే 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/x క్యాన్సిల్ అయిపోయింది. ఇది జీరో ప్లస్ ఇది మైనస్, అంటే 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0, ఇది 1 అయింది. లెఫ్ట్ లిమిట్ మైనస్ 1, రైట్ లిమిట్ ప్లస్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ 1/x వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఎక్స్టెండింగ్ టు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మరొక అద్భుతమైనటువంటి క్వశ్చన్, లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 1, ఇది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ 20 మైనస్ 20 బై ఎక్స్ మైనస్ 1. ఈ క్వశ్చన్ చూస్తే మంచి లైఫ్ గురించి చెప్పే క్వశ్చన్లా ఉంటుంది. ఈ 20 ఇక్కడ ఉంది, దీన్ని ఎఫెక్ట్గా యూజ్ చేసామనుకోండి ఇది సింప్లిఫై అవుతుంది. అవసరం లేని దానికి అవసరం ఉన్నటువంటి వాడికి పంచడం. అంటే ఈ 20ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి పంచుతా, ఇక్కడ ఒకటి పంచుతా, ఇక్కడ ఒకటి పంచుతా అండ్ సో ఆన్ ఇక్కడ ఒకటి పంచుతా బై ఎక్స్ మైనస్ 1. దీన్ని ఇప్పుడు సెపరేట్గా డివైడ్ చేస్తా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ పవర్ 20 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంది నాన్న. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఏ పవర్ n మైనస్ 1. వాట్ ఇస్ దట్? n టైమ్స్ ఏ పవర్ n మైనస్ 1. ఇప్పుడు దీని ప్రకారం ఇది ఏమైందంటే 1 అయిపోయింది. ఇక్కడ 2 టైమ్స్ ఏ పవర్, అది 1, మళ్ళీ 3 టైమ్స్ ఏ పవర్, అది కూడా 1, అది 20 టైమ్స్, అంటే సిగ్మా 20 అయిపోయింది. సో సిగ్మా 20 ఫార్ములా ఏమిటి, 20 ఇంటూ 21/2, సో 210. చూసారా, ఆ 20 అక్కడ అలా ఉన్నటువంటి దాన్ని దానికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి స్టాండర్డ్ ఫామ్లోకి మారిపోయింది అనమాట. రైట్. సో దిస్ ఈస్ వాట్ ద లిమిట్స్ క్వశ్చన్ ఈస్. మరొక అద్భుతమైనటువంటి క్వశ్చన్, చాలా తప్పు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అన్న, లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు 0, 1/2 2 సైన్ స్క్వేర్ ఎక్స్, ఇది అండర్ రూట్ బై ఎక్స్, 2 క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు 0, దీన్ని సైన్ ఎక్స్ అని రాయకూడదు, మోడ్ సైన్ ఎక్స్ రాయాలి, మోడ్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఈ మాడ్యులేషన్ తీయాలి అంటే లిమిట్ తెలియాలి. ఎందుకంటే నేను సైన్ ఎక్స్ అనేటువంటి గ్రాఫ్ చూస్తే మనం ఇలా ఉంటుంది, 0 ప్లస్లో పాజిటివ్, 0 మైనస్లో నెగిటివ్. సో అప్పుడు 0 ప్లస్ చూస్తే ఇది సైన్ ఎక్స్ బై ఎక్స్ వస్తుంది, అంటే 1 అవుతుంది. ఒకవేళ 0 మైనస్ చూస్తే ఏమవుతుందంటే నెగిటివ్, సైన్ ఎక్స్ నెగిటివ్, సో మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్, ఇది -1 అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఇలా కొన్ని మనం కీ పాయింట్స్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అన్నారు. దీనికి అందరూ గుర్తుపెట్టుకోండి, సైన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ టాన్ ఎక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ. దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు, సైన్ ఎక్స్ బై ఎక్స్ తీసుకుంటే విచ్ ఈజ్ లెస్ దెన్ 1. ఎప్పుడైతే ఇది లెస్ దెన్ 1 అన్నామో ఇంటిగ్రల్ పార్ట్ ఏమైపోతుంది నాన్న, నో ఇంటిగ్రల్ పార్ట్ కదా, ఇంటిగ్రల్ పార్ట్ 0.
సో కాబట్టి ఇది డైరెక్ట్గా 0, రైట్. సో అంటే ఈ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీని అప్లై చేసేటువంటి క్వశ్చన్స్ అన్నమాట. మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో కూడా వచ్చేటువంటిది 1/1 into 3, 1/3 into 5. దీనికి డిఫరెన్స్ చూసారా 2, దీని డిఫరెన్స్ 2, ప్రతి చోట డిఫరెన్స్ 2నే. మనం ఏం చేద్దామంటే దాన్ని ఈ డిఫరెన్స్ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి 3 - 1/1 into 3 అని రాద్దాం. ఇక్కడ 5 - 3/3 into 5 రాద్దాం. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఈ రెండింటికి 2n + 3 - 2n + 1/2n + 1 into 2n + 3. దట్ వాట్ వీ కెన్ రైట్. సో ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే నన్ను లిమిట్ n tends to infinity 1/2 ఇంటూ ఇది 3 1 - 1/3 అయిపోయింది. ఇది 1/3 - 1/5 అయిపోయింది సెపరేట్గా డివైడ్ చేస్తే. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇది 1/2n + 1 - 1/2n + 3 అయిపోయింది. గమనించారా నాన్న? ఇది 3లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకొకటే మిగులుతుంది. లిమిట్ n tends to infinity 1/2 1 - 1/2n + 3. As n is tending to infinity, this part 0. So this is 1/2 into 1. So answer is 1/2. Okay. So this is how we will get more questions from the limits. మనం ఇప్పుడు కంటిన్యూటీ చూద్దాం, రైట్. సో ఈ లిమిట్స్కి సంబంధించి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మోడల్స్ని చూడండి నాన్న. 0 into 0 ఎలా అప్లై చేస్తున్నాం, 0 పవర్ ఇన్ఫినిటీని, రైట్, 1 పవర్ ఇన్ఫినిటీని ఎట్లా అప్లై చేస్తున్నాం. సో వీటికి ఆ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. సో ఈ ఏరియాస్లో మీరు ప్రాక్టీస్ చేస్తే లిమిట్స్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ కంటిన్యూటీ. So first of all, let us see definition of continuity. What actually the continuity is. A real valued function f of x of a variable x defined on an open interval I said to be continuous at x is equal to a. At x is equal to a, right, belonging to I, if and only for any. So finally, this is a mathematical definition. As we discussed yesterday, there is a neighborhood of. As we discussed in a limits point, f of x minus L. Instead of L, we have f of a. So this is a mathematical definition. Simply what we are looking at here, limit x is tending to a, f of x is equal to f of a. f of x is equal to f of a. అక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ లిమిట్ అనేది చూస్తాం. ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే అది ఫైనట్ అయితే అప్పుడు ఆ ఎఫ్ అనేటువంటిది కంటిన్యూస్ అని చెప్తాం. కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ ఫంక్షన్ వాల్యూ, ఆల్ దీస్ 3 are equal, then you could say it is a continuous. Okay, so limit is equal to function value at that particular point. ఇది కంటిన్యూటీ. చాలా సింపుల్. అంటే ప్రతిదీ కూడా మళ్ళీ లిమిట్ చేయటము, ఆ లిమిట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి లెట్ us see a few points on this continuity. A function f of x is said to be continuous from the left at x is equal to a, f of a minus is equal to f of a. So left limit is equal to f of a, then it is called the left continuous. If right limit is equal to f of a, then it is called right continuous. So you just get the 2 points, left, right continuous, left continuous and right continuous, right. So left limit is equal to f of a, left continuous, right limit is equal to f of a, right continuous. So this is what it is. ఇక ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటిది లిమిట్ కంటిన్యూటీ అట్ ఏ పాయింట్. సపోజ్ కంటిన్యూటీ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏమవుతుంది? కంటిన్యూటీ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏమవుతుంది అంటే ఒక్క పాయింట్ దగ్గర మనం మాట్లాడాము కంటిన్యూటీ అనేది. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఇట్, then we say f is continuous in an open interval a comma b. So that is for every point, if it is happening, it is a continuous. Suppose what about a continuity in a closed interval? ఎందుకు క్లోజ్డ్ ఇంటర్వెల్ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాము? స్పెసిఫిక్గా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఎండ్ పాయింట్స్ దగ్గర
ఎండ్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది, ఒక లిమిట్ మాత్రమే ఉంటుంది, ఒక నైబర్హుడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ కామా బి అనేటువంటిది ఇంటర్వెల్ తీసుకున్నట్లయితే ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి ఇట్ ఈస్ కంటిన్యూస్. ఏ దగ్గర రైట్ కంటిన్యూస్, ఎందుకని ఏ టు బి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో ఇక్కడ రైట్ కంటిన్యూస్, రైట్ నైబర్హుడ్ మాత్రమే ఉంది, బికి లెఫ్ట్ నైబర్హుడ్ మాత్రమే ఉంది. సో ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ అవుతూ, బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ అవుతూ, ఓపెన్ ఇంటర్వెల్లో ఫర్ ఎవ్రీ పాయింట్ ఇది కంటిన్యూస్ అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ దగ్గర ఇది కంటిన్యూస్. సో మరొకసారి కంటిన్యూటీ అట్ ఏ పాయింట్, కంటిన్యూటీ అట్ ఎండ్ పాయింట్స్, రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్, కంటిన్యూటీ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్, కంటిన్యూటీ ఇన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్, అంతే. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది చూద్దాం. జనరల్గా ఫంక్షన్ తీసుకునేటప్పుడు వన్ అనలిటికల్ మెథడ్, సెకండ్ వన్ గ్రాఫికల్. సో టూ ways we can make it here. So analytical method. So analytical method means as per the definition, whatever the definition. So now we want to check about the continuity. So as we know, 2 minus 3x. 2 minus 3x is a line, a straight line. But up to 0 only, అంటే part of the straight line. ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్స్ అనేటువంటి మనకు తెలుసు, గ్రాఫ్స్, స్ట్రైట్ లైన్స్, కర్వ్స్ అంటే పాలినామియల్స్, ప్రతిదీ కూడా అవి కంటిన్యూస్గా ఉంటాయి కదా. సైన్ ఎక్స్ కంటిన్యూస్గా ఉంటుంది, కాస్ ఎక్స్ కంటిన్యూస్గా ఉంటుంది. కానీ టాన్ ఎక్స్ చూస్తే ఏమవుతుంది, π/2 దగ్గర అది డిస్కంటిన్యూస్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఆ పాయింట్స్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. రైట్, సో ఇలా మనకి స్టాండర్డ్ ఫంక్షన్ e⁻x కంటిన్యూస్ అవుతుంది, log x ఆ డొమైన్లో కంటిన్యూస్ అవుతుంది. రైట్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, స్టెప్స్, స్టెప్ ఎక్స్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, స్టెప్స్ తీసుకునేటప్పుడు అది డిస్కంటిన్యూస్. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, రైట్, సో పార్ట్ ఆఫ్ ద లైన్స్ వస్తాయి ఇట్లాగా, అది కూడా డిస్కంటిన్యూస్. సో ఇలా మనకి కొన్ని ఎలిమెంటరీ ఫంక్షన్ లేదా పేరెంటల్ ఫంక్షన్ ఏదైతే మనం నేర్చుకున్నామో వాటికి సంబంధించినటువంటి కంటిన్యూటీని కూడా మనం అర్థం చేసుకుంటూ వచ్చాము. రైట్, సో ఇక్కడ ఈ సందర్భంలోనైనా మనం చూస్తే 2 minus 3x ఇది కంటిన్యూసే, కానీ 0 వరకే ఉంది కాబట్టి. అలాగే ఇది కూడా పాలినామిల్, ఇది కూడా కంటిన్యూసే, కానీ 0 దగ్గర చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే f(0) ఫస్ట్ నోట్ చేసుకుందాం. f(0) ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ మైనస్ 1, సో దట్ ఈజ్ -1. లిమిట్ x ఈజ్ టెండింగ్ టు 0 మైనస్ f(x), 0 minus f(x). చూడండి ఇక్కడ లిమిట్ x is tending to 0, 0 minus left neighborhood, the function is 2 minus 3x. So 2 minus 3x is 2 minus 0. So 2 minus 0 is 2. Now write limit. Limit x is tending to 0 plus f(x). What do you get? Limit x is tending to 0, right neighborhood, function is x square minus 1. So 0 minus 1. So this is -1. So these two are not equal, but right limit is equal to the function value. So it is only right continuous, but it is not continuous at x is equal to 0. Endukani left limit to right limit to are not equal. So limit does not exist. కంటిన్యూటీ తర్వాత విషయం, అసలు లిమిటే ఎగ్జిస్ట్ కాలేదన్నమాట. ఇది అనలిటికల్ ప్రూఫ్ నాన్న. కమింగ్ టు ద గ్రాఫికల్ ప్రూఫ్, మనకు తెలుసు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 2 minus x, 2 minus 3x గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 1 గ్రాఫ్. సో y ఈజ్ ఈక్వల్ టు 2 minus x గ్రాఫ్, దిస్ ఇస్ 2 minus x. మరి ఇక్కడ 0 దగ్గర 0 ఇంక్లూడ్ కాలేదు, ఓపెన్. x స్క్వేర్ మైనస్ 1, x స్క్వేర్ షిఫ్ట్ చేయాలి కిందికి. సో దిస్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 1. Now just if you observe that this is not continuous. So graph అలా చూసిన వెంటనే సో ఇది కంటిన్యూస్ కావట్లేదు, ఇక్కడ discontinuous at x is equal to 0. For all other values it is continuous. So how many points of discontinuity for this function? There is only one point of discontinuity. What is the point of discontinuity? The point of discontinuity is 0. Right? That's all. వెరీ సింపుల్ టెక్నిక్. కాకపోతే ఇక్కడ మనకి లిమిట్స్ మాత్రం జాగ్రత్తగా వచ్చి ఉండాలి. నౌ లెట్ us see one more thing. 1 minus 3x, yes, it's a linear expression, continuous everywhere, but till 0 వరకు మాత్రమే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఇది కూడా ఓకే. సో అనలిటికల్ ప్రూఫ్ చూస్తే f(0) is equal to -1.
Now let us find limit x is tending to 0 minus f of x. Limit x is tending to 0 minus 1 plus 3x. 1 plus 3x is equal to 1. Limit x is tending to 0 plus f of x, which is equal to limit x is tending to 0, 1 minus 2x. So 1 minus 2x is equal to 1. So both are equal. So limit exists. Both equal. Limit extends to 0 f of x, which is equal to 1 plus 1, but which is not equal to f of 0. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాలేదు. సో ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాలేదు. సో ఎప్పుడైతే ఇది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాలేదో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూస్ కాదు. లిమిట్ ఎగ్జిస్ట్ అంటే గ్రాఫికల్గా మనం చూస్తే 1 ప్లస్ 3x గ్రాఫ్, దిస్ ఈజ్ 1 ప్లస్ 3x గ్రాఫ్ అండ్ దిస్ ఈజ్ 1 మైనస్ 2x గ్రాఫ్ లైన్ 1 ప్లస్ 3x. కానీ ఇక్కడ ఇది ఓపెన్ తీసుకోవాలి, రెండు ఇన్క్లూడ్ కాదు, ఎక్స్క్లూడ్ అయిపోయినాయి. 0 దగ్గర -1, ఇది -1. సో కాబట్టి అట్ 0 దగ్గర ఇది డిస్కంటిన్యూయస్. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ అది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాలేదు. సో దిస్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ ద గివెన్ పాయింట్. సో ఈ విధంగా మనం గ్రాఫికల్గా లేదా అనలిటికల్గా మనం చూస్తాం. ఓకేనా? సో కొన్ని రిజల్ట్స్ కంటిన్యూటీకి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇప్పుడు ఎఫ్ అనేటువంటిది ఒక ఫంక్షన్, జీ అనేటువంటిది అనదర్ ఫంక్షన్, రెండు కూడా కంటిన్యూస్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ. అప్పుడు సమ్ కానీ, డిఫరెన్స్ కానీ, ప్రొడక్ట్ కానీ, డివిజన్ కానీ వేర్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్ అప్లైడ్ ఆన్ ఎఫ్ కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూసే. ఆల్ కంటిన్యూయస్. కళ్ళు మూసుకుని మనం అవి కంటిన్యూస్ అని మనం రాసేయచ్చు. f of x is continuous at x is equal to a, g of x is continuous at f of a. అప్పుడు ఈ కాంపోజిట్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది. ఇవి కొన్ని రిజల్ట్స్. ఓకేనా? కానీ ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి, ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ ఇంటూ జీ ఎక్స్ట్రా ఆర్ కంటిన్యూస్, డు నాట్ అప్లై దట్ బోత్ ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూయస్. అంటే ఎఫ్ జీలు బోత్ ఆర్ డిస్కంటిన్యూయస్. F and G both are discontinuous. Mari what about F plus G? F minus G. Can you say always discontinuous? No. ఎందుకంటే అది జనరలైజ్ చేయలేము. ఒకవేళ ఎఫ్ అనేటువంటిది జీ అనేటువంటిది డిస్కంటిన్యూస్ అయినప్పుడు ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ అనేటువంటివి మే బీ కంటిన్యూయస్. ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ 1/x అనేటువంటిది డిస్కంటిన్యూస్ అట్ 0, ఎక్స్ మైనస్ 1/x కూడా డిస్కంటిన్యూస్ అట్ 0, రెండు కూడా. కానీ రెండు యాడ్ చేస్తేనైనా 2x వస్తుంది. యాజ్ వీ నో y is equal to 2x, 2x is always continuous. కాబట్టి రెండు డిస్కంటిన్యూస్ అయినప్పుడు దాని సమ్ కానీ లేదు డిఫరెన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ మే బీ కంటిన్యూయస్. వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ జేఈ ప్రిపరేషన్ అనమాట, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాన్న కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీని ఎలా చెక్ చేస్తాము, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెన్షియబిలిటీ కూడా వచ్చిన తర్వాత రెండు కలిపి కంబైన్డ్గా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. So let us understand more deeply, right, about the continuity and discontinuity. So now let us go for discontinuity. Discontinuity definition. ఏంటి discontinuity? Continuous కాకపోతే discontinuous. అంతేనా? Yes, అంతే. So discontinuous if it is not continuous at this point. ఆ పాయింట్ని ఏమంటారంటేనైనా పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటారు. దట్స్ ఆల్, సింపుల్. అందుకే ఏమీ ఎక్స్ట్రా ఏమీ లేదు. ఈజ్ నాట్ కంటిన్యూయస్, ఇట్స్ నాట్ కంటిన్యూయస్ at that point. దాన్ని పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, దట్స్ ఆల్, సింపుల్. ఇప్పుడు నాన్న దీనికి టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, దీనికి పేర్లు పెట్టారనమాట. ఇంకా డిఫరెంట్ వేస్లో ఉంటాయి. మనం మొట్టమొదటిది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని చెప్తున్నాం. ఏంటి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే అది డిస్కంటిన్యూయసే కానీ దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంది ఇఫ్ యూ ఆల్టర్ ద ఫంక్షన్ రైట్ స్లైట్లీ అనమాట. దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. రెండవది నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్, సెకండ్ కైండ్ అని ఉంటుంది. లేదా ఇన్ఫైనైట్ తర్వాతది ఇన్ఫైనైట్ ఆర్ ఆసిలేట్ డిస్కంటిన్యూటీ. సో ఇక్కడ మొట్టమొదటిగా చూద్దాం. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏమిటంటేనన్నా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది
కానీ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాదు. ఇప్పుడు ఇందాక మనం చూస్తున్నటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాలేదు. అలాంటి దాన్ని ఏమంటారు అంటే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి మన యొక్క స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇది, రైట్, ఇది 2, ఇది 4. ఏంటది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ x² - 4/x - 2 వేర్ x is not equal to 2. దీనికి లిమిట్ ఎంతనన్నా? లిమిట్ x టెండింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం తీసుకుంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సపోజ్ ఈ ఫంక్షన్ అన్న ఇది 10 అని డిఫైన్ చేశాను అనుకోండి, x is equal to 2 దగ్గర ఎక్కడెక్కడ ఉంది, ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఎస్, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ అది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాదు, ఎఫ్ ఆఫ్ 2కి ఈక్వల్ కాదు. ఒకవేళ ఈ పాయింట్ని పట్టుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ డ్రాప్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ డ్రాప్ దిస్ వాల్యూ హియర్ దెన్ ఇట్ విల్ బికమ్ ఏ కంటిన్యూస్. చూసారా ఎంత బాగుందో? యా, సో అంటే ఈ రిమూవబుల్ అందుకే ఆ డిస్కంటిన్యూటీ రిమూవ్ చేయొచ్చు, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. సో మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ, అలాంటి కేసులో దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. Now, okay, so already it is there. Same example I have given, right Nana? So this is అంటే ఏ విధంగా దాన్ని రిమూవ్ చేయొచ్చు, దాన్ని రీడిఫైన్ చేస్తే దీని ఫంక్షన్ గ్రాఫ్ ఇది. సో 2 దగ్గర సపోజ్ డిఫైన్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఎఫ్ ఆఫ్ 2ని 4 కింద డిఫైన్ చేసేస్తే ఇక్కడ ఇది కూడా ఆ బ్లాక్ పోతుందన్నమాట. సో ఆ డిస్కంటిన్యూటీ కంటిన్యూస్ అయిపోతుంది, రైట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది పాయింట్ ఆఫ్ x². లిమిట్ x is tending to 0 మైనస్ చూద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ x is tending to 0 మైనస్ లెఫ్ట్ నైబర్హుడ్లో నన్ను x <0 అయితే x² - 1, 0 - 1. నెక్స్ట్ లిమిట్ x is tending to 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ x is tending to 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది. సో 0 - 0 - 1. కానీ ఎఫ్ ఆఫ్ 0 ఎంత నాన్న? ఎఫ్ ఆఫ్ 0 5. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ బోత్ ఆర్ ఈక్వల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. సో దిస్ ఈస్ విచ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఈస్ దిస్? రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అంతే, రైట్. నెక్స్ట్ వన్ అన్న జంప్ డిస్కంటిన్యూటీ. ఇదేంటి? ఈ జంప్ డిస్కంటిన్యూటీ ఏంటి? ఈ జంప్ డిస్కంటిన్యూటీ ఏమిటంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ రెండు ఈక్వల్ కాదు. సో జంప్ చేసిందనమాట. ఈ డిఫరెన్స్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ జంప్ అని కూడా చెప్తారు. సో ఎసెన్షియల్ డిస్కంటిన్యూటీ ఇది, ఎసెన్షియల్ నాన్ డిస్కంటిన్యూటీ ఇది. ద డిఫరెన్స్నే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జంప్ అని మనం చెప్తామన్నమాట. సో అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ దెర్ ఈజ్ అ ఫంక్షన్ లైక్ దిస్. ఇది 1 అనుకుందాం, ఇది 5 అనుకుందాం. లెఫ్ట్ లిమిట్ చూస్తే 1, 0 దగ్గర ఈ ఫంక్షన్కి లెఫ్ట్ లిమిట్ 1, రైట్ లిమిట్ 5. చూడండి, రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి కానీ రెండు ఈక్వల్ కాదు. అంటే ఈ ఫంక్షన్ ఇక్కడ దాకా వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది, లేదా రివర్సల్ ఉంది, రైట్? దీన్ని జంప్ డిస్కంటిన్యూటీ అంటారు. ఈ డిఫరెన్స్ ఏం చెప్తారంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద జంప్ అని చెప్తారు. సో లెట్ us see the one example. x + 3, x <0, 0 బేస్ చేసుకుని x + 3 అంటే ఇట్స్ అ స్ట్రైట్ లైన్, 0 is not included. ఇది 3 నాన్న. x² + 1, x² అంటే పెరాబోలా. సో అక్కడ 1 వరకే ఆగిపోయింది, 1కి షిఫ్ట్ చేయాలి ఇక్కడ, రైట్? దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. చూడండి, లెఫ్ట్ లిమిట్ 3 దగ్గర ఉంది, రైట్ లిమిట్ 1 దగ్గర ఉంది, రైట్? సో ఇది జంప్ డిస్కంటిన్యూటీ. డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? ఇది 1, అది 2. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జంప్ ఈస్ 2, రైట్? చాలా ఈజీ నాన్న. అందుకే గ్రాఫ్స్ మనం నేర్చుకున్నట్లయితే, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎల్సిడి అనేటువంటిది, అంతేకాకుండా ఎల్సిడి అనేటువంటిది షూర్ షార్ట్ 1 క్వశ్చన్ ఇన్ JEE మెయిన్స్లో, రైట్? అలాగే అడ్వాన్స్లో కూడా దీన్ని బేస్ చేసుకుని లిమిట్స్, డిఫరెన్షియబిలిటీని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ మనకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ది, ఫస్ట్ది రిమూవబుల్, నెక్స్ట్ది జంప్ డిస్కంటిన్యూటీ, థర్డ్ది ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. ఈ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ ఏమిటంటేనైనా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్ లేదా బోత్, ఎయిదర్ లెఫ్ట్ లిమిట్ ఆర్ రైట్ లిమిట్ ఆర్ బోత్ అట్ x is equal to a
ఎయిదర్ ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. అలాంటి దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటారు. ఏదో ఒక లిమిట్ కానివ్వండి లేదా రెండు లిమిట్స్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంటే దాన్ని ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. మనకి తెలిసిన బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ 1/x. వాట్ ఈస్ అ 1/x గ్రాఫ్? దిస్ ఈజ్ 1/x గ్రాఫ్. లిమిట్ x is tending to 0 plus f of x plus infinity. Limit x is tending to 0 minus f of x minus infinity. Right? So అదే 1/x square. 1/x square. Both left and right limit both are equal to plus infinity. సో దాన్ని ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. దాన్ని కొంతమంది డిస్కంటిన్యూటీ ఆఫ్ ద సెకండ్ కైండ్ అని, ఆ జంప్ డిస్కంటిన్యూటీని డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని కూడా చెప్తారు. ఓకేనన్నా? సో ఇవి నన్న 1/x ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ కూడా ఉంటుంది. sin 1/x ఆసిలేట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక ఆసిలేట్ డిస్కంటిన్యూటీ అని కూడా చెప్తారు. బట్ ఇక్కడ మనకి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, జంప్ డిస్కంటిన్యూటీ, ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. ఇక్కడ డిస్కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్స్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్. సో డిస్కంటిన్యూటీ ఆఫ్ కంపోజిట్ ఫంక్షన్ ఏమిటంటే లెట్ f of x be a function. ఇక్కడ మనం ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం మాట్లాడుతున్నట్లయితే డిస్కంటిన్యూటీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేయాలి. అదే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం మాట్లాడుతున్నట్లయితే డిస్కంటిన్యూటీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇది మనకి యాక్చువల్లీ కాంపోజిషన్. జనరలీ జీ సర్కిల్ ఎఫ్ మాట్లాడుతునేటప్పుడు సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిస్కంటిన్యూటీస్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిస్కంటిన్యూటీస్. దట్ వాట్ వీ నీడ్ టు. దిస్ ఇస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ సందర్భంలోనైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ యూ విల్ కమ్ టు నౌ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x minus 1 by x plus 1 వేర్ x నాట్ ఈక్వల్ టు -1. ఇది ఫంక్షన్. దీనికి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ కావాలి. ఫస్ట్ మనం చూసిన వెంటనే చెప్పేయచ్చు. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటేనైనా మనం డొమైన్స్లో చేస్తుంటాం కదా. అంటే ఇది 0 అయిపోయింది అనుకోండి, డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? సో వెన్ వీ హ్యావ్ డినామినేటర్ 0, డినామినేటర్ 0 ఇన్ఫినైట్ డిస్కంటిన్యూ అయిపోతుంది. సో కాబట్టి అదొక పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో x plus 1, x నాట్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ x is equal to -1. అదే ఆ ఫంక్షన్కి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ x minus 1 by x plus 1. ఇక్కడ x minus 1 by x plus 1 minus 1 by x minus 1 by x plus 1 plus 1. ఎల్సిఎం చూడండి అన్న, x minus 1 minus x, x క్యాన్సిల్ అయిపోతుంది, -1 అంటే -2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2x అవుతుంది. అంటే దిస్ ఈజ్ -1/x. రైట్? సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం చూస్తే ఏం చేయాలి? ఇక్కడ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ జనరల్గా చేసేటువంటి తప్పు ఏమిటంటే 0 ఒక్కటే రాస్తాం. కానీ ఇది డిఫైన్ అవ్వాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండాలి కదా. సో వీ నీడ్ టు కన్సిడర్ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో. అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వచ్చేటువంటి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏమొస్తుంది నాన్న? -1, 0. రైట్? సో నెక్స్ట్ సపోజ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? -1 by, సో ఇది ఎఫ్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్? సో వాట్ యు గెట్? ఎఫ్ ఆఫ్ -1/x. అంటే ఆ ప్లేస్లో -1/x రాస్తే -1/x -1/x plus 1. సో ఇది -1 మైనస్ క్యాన్సిల్ చేసేద్దాం, 1 plus x అని రాద్దాం. ఇది -1 plus x అంటే 1 minus x అవుతుంది. రైట్? సో దెన్ వాట్ డూ యూ గెట్ నన్ను? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి చూడాలి,
ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి చూడాలి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి చూడాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి -1, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 0, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 1. అంటే కంప్లీట్గా ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది, దీనికి సంబంధించిన పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ -1, 0, 1 అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అయినా పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ y is equal to tan x తీసుకోండి. y is equal to tan x. సో y is equal to tan x తీసుకునేటప్పుడు at π/2. So this is the graph of y is equal to tan x. This is. సో ఎన్ని పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయి దీనికి, ఇన్ఫినైట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. ఏంటి ఆ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అనమాట. సో దాన్ని 2n + 1 × π/2 వేర్ n ఈస్ బిలాంగింగ్ టు z. ఇన్ఫైనైట్లీ మెనీ డిస్కంటిన్యూటీస్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది కొంతమందికి, సీరియస్గా చదివేటువంటి వాళ్ళకి. ఇక్కడ ఈ కంటిన్యూటీ అనేటువంటి దాని విషయంలో మనం చూసినప్పుడు ఇది డొమైన్లో లేదు. ఈ పాయింట్ 2n + 1 × π/2 డొమైన్లో లేదు. కానీ అది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ గ్రాఫ్ అని చూస్తే దీన్నే ఇది ఒక లిమిటేషన్ అనమాట. ఒక లిమిటేషన్ ఏంటంటే జనరల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, tan xకి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ జనరల్గా మనం ఏం చెప్తుంటే tan x ఇస్ అ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్. ఎందుకంటే ఈ పాయింట్స్ డొమైన్లో లేవు కాబట్టి tan x ఇస్ అ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్, బట్ tan x హ్యాస్ ఇన్ఫినైట్లీ మెనీ డిస్కంటిన్యూటీ. ఇదేంటి విరుద్ధంగా ఉంది కదా స్టేట్మెంట్. ఎస్, అందుకే లిమిటేషన్ అని చెప్తున్నా. ఈ సందర్భంలోనైనా ఒక ఫంక్షను ఒక పాయింట్ దగ్గర డిఫైన్ అవ్వాల, కానీ దాని చుట్టుపక్కల అంటే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో డిఫైన్ అవుతూ ఉంది. అలాంటప్పుడు అది పాయింట్ ఆఫ్ ఆ పాయింట్ అందులో లేకపోయినా అది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో కాబట్టి ఇది జాగ్రత్తగా చూడవలసినటువంటిది. సో మనం ఇన్ జనరల్గా మనం మాట్లాడుతునేటప్పుడు tan xకి ఇన్ఫినైట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఈవెన్ ద పాయింట్స్ ఆర్ నాట్ లయింగ్ ఇన్ ఇట్స్ డొమైన్. ఓకే, ఈ విధంగా సపోజ్ sin x తీసుకున్నాం అనుకోండి. వాట్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ sin x? నో పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్. రైట్, y is equal to e power x, y is equal to e power x points of discontinuity, no points of discontinuity in its domain. Suppose y is equal to integral part of x, so there are infinitely many points of discontinuity, right? So something like that. So for every integer there is a point of discontinuity. సో ఈ విధంగా మనం జనరల్గా మనకు తెలిసినటువంటి ఫంక్షన్ అన్నిటికీ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీని మనం చూడొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంటిన్యూటీకి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఒక ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఏంటి ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అంటేనైనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది కంటిన్యూస్ అనుకుందాం క్లోజ్డ్ ఇంటర్వెల్లో. ఇక్కడ ఈ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా సరే, ఇప్పుడు ఏ నుంచి బికి కంటిన్యూస్, ఈ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా సరే ఫంక్షన్ వాల్యూ దానికి సంబంధించి ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ కదా, ప్రతి పాయింట్కి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. సో అది ఇక్కడ మనం చెప్తున్నటువంటిది అనమాట. రైట్, రెండవది అంతేకాకుండా ఇది కంటిన్యూస్ అయినప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతున్నప్పుడు దీనికి ఏదో సమ్ నేచర్ ఉంటుంది. దీనికి ఒక మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది చాలా యూజ్ఫుల్ కండిషన్స్ అనమాట. ఈ రెండు కూడా సమ్ రిజల్ట్స్ కింద మనం తీసుకోవచ్చు క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతునేటప్పుడు. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ. నెక్స్ట్ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ డిఫరెన్షియబిలిటీ. సో ఏంటి డిఫరెన్షియబిలిటీ చూద్దాం. డెరివేటివ్స్ ఇక్కడ కాదు, డిఫరెన్షియబిలిటీ వరకు. రైట్, ఎల్సిడి, ఇది ఎల్సిడి. డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్, ఇక్కడ కూడా ఇదే చూద్దాం. డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్, డెరివేటివ్ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్, డెరివేటివ్ ఎట్ ఎండ్ పాయింట్స్, డెరివేటివ్ ఇన్ ఎ క్లోజ్డ్ ఇంటర్వెల్. జనరల్గా డెరివేటివ్ అనేటువంటిది క్లోజ్డ్ ఇంటర్వెల్లో మాట్లాడము. రైట్, ఇక్కడ ఒక స్పెసిఫిక్గా కొన్ని పర్టికులర్ కేసెస్లో మనం మాట్లాడతాం, దాని గురించి నేర్చుకుందాం. మరొకసారి చెప్తున్నా, differentiability at a point, differentiability in an interval, differentiability at end points, differentiability in closed interval. So derivative of f of x at x is equal to also called the differential coefficient అని అంటాము. దీన్ని మనం ఎలా రాస్తామంటేనైనా ఎట్ ఏ కాబట్టి ఎఫ్కి ఎఫ్ డాష్ ఎఫ్ ప్రైమ్ ఏ అని రాస్తారు, లేదా డిఎఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అని దాని మీనింగ్. ఈజ్ డిఫైన్డ్ బై
ఏంటి దీని మీనింగ్ ఏమిటంటేనన్నా ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. డిఫరెన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ టెన్స్ టు ఏ, దాన్నే మరొక రకంగా ఎక్స్ ప్లస్లో ఏ ప్లస్ హెచ్ రాస్తున్నా, ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఇది ఎగ్జిస్ట్ అండ్ ఫైనైట్. ఇంపార్టెంట్, ఎగ్జిస్ట్ అండ్ ఫైనైట్, ఇంపార్టెంట్ వర్డ్. ఫైనైట్ అనేది ఇంపార్టెంట్. హెచ్ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్. దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి డిఫరెన్షియబుల్ అట్ ఏ అని చెప్తారు. ఆ వాల్యూని, ఈ ఫైనైట్ వాల్యూని ఏమంటారంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అట్ ఏ. ఓకేనన్నా? మరొకసారి మనం మైండ్లో రిజిస్టర్ చేసుకోవాల్సింది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, లేదా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. బ్యూటిఫుల్ రిలేషన్ ఇక్కడ, బ్యూటిఫుల్ అప్లికేషన్ ఇది, రైట్? దీన్ని ఏదో బైహార్ట్ చేయవలసిన పని లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి మ్యాథమెటికల్ ఫామ్, మ్యాథమెటికల్ ఇన్నోవేషన్ ఇది, ఈ డెరివేటివ్ అనేటువంటిది. సో ఎందుకంటే ఈ డెరివేటివ్ అనేటువంటిది ఇక ఇది అప్లై చేయనటువంటి ఫీల్డ్ అనేదే లేదు అని చెప్పవచ్చు. దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ టు సే దెర్ ఇస్ నో ఫీల్డ్ లెఫ్ట్ ఓవర్ వితౌట్ అప్లయింగ్ ద డెరివేటివ్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. అంత ముఖ్యమైనటువంటి అప్లికేషన్. మనం ఏదో ఈ మార్కుల గురించి కాదు, దీని యొక్క ఆలోచన, దీని యొక్క ఈ యొక్క స్టడీ అనేటువంటిది, ఈ పర్టికులర్లీ కాలిక్యులస్ స్టడీ అనేటువంటిది మనకున్నటువంటి ఎనలిటికల్ స్కిల్స్ని పెంపొందిస్తుంది. అనలిటికల్ స్కిల్స్ని పెంపొందిస్తుంది, రైట్? సో అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి చాప్టర్. మార్కులు, ఎగ్జామ్స్ అనేటువంటి ఆ చిన్న పార్ట్, దాన్ని కాదు. మనం లెట్ us enjoy our learning process. Let us get the joy of learning. Let us understand ourselves. Let us feel our energy. Let us strengthen ourselves through these points. రైట్? దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టరు డెరివేటివ్స్ అనేటువంటిది. రైట్? ఏదైనప్పటికీ డెరివేటివ్ అనేటువంటిది ఇక్కడ ఎగ్జిస్ట్ అండ్ ఫైనైట్. ఇక్కడ నన్ను లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్. మనం ఇప్పటి వరకు మనం లిమిట్స్లో లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఎలా అయితే మాట్లాడుకున్నామో, లెఫ్ట్ కంటిన్యూటీ, రైట్ కంటిన్యూటీ ఎట్లా అయితే మాట్లాడుకున్నామో, సిమిలర్గా ఆ లిమిట్కి, ఇది కూడా లిమిటే కాబట్టి, లిమిట్ అప్లికేషనే కాబట్టి, ఆ లిమిట్కి లెఫ్ట్ రైట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అది లెఫ్ట్ డెరివేటివ్, రైట్ డెరివేటివ్ అని చెప్తాం. సో దాన్ని లెఫ్ట్ డెరివేటివ్, వాట్ ఈస్ దాట్? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై మైనస్ హెచ్. దాన్ని లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ నన్న. సో ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. సో దట్ ఈస్ లిమిట్, ఐ కెన్ రైట్ సింప్లీ వితౌట్ హెచ్, ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. దాన్నే మరొక రకంగా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్, రైట్? లేదా ఏ మైనస్, కొంతమంది ఏ మైనస్ హెచ్ అని రాస్తారు. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్, రైట్? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఏ ప్లస్ హెచ్ అని రాశాను, ఇక్కడ 0 మైనస్ రాశాను కాబట్టి అది నెగిటివ్ అనేదే స్పెసిఫై అవుతుంది. దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఇలా ఎగ్జిస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటారు. అదే రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. దీన్ని మరొక రకంగా ఏం రాస్తారంటేనే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అని కూడా రాస్తారు సింపుల్గా. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ లిమిట్ దీనికి ఎగ్జిస్ట్ అయితే దాన్ని రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటాం, రైట్ నాన్న? సో జనరల్గా ఇవి ఎండ్ పాయింట్స్ దగ్గర కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనూ మాట్లాడుతాము. జనరల్గా 99% ఆఫ్ ద కేసెస్లో ఓపెన్ ఇంటర్వెల్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎండ్ పాయింట్స్ దగ్గర మాట్లాడవలసినటువంటి అవసరం మనకి రాదు, రైట్? ఒకవేళ వస్తే ఇది మనం గమనించవలసినటువంటిది. So thus what we can say, f of x is said to be differentiable at a point a if f dash of a exists. What does it mean? F dash of a exist means right derivative, left derivative both exist and finite and equal. సో అది ఫైనైట్ అండ్ యూనిక్, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దాన్ని డిఫరెన్షియబుల్ అట్ ఏ అని, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ అట్ ఏ అని చెప్తారు. సో ఈ విధంగా ప్రతి పాయింట్ దగ్గర కూడా అది డిఫరెన్షియబుల్ అయితే, సో differentiable in an open interval, differentiable in an open interval, right? Some interior point in the domain,
అయితే దాన్ని ఓపెన్ ఇంటర్వెల్లో అది డిఫరెన్షియబుల్ అని చెప్తాము. సో క్లోజ్డ్ ఇంటర్వెల్లో కావాలనుకునేటప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే ఏకి బికి మధ్యలో ఇది డిఫరెన్షియబుల్ అవుతూ ఎండ్ పాయింట్ ఏ దగ్గర లెఫ్ట్ సైడ్ మాత్రమే రైట్ సైడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి రైట్ డెరివేటివ్ అట్ ఏ, బి దగ్గర లెఫ్ట్ నైబర్హుడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ నైబర్హుడ్ అట్ బి ఇవి ఎగ్జిస్ట్ అవుతున్నట్లయితే, అవి ఫైనట్ అవుతున్నట్లయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద కూడా ఇది డిఫరెన్షియబుల్ అని చెప్తాం. ఓకే, సో మరి ఆ సందర్భంలో నాన్ డిఫరెన్షియబుల్ అని ఎక్కడ చెప్తాము? నాన్ డిఫరెన్షియబిలిటీ అంటే లెఫ్ట్ డిఫరెంట్ కేసెస్, ఎయిదర్ బోత్ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ కాకపోవచ్చు, లేదా రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ కాకపోవచ్చు, లేదా ఏదో ఒకటి ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. సో అలాంటి సందర్భంలో అది నాన్ డిఫరెన్షియబుల్ అని మనం చెప్తాము. రైట్, ఇక్కడ there is a relation between continuity and differentiability. A function if differentiable at x is equal to a, then it must be continuous at x is equal to a. అంటే differentiability always implies continuity, but converse is not true, right? అలాగే discontinuity always implies non-differentiability. అది కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ కంటిన్యూటీ అవుతున్నప్పుడు ఇది కాకపోతే ఇది కాదు, సో అది సెల్ఫ్ ఇంప్లాయిడ్ అనమాట, రైట్? కానీ కంటిన్యూటీ అనేటువంటిది డిఫరెన్షియబిలిటీకి కానవసరం లేదు. అంటే ఈవెన్ ఏ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ బట్ ఇట్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే, కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎగ్జాంపుల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు mod x తీసుకోవచ్చు. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు mod x తీసుకుంటేనైనా దిస్ ఈజ్ mod x గ్రాఫ్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ గ్రాఫ్ మనకు తెలుసు. కానీ x minus x less than 0 plus x where x is greater than or equal to 0. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే 0 దగ్గర lf dash of 0 లిమిట్ x is tending to 0, x less than 0 అయితే ఫంక్షన్ ఏమిటి? మైనస్ x, 0 దగ్గర 0 బై x మైనస్ 0 ఏమొస్తుంది నాన్న? -1 వస్తుంది. రైట్ లిమిట్ చూద్దాం, rf dash of 0. So that is limit x tends to 0, x right limit x greater than 0, x minus 0 by x minus 0. f of x minus f of 0 by right x minus 0. f of x kuda x e kabatti, so +1. So one is +1, other one is -1. So both exist finite but not equal kabatti ఇది డిఫరెన్షియబుల్ కాదు. అంటే మాడ్యులస్ ఆఫ్ x అనేటువంటిది కంటిన్యూసే కానీ డిఫరెన్షియబుల్ కావట్లేదు. సో ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ అని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు, మరికొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ కూడా, సైన్ ఎక్స్ అనేది ఎవ్రీవేర్ కంటిన్యూస్, కానీ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేటువంటిది కూడా కంటిన్యూస్. కానీ ఇది ఈ పాయింట్స్ దగ్గర 0, π, 2π దగ్గర మనం కాల్కులేట్ చేస్తే అది డిఫరెన్షియబుల్ కాదు, రైట్? సో మనం చూడాలన్నట్లయితే 0 దగ్గర చూస్తేనైనా సైన్ ఎక్స్ రైట్ సైడ్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 0 బై ఎక్స్, సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మైనస్ సైన్ ఎక్స్ -1 వస్తుంది. సో రెండు ఈక్వల్ కాదు కాబట్టి సైన్ ఎక్స్ అనేది 0 దగ్గర, అలాగే పై దగ్గర 2π దగ్గర, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదన్నమాట, బట్ ఎవ్రీవేర్ కంటిన్యూస్. సో కాబట్టి వాట్ వీ నీడ్ టు రిజిస్టర్ ఇన్ అవర్ మైండ్, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, రైట్? సో డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ అవుతుంది. సో అలాగే ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పొచ్చు, ఎవ్రీ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ నాన్ డిఫరెన్షియబుల్, రైట్? దట్స్ ఆల్. నౌ మనం ఒక ఫంక్షన్ చూద్దాం, ఇక్కడ డిఫరెన్షియబిలిటీని చెక్ చేద్దాం. డిఫరెన్షియబిలిటీ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లిమిట్, ఎందుకంటే సెపరేట్గా ఉంది కాబట్టి మనం సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h, మీకోసం రాస్తున్నా f ఆఫ్ x బై h. ఇదంతా రాయకుండా నేనేం రాస్తానంటే సింపుల్గా f of x minus f of 0 by x minus 0. That would be better here. Instead of x tends to 0. 0 minus, ఎందుకంటే లెఫ్ట్ లిమిట్ కాబట్టి, లిమిట్ x tends to 0, 0 minus లెఫ్ట్ నైబర్హుడ్లో ఫంక్షన్ ఇది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్. సో లెట్ us write
ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఎఫ్ ఆఫ్ జీరో ఎంత నాన్న? ఎఫ్ ఆఫ్ జీరో, జీరో ఇస్ ఇంక్లూడెడ్, 2 ఇంటూ జీరో జీరో, కాస్ జీరో 1, సో 1 అయిపోయింది. ఎఫ్ ఆఫ్ జీరో 1 బై ఎక్స్ మైనస్ జీరో అంటే ఎక్స్. 1 got cancelled. So when we apply, when you find this limit, sin x by x plus x by x1, sin x by x అంటే 1, 1 plus 1, 1 plus 1 is equal to 2. So left derivative 2 అయిపోయింది. Let us see the right derivative. R f dash of 0. R f dash of 0 is equal to limit x tends to 0, f of 0 plus f of x minus f of 0 by x minus 0. Limit x tends to 0, 0 plus, right limit, 2x plus cos x. 2x plus cos x, f of 0, 1 by x. What we can write? Limit x is tending to 0, 2x by x 2. దీన్ని నేను ఆల్రెడీ చూసాం, ఇది లిమిట్. సో లిమిట్స్ క్లాస్లో, లిమిట్స్లో క్వశ్చన్స్లో వీ హ్యావ్ డన్ దిస్. 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్, అది 1/2 వచ్చింది. ఒక్కొక్కసారి ఫైండ్ అవుట్ చేస్తాం. 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ రాస్తాను. సో దిస్ ఇస్ 2 మైనస్ లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అప్లై అలోపిటల్ రూల్, రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది 0 అయిపోతుంది. సైన్ ఎక్స్ బై 1 0 minus cos x. What is happening there? Cos 0. Sin x 1 no. So 2 sin square. Only x ka మాత్రమే ఉంది కదా నాన్న ఇది. సో ఇది 0 అయిపోతుంది, x స్క్వేర్ లేదు. సో ఇట్ విల్ బికమ్ 0. సో sin x అయిపోతుంది. ఇది ఎలోపిటల్ అప్లై చేసిన ఇక్కడ. సో this will become 2. x స్క్వేర్ ఉంటే 1/2 వచ్చి ఉండేది. సో దిస్ ఇస్ 2. చూడండి అన్న, లెఫ్ట్ లిమిట్ ఎంత? లెఫ్ట్ డెరివేటివ్ 2, రైట్ డెరివేటివ్ కూడా 2, రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఫైనట్ అవుతున్నాయి. సో దేర్ ఫార్ వాట్ వీ కెన్ సే, f is differentiable at x is equal to 0. So this is both using definition అన్నమాట. బై డెఫినిషన్ అనలిటికల్ మెథడ్ ఇది, రైట్. అనలిటికల్గా డెఫినిషన్ యూజ్ చేసి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఒక ఈజీ క్వశ్చన్ ఏమిటంటేనైనా, మనకు తెలుసు డెరివేటివ్స్ మనకు తెలుసు. ఈ మెథడ్ అప్లై చేయడానికి ఫస్ట్ మనం దీని కంటిన్యూటీని చెక్ చేయాలి. సో కంటిన్యూటీని చెక్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర డైరెక్ట్గా చూడండి, వితౌట్ పెన్ అండ్ పేపర్, జస్ట్ అబ్జర్వ్. 0 దగ్గర ఏమవుతుంది? సైన్ 0 0 0 1 అంటే ఇది 1 వచ్చింది. రైట్ లిమిట్ ఏమవుతుంది నాన్న? 0 కాస్ 0 1 అంటే రెండు ఈక్వల్ 1 వచ్చినాయి. సో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి, అలాగే ఎఫ్ ఆఫ్ 0 కూడా 1 కాబట్టి ఇది కంటిన్యూస్ ఫంక్షన్. ఆ కంటిన్యూస్ అయినప్పుడు వితౌట్ పెన్ అండ్ పేపర్ కంటిన్యూస్ చెక్ చేస్తాం మనం. సెకండ్ మెథడ్ చెప్తున్నా. ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్గా, చాలా యూజ్ అవుతుందని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, దీనికి డైరెక్ట్గా ఎఫ్ డాష్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0, ఎక్స్ ఇస్ లెస్ దెన్ 0. అలాగే దీనికి డెరివేటివ్ 2 మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, అంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తా వీటికి, రైట్. ఇది అప్లై చేయడానికి ముందు కంటిన్యూటీ చెక్ చేయాలి. అది చేయకుండా ఇది చేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో ఇది అప్లికబుల్ కాదు. ఓకే, సో x 0 ఇప్పుడు పెట్టండి. కాస్ 0 1, 1 ప్లస్ 1 2, ఇక్కడ 2 మైనస్ 0 0, 2 మైనస్ 0, 2 మైనస్ 0 అంటే 2, రెండు ఈక్వల్ అయింది, అంటే ఎఫ్ డాష్కి ఇది కంటిన్యూస్ అయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియబుల్ అని చెప్పచ్చు. అంటే దీన్ని ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే, డెరివేటివ్స్ మనకు తెలుసు కాబట్టి దాన్ని డైరెక్ట్గా అప్లై చేస్తాం. సో ఇక్కడ ఇది డిఫరెన్షియబుల్, అది ఈజీ మెథడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. ఓకే, మరొకసారి చెప్తున్నా, ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేయండి, తర్వాత ఎఫ్ డాష్ చేయండి, తర్వాత లిమిట్స్ అప్లై చేసి రెండు ఈక్వల్ వస్తున్నాయో లేదో చూడండి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది అప్లై చేద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ చూడండి, 0 మైనస్ చూస్తే -1. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ అంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. tan 0 0, 0 మైనస్ కాస్ 0 1, అంటే రెండు ఈక్వల్లే, అంటే ఎఫ్ ఇస్ కంటిన్యూస్. ఇప్పుడు సింపుల్గా ఎఫ్ డాష్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2xకి డెరివేటివ్ నాన్న 2 నన్న, రైట్. ఎక్స్ ఇస్ లెస్ దెన్ 0, tan xకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇది మరి ఫస్ట్ ఇయర్ పిల్లలకి తెలియకపోతే డెరివేటివ్స్ అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేస్తాం, అది తప్పనిసరిగా చేస్తాం. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్
కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ప్లస్ సైన్ ఎక్స్ అయిపోతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ చూడండి, 0 మైనస్ చూడండి, లెఫ్ట్ 2 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ చూడండి, సో గ్రేటర్ దెన్ 0, సీకెండ్ 0, సీకెండ్ 0 ఏమవుతుంది నాన్న, సీకెండ్ 0 1 అవుతుంది, సైన్ 0 0ని. సో రెండు ఈక్వల్ కాలేదు, సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇది కంటిన్యూసే కానీ బట్ ఇట్ ఇస్ నాట్ differentiable at x is equal to 0. So this is the one easiest way to find it out. Okay, Nana? Next, differentiability or derivatives using ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది బోర్డుకి సంబంధించి చాలా యూస్ఫుల్. అంతేకాకుండా అసలు ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కావాలంటే తప్పనిసరిగా ముందు మనం చేయాల్సినటువంటి పని అన్నమాట. సో దీన్ని యూజ్ చేసే మనం ఫండమెంటల్ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మనం డెరివేటివ్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్కి చూద్దాం, సైన్ ఎక్స్కి చూద్దాం, ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి చూద్దాం. సో రెండు చూసి దాన్ని జనరలైజ్ చేసుకుందాం. అసలు యాక్చువల్గా ఏమిటంటే నన్ను ఇక్కడ ముందు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. మనకి డొమైన్ తెలుసు కాబట్టి డొమైన్ రాద్దాం, ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెట్ ఏ ఈజ్ బిలాంగింగ్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ అనమాట. ఏ దగ్గర దీని యొక్క డెరివేటివ్ని చెక్ చేద్దాం. రైట్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? ఫస్ట్ ప్రిన్సిపల్ మీన్స్ లిమిట్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ లిమిట్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. లేదా హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్, ఇట్స్ యువర్ విష్. రైట్, ఆర్ వాట్ వీ కెన్ రైట్, or limit h tends to 0 f of a plus h minus f of a by h. అయితే limit h tends to 0 h approaches to 0 f of a plus h meaning sin a plus h minus sin a by h. అయితే limit h tends to 0 sin c minus sin d నాన్న ఫార్ములా ఇది. 2 cos రెండు యాడ్ చేసి బై 2 వేయాలి, 2a ప్లస్ హెచ్ బై 2 సబ్ట్రాక్ట్ చేయండి, sin h బై 2 బై హెచ్ ఉంది. సో దీన్ని కొంచెం డెలిబరేట్గా ఇట్లా రాద్దాం, ఎందుకంటే ఇక్కడ ఒక హెచ్ బై 2 పెట్టి ఇక్కడ 2 పెట్టండి, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 వేస్తే 2a బై 2 అంటే కాస్ ఏ అయిపోయింది. ఇది సైన్ తీటా బై తీటా 1 అయిపోయింది. చూసారా, అంటే కాస్ ఏ సైన్ ఏకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఏ వచ్చింది. అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాస్ ఏ. అంటే సైన్ ఎక్స్ ఇస్ అ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. మరి ఏ ఏమిటి? ఏ కెన్ బి ఎనీ పాయింట్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బి యూ వుడ్ గెట్ కాస్ బి. కాబట్టి ఇన్ జనరల్ ఏం చెప్తామంటే ఏ కెన్ బి ఎనీ పాయింట్ కాబట్టి దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ డెరివేటివ్ ఫంక్షన్. సో దట్ ఈస్ ఇన్ జనరల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్, సో ఇన్ జనరల్ ఇన్ ద డొమైన్ అనమాట, దట్ ఈస్ కాస్ ఎక్స్. సో దట్స్ హౌ వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. దీన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ అంటారు. ఫస్ట్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో కానీ దీన్ని యూజ్ చేసి మొత్తం అన్ని డెరివేటివ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమిటా డెరివేటివ్స్ అంటే సైన్ ఎక్స్, ఓకే ఈ పవర్ ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నోట్ చేద్దాం. సో ఇదే ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తానైనా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్. ఇక్కడ ఏ బిలాంగింగ్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of a plus h అంటే e power a plus h minus e power a by h according to the definition. ఇక్కడ h వేరియబుల్ కాబట్టి e power a ని కామన్ తీసేద్దాం. లిమిట్ h tends to 0 e power h minus 1 by h. మనం నిన్ననే ఈ లిమిట్స్లో మనం చదువుకున్నాము. లిమిట్ h tends to 0 e power x minus 1 by x. Right, e power x minus 1 by x as x is tending to 0, అది 1 స్టాండర్డ్ లిమిట్. సో దట్ ఈస్ 1. సో దిస్ ఈజ్ ఈ పవర్ ఏ. అంటే ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అట్ ఏ ఈ పవర్ ఏ. సో ఇన్ జనరల్ ఈ పవర్ ఎక్స్కి ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ ఫంక్షన్ రాసినప్పుడు ఈ పవర్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. రైట్, సో ఈ విధంగా ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి అన్నిటికీ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తానన్నా. ఇది ఫంక్షను, ఇది డెరివేటివ్. వాటి డెరివేటివ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఫంక్షన్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఫంక్షను మైనస్ సైన్ ఎక్స్.
tan xకి డెరివేటివ్ ఫంక్షన్ secant స్క్వేర్ ఎక్స్, cot xకి డెరివేటివ్ ఫంక్షన్ మైనస్ cosecant స్క్వేర్ ఎక్స్, secant xకి డెరివేటివ్ ఫంక్షన్ secant x tan x, cosecant xకి డెరివేటివ్ ఫంక్షన్ cosecant x మైనస్ cosecant x cot x, x పవర్ nకి డెరివేటివ్ ఫంక్షన్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, e పవర్ xకి డెరివేటివ్ ఫంక్షన్ e పవర్ x, a పవర్ xకి డెరివేటివ్ ఫంక్షన్ a పవర్ x ఇంటూ log a బేస్ e, రైట్. సో ఈ విధంగా మొత్తం అన్ని ఫంక్షన్స్ కూడా అన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్స్లో కంప్లీట్గా వాటిని నోట్ చేసుకుందాం. సో ఇది మనకి చాలా అవసరమైనటువంటి పాయింట్స్. సో ఐ విల్ గివ్ యూ కంప్లీట్లీ ఇన్ డెరివేటివ్స్. సో నెక్స్ట్ చాప్టర్ ఇట్ ఈస్ జస్ట్ డిఫరెన్షియబిలిటీ. సో వెదర్ ఇట్ ఈస్ వెదర్ దిస్ ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ ఈస్ హ్యావింగ్ అ డెరివేటివ్ ఆర్ నాట్, దట్స్ వాట్ వీఆర్ చెకింగ్ ఇట్ హియర్. ఓకే రైట్. సో నౌ ఇక్కడ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ రిమార్క్స్ ఏమిటంటేనైనా ఆల్ వెల్ ఫంక్షన్స్, సపోజ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అంటే పాలినామిల్ ఫంక్షన్, రేషనల్ ఫంక్షన్, ఇర్రేషనల్ ఫంక్షన్, అబ్సల్యూట్ వాల్యూస్ ఫంక్షన్, మన మామూలుగా అన్ని పేరెంటల్ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ సఫిషియంట్ టు చెక్ ఏ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అట్ చేంజ్ పాయింట్స్, ఆల్సో నోన్ యాజ్ అ క్రిటికల్ పాయింట్స్. ఆల్వేస్ కంటిన్యూస్ అనమాట. ఇందులో కొన్ని అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ sin x cos x ఆల్వేస్ కంటిన్యూస్, tan x secant x cosecant x అండ్ cot x అనేటువంటి కంటిన్యూస్ కాదు. అలాగే ఇన్వర్స్ e పవర్ x a పవర్ x కంటిన్యూస్, లాగరిథమిక్ ఫంక్షన్ ఇన్ ఇట్స్ డొమైన్ కంటిన్యూస్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే పాలినామియల్ ఫంక్షన్స్ అనేటువంటివి కంటిన్యూస్. కానీ రేషనల్ ఫంక్షన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ ఫంక్షన్ అన్నమాట. సో ఈ విధంగా వీ కెన్ అబ్జర్వ్ ద కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. నౌ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ డెరివేటివ్స్లో అసలు దీని అప్లికేషన్ ఏంటి, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాము, ఒక్కసారి మనకు తెలిసిన విధానంలో ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో దానికోసమైనా ఇప్పుడు ఇక్కడ ఒక కర్వ్ తీసుకున్నా, ఇక్కడ చాలా సింపుల్గా చూడండి. ఇక్కడ ఒక కర్వ్ తీసుకుని ఇక్కడ దీనికి ఒక సీకెంట్ తీసుకున్నా. దిస్ ఇస్ అ కర్వ్ అండ్ దిస్ ఇస్ అ సీకెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సీకెంట్ పాయింట్ ఈ పీని ఫిక్స్ చేసి ఈ క్యూని ఈ పీ దగ్గరికి పట్టుకొస్తున్నా. నేను అది చేయాలనుకుంటున్నా, రైట్, గ్రాఫికల్గా అది. మరి మ్యాథమెటికల్గా ఏం చేయాలి, పిఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ, క్యూఏ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్, 2 పాయింట్స్ ఇవి. దీని స్లోప్ మనకు తెలుసు కదా, tan ఆల్ఫా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంతే. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ y2 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై a ప్లస్ హెచ్ మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఇదేంటన్నా స్లోప్ ఆఫ్ ద సీకెంట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, గ్రాఫికల్గా మనం చూసినప్పుడు క్యూని పీ దగ్గరికి పట్టుకొస్తున్నాం. క్యూని పీ దగ్గరికి పట్టుకొస్తున్నాము అంటే, సో ఈ డయాగ్రామ్లో ఇంకొంచెం విపులంగా చూడటానికి పెద్ద డయాగ్రాము, క్యూని పీ దగ్గరికి పట్టుకురావటానికి ఇది ఏ దగ్గర ఉన్నది, ఇది ఏ ప్లస్ హెచ్ ఉంది, ఏ ప్లస్ హెచ్ ఏ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే హెచ్ ఏమవుతుంది, టెండింగ్ టు 0, రైట్, హెచ్ ఇస్ టెండింగ్ టు 0. చూడండి అదొక గ్రాఫికల్గా, ఇది మనం మ్యాథమెటికల్గా ఎలా లింక్ చేస్తున్నామో చూడండి, అద్భుతంగా ఉంటుంది నాన్న, రైట్. సో హెచ్ టెండింగ్ టు 0, హెచ్ టెండింగ్ టు 0 అయినప్పుడు ఏమైంది అంటే దీనికి హెచ్ టెండింగ్ టు 0 అప్లై చేద్దాం, దీనికి ఈ స్లోప్కి అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ద పాయింట్ క్యూ మూవింగ్ అలాంగ్ ద కర్వ్ టెన్స్ టు పీ, క్యూ టెన్స్ టు పీ అంటే హెచ్ టెండింగ్ టు 0. సో ఇది పీక్యూ స్లోప్. అంటే సీకెంట్ ఏమైపోతుంది అంటే సీకెంట్ లిమిటింగ్ పొజిషన్కి వస్తుంది. అంటే ఆ పాయింట్ అలాగ క్యూ దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్యూ దగ్గరికి వస్తుంది, రెండు కోయిన్సైడ్ అయిపోయినప్పుడు జామెట్రికల్గా మనం ఏమంటాం నాన్న, దాన్ని టాంజెంట్ అంటాం. చూస్తారా, అందుకే టాంజెంట్ యొక్క ఒక డెఫినేషన్, అసలు ఫండమెంటల్ డెఫినేషన్ అంటే టచింగ్ అట్ వన్ పాయింట్ అని కాదు. లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఎ సీకెంట్ ఈజ్ ఎ టాంజెంట్. లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఎ సీకెంట్ ఈజ్ ఎ టాంజెంట్. సో కాబట్టి ఈ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 tan ఆల్ఫా ఏమైపోతుందంటే లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ద సీకెంట్. ఆ లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ద సీకెంట్ ఏమైపోతుందంటే ఇక్కడ మనం గ్రాఫ్లో చూస్తే టాంజెంట్ అయిపోతుంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అనే జస్ట్ ఒక లిమిట్ ఫామ్లో ఉన్నటువంటిది. దాని యొక్క మీనింగ్ ఏమిటి అంటే లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ద సీకెంట్, ఇట్ రిప్రజెంట్స్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ ఫైనైట్, ఇట్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. ఓకే, సో ఇది మొట్టమొదటి అప్లికేషన్. సో చూడండి, ఈ డెరివేటివ్ అనేటువంటిది జామెట్రికల్గా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని
స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ రాస్తాం. ఇక్కడ ఆ m ప్లేస్లో ఏం రాబోతున్నది, ఇప్పుడు డెరివేటివ్ రాబోతున్నది. సో డెరివేటివ్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయొచ్చు, రైట్. సో ప్రతిసారి ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయనేటువంటిది చూద్దాం. బట్ బేసికల్లీ జామెట్రికల్లీ వాట్ ఈస్ ద మీనింగ్, స్లోప్ ఆఫ్ ఎ టాంజెంట్. నెక్స్ట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే ఏంటి ఒకవేళ సార్ ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏంటి? లిమిట్ ఫైనట్ అయితే ఓకే, బాగానే ఉంది, మీరు చెప్పారు. మరి అది లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే దాన్ని జామెట్రికల్గా టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతలేదు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనట్ వాల్యూ, ఇట్ ఈస్ టెండింగ్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వెళ్ళిపోతున్నప్పుడు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే స్లోప్ ఆఫ్ ఏ టాంజెంట్ అనేటువంటిది స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని ఏమంటాము, వెర్టికల్ టాంజెంట్ అంటాము. హౌ టు అండర్స్టాండ్ ఇట్, ద సీకెంట్ లైన్ గెట్స్ స్టీపర్ అండ్ స్టీపర్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ ఏ. So that means tangent is a vertical line, but it's not a point of differentiability. అదొక కీ పాయింట్. దాన్ని మనం పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీగా తీసుకోము. ఎందుకంటే పాయింట్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ మనం మాట్లాడుకోవాలని అనుకునేటప్పుడు అది ఫైనెట్ అని చాలా స్పష్టంగా చెప్పాం. అక్కడ ఇన్ఫినైట్ వాల్యూ వస్తుంది. సో దట్ వుడ్ నాట్ బి ఎ పాయింట్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ. ఇది చాలా కీ పాయింట్ నాన్న. సో ఆ వెర్టికల్ టాంజెంట్ ఎప్పుడు వస్తుంది, ఆ లిమిట్ అనేటువంటిది ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ అయినప్పుడు. ఇక రెండో అద్భుతమైనటువంటి పాయింట్కి వద్దాం. సో హియర్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఫిజికల్ మీనింగ్. ఏంటి ఫిజికల్ మీనింగ్ చూద్దాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్కి మారుతుంది ఈ డిపెండెంట్ వేరియబుల్. అప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్. ఆ డిపెండెంట్ వేరియబుల్లో ఏం చేంజ్ వస్తుంది, డెల్టా వై అని అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ ఫంక్షన్ వాల్యూస్లో వచ్చినటువంటి చేంజ్ వైలో వచ్చేటువంటి చేంజ్, రైట్. సో దీన్ని మనం ఏం రాయబోతున్నామంటే చేంజ్ ఇన్ వై. చేంజ్ ఇన్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్, బై చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్. దీన్ని ఏమంటారు అంటే దాన్ని డివైడ్ చేస్తున్నాం నాన్న, ఆ ఇంటర్వెల్తో డివైడ్ చేస్తున్నాం. సో యావరేజ్ చేంజ్ అంటాం. సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. What we call it as average change of x, average change of y with respect to x in that interval. అయితే ఏంటట, ఒకవేళ ఆ చేంజ్ తగ్గిపోయింది అనుకుందాం, డెల్టా ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0. సో డెల్టా ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0. అప్పుడు ఇది ఏమైపోతుంది, ఇది మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అచ్చా. సో ఎఫ్ డాష్ ఆఫ్ మరలా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. ఎప్పుడు డెల్టా ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 అంటే ఆ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు 0 పెట్టినప్పుడు ఇది డెరివేటివ్కి ఈక్వల్ అయిపోయింది. మరి ఆ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ యాజ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు 0 ఏమైపోతుంది, ఇది ఒక ఇంటర్వెల్ మనం తీసుకున్నాం. ఏంటి ఆ ఇంటర్వెల్, ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఆ ఇంటర్వెల్ని మనం తగ్గించేస్తున్నాం. అంటే ఒక పర్టికులర్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జామ్ తీసుకుందాం, ఒక 2 months ఎగ్జామినేషన్ మనం తీసుకునేటప్పుడు నాన్న కంప్లీట్గా యావరేజ్ మార్క్స్ చూసిన ఆ యావరేజ్ని మనం బాగా తగ్గించేసినప్పుడు ఏమవుతుంది, వీక్ ఎగ్జామ్కి వచ్చేస్తుంది. ఇంకా తగ్గించినప్పుడు ఏమైపోతుంది, ఒక పర్టికులర్ ఎగ్జామ్కి వచ్చేస్తుంది. పర్టికులర్ ఎగ్జామ్కి వచ్చేసినప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ పర్టికులర్ చేంజ్ వచ్చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఉన్నటువంటి చేంజ్ మనకు తెలుస్తుంది. దీన్నే మనం ఏమంటాం ఫిజికల్ మీనింగ్లో ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. ఇంట్యూటివ్లీ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. అంటే what is the physical meaning here? The physical meaning here is ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది మనకి డెరివేటివ్ ఇస్తుంది. చూసారా, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. మరి ఈ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఎక్కడుంది, ఎక్కడైనా అప్లై చేయొచ్చు. అందుకే ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్ అని చెప్తున్నాను. ఎందుకు, మనకి 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. మరి కరోనా వచ్చినప్పుడు మనందరూ కూడా మనం వింటూ ఉన్నాం, 10 రోజుల తర్వాత ఇంత పెరుగుతుంది, ఇన్ని కేసులు అయిపోతాయి, ఇప్పుడు 400 ఉంది, తర్వాత 10,000కి వెళ్తుంది, 10,000 తర్వాత 2 lakhsకి వెళ్తుంది అనేటువంటిది. సో ఇదేంటిది, రేట్ ఆఫ్ చేంజ్. దానికి ఇదే బేస్. మనం ఎకనామిక్స్లో చూస్తూ ఉంటాం. ఎకనామిక్స్లో లేదా ఫైనాన్షియల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం చూసినప్పుడు ప్రొజెక్షన్స్ మనం
బిజినెస్ పేపర్లో మనం చూసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కంపెనీ తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో ఇంత ప్రొజెక్ట్ అవ్వబోతుంది, రైట్, అనేటువంటిది ఒక అంచనా వేస్తారు. కోర్స్ దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, బట్ ఒక అంచనా అంటే ఆ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ అన్నీ పరిగణలో తీసుకుని అవి జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఇదే రేట్ ఆఫ్ చేంజ్. ఎకనామిక్స్ కానివ్వండి, బిజినెస్ వరల్డ్ కానివ్వండి, సో బయాలజీలో కానివ్వండి, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటిది, రైట్. సో ఇలాగే ఫిజిక్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే దీని అప్లికేషన్ అనేటువంటిది అద్భుతం, అమోఘం అన్నమాట, రైట్. అందుకే డెరివేటివ్స్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, పర్టికులర్లీ కాలిక్యులస్ అనేటువంటిది అద్భుతమైనటువంటి చాప్టర్. ఇది ఫిజికల్ మీనింగ్ చూసినప్పుడు నేను ఫిజిక్స్లో మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా an object moves along a straight line according to an equation of the motion s is equal to f of t, where s is represents the replacement function. So that's the displacement function. Displacement function అయినప్పుడు ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అట్ ఏ టైం t మనం తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక ఇంటర్వెల్ మనం తీసుకుని సేమ్ అప్లై చేసినట్లయితే ఏమొస్తుంది, యావరేజ్ రేట్. సో యావరేజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఇస్ డివైడెడ్ బై టైం అవుతుంది కదా. ఇప్పుడు పైన ఏమో డిస్టెన్స్ వస్తుంది, కింద టైం వస్తుంది, అంటే యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. సో ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద టైం, దాన్ని ఏమంటారు, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. మరి డిస్ప్లేస్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ని మనం ఏమంటాము, స్పీడ్ అంటాం. దానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే, సో ఇట్ ఏ పర్టికులర్ డైరెక్షన్ మనం మాట్లాడుతునేటప్పుడు, దెన్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ వెలాసిటీ. చూసారా, ఆ వెలాసిటీ అని ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్, స్పీడ్ అనే ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ మనం ఫిజిక్స్లో ఏదైతే మాట్లాడతామో దానికి సో లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by f of x. సో ఫైనల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది ఏమిటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద లైన్ టాంజెంట్ టు ఎ కర్వ్ అనేటువంటిది కానివ్వండి, సో ఇన్ జనరల్ రేట్ ఆఫ్ చేంజ్ కానివ్వండి, ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ కానివ్వండి, సో ఇన్ పర్టికులర్ సినారియో, రైట్, ఇన్ ఎ పర్టికులర్ కాన్స్టెంట్ ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్. సో అది స్పీడ్ కానివ్వండి, కమింగ్ టు ద వెలాసిటీ కానివ్వండి. సో ఇవి సో సిమిలర్ అప్లికేషన్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ వాట్ వీ హ్యావ్, రైట్ నాన్న. మనం ఇది నాన్న. సో దీనికి సంబంధించి మనం కామన్ క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనేటువంటిది మనం మాట్లాడబోతున్నాం. సో దాన్ని మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జామైన్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ అయితే x is equal to 0. డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఫస్ట్ కంటిన్యూటీని మనం చెక్ చేయాలి, రైట్. సో కంటిన్యూటీ అట్ 0 చూద్దాం. కంటిన్యూటీ అట్ x is equal to 0 చూడండి నాన్న, ఇది ఇక్కడ పీస్ వైజ్ లేదు, అంటే x less than 0, x greater than 0 లేదు, కాబట్టి డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ f of 0 is f of 0, 0. లిమిట్ x tends to 0 f of x which is equal to limit x tends to 0 f of x అంటే cos x minus 1 by x. What is that? Limit x tends to 0 cos x minus 1 అంటే 2 sin x, so 2 sin square x by 2 by x. ఇదేమైపోతుంది నాన్న, లిమిట్ x tends to 0 2 sin square x by 2, so sin square x by 2 by x by 2 whole square, right, ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 4. ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది కాబట్టి దెన్ దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్. సో దిస్ హోల్ పార్ట్ ఈ సైన్ తీటా బై తీటా 1, 2 ఇంటూ 1 4 అంటే 1/2, కానీ ఎక్స్ ఉండిపోయింది 0. సో దిస్ ఈజ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూయస్ ఫంక్షన్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి డిఫరెన్షియబిలిటీ at x is equal to 0. What we need to calculate? Limit x tends to 0 f of x minus f of 0 by x minus 0. Meaning limit x tends to 0 f of x. What is f of x? Cos x minus 1 by x. f of 0, 0 by x. So what do you get? Limit x tends to 0, 1 minus cos x. That is 2 sin square x by 2. x square. ఇక్కడ నన్ను బై 2 అంటే బై 4 ఉండాలి, ఇంటూ 4 రాద్దాం. సో దెన్ వాట్ డూ యూ గెట్? ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే 1/2 -1/2. సో లిమిట్
ఫైండ్ అవుట్ చేస్తే x is equal to 0 దగ్గర మనకి what we are getting a finite value -1/2. So when we are getting a -1/2, it is a differentiable. So what is the what we have examined the differentiability? It is a differentiable function at x is equal to 0 and its differentiation or its derivative is -1/2. Right. Next, f of x is equal to x square into signum x. Examine the continuity and differentiability at x is equal to 0. F of x is equal to x square into signum nana. Signum ante x by mod x. x by mod x. So x by mod x అని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. x less than 0 అయితే ఇది మైనస్ x అవుతుంది, అంటే మైనస్ x స్క్వేర్ వస్తుంది. at x greater than 0 అయితే ఏమవుతుంది, ఇది ప్లస్ x అవుతుంది, అంటే ప్లస్ x స్క్వేర్ అయిపోతుంది. రైట్ రైట్. సో మనకు తెలిసింది f ఆఫ్ 0 దగ్గర ఇది 0నే కాబట్టి ఇది 0 at x is equal to 0, అంటే సిగ్నమ్ ఫంక్షన్ని 0 at x is equal to 0 డిఫైన్ చేస్తాం కాబట్టి ఇది 0 రాసిన. ఇది కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. మనం చూస్తేనన్నా x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట, ప్లస్ x స్క్వేర్ అంటే ఇట్లా ఉంటుంది. రైట్, దిస్ ఈస్ మైనస్ x స్క్వేర్ గ్రాఫ్, ఇది ప్లస్ x స్క్వేర్ గ్రాఫ్. అట్ 0 దగ్గర 0 అంటే ఇది కంటిన్యూస్ ఫంక్షన్, ఇది కంటిన్యూస్. మరి డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా? సింపుల్ మెథడ్ చేద్దాం, సింపుల్ మెథడ్ చూద్దాం. దీనికి డెరివేటివ్ అప్లై చేయండి. x స్క్వేర్కి డెరివేటివ్ 2x నాన్న, 2x. x 0 పెడితే -2 times 0 0, ఇక్కడ 2 times 0 అది కూడా 0నే, రెండు 0లు అయిపోతున్నాయి. రెండు 0 అయిపోతుంది కాబట్టి వాట్ వీ కెన్ సే 0. అంటే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి 0కి. సో ఇట్ ఇస్ డిఫరెన్షియబుల్ కూడా. సో దిస్ ఫంక్షన్ ఈస్ continuous and differentiable at x is equal to 0. So graphical method, simple method లో మనం దీన్ని కంక్లూడ్ చేసాం. నెక్స్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. x పవర్ p sin 1/x, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p ఫర్ విచ్ f of x is a continuous but not differentiable. Continuous and differentiable at x is equal to 0. Right? So we need to decide p. Continuity చూద్దాం. Continuity. Limit x tends to 0 f of x, limit x tends to 0 x power p into sin 1/x. మనం శాండ్విచ్ థీరం తర్వాత we learned one corollary, చాలా ఇంపార్టెంట్ corollary. f and g, two functions. g is bounded function, and f of x is tending to 0. f of x is tending to 0, g is a bounded function. Then f of x into g of x is tending to 0. Right? Similarly, ఇది bounded function. ఇది 0 అవ్వాలి, ఇది 0 అయితే టోటల్ 0 అవుతుంది, అప్పుడు కంటిన్యూస్ అవుతుంది. సో ఇది 0 కావాలి అంటే x పవర్ must be positive value. ఇప్పుడు సపోజ్ x పవర్ నెగిటివ్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ x పవర్ ఇస్ నెగిటివ్, వాట్ డూ యూ గెట్? x పవర్ ఇస్ నెగిటివ్ 1/x అయిపోతుంది, x ఇస్ టెండింగ్ టు 0. రైట్, ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి వాట్ వీ కెన్ సే, p మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, అంటే p ఈజ్ బిలాంగింగ్ టు ఓపెన్ ఇంటర్వల్ 0 to ఇన్ఫినిటీ. కంటిన్యూస్ అవ్వాలి అంటే 0 to ఇన్ఫినిటీ ఉండాలి. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీ చూద్దాం. at x is equal to 0, limit x tends to 0 f of x minus f of 0 by x minus 0. అంటే లిమిట్ x tends to 0 f of x అంటేనన్నా x పవర్ p sin 1/x, f of 0 0నే by x. So what do you get? limit x tends to 0 x పవర్ p minus 1 into sin 1/x. రైట్, ఇది కంటిన్యూస్ అవ్వాలి అంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇది బౌండెడ్, ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి అంటే p minus 1 మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, అంటే p మస్ట్ బి గ్రేటర్ దెన్ 1. ఇది డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే ఏం కావాలి? 1 to ఇన్ఫినిటీ అవ్వాలి. p 1 to, చాలా ఇంపార్టెంట్ అన్న. x పవర్ p sin 1/x, ఇది కంటిన్యూస్ అవ్వాలి అంటే p 0 to ఇన్ఫినిటీ ఉండాలి, ఇది 1 to ఇన్ఫినిటీ.
ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ఎఫ్ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్. డిఫరెన్షియబుల్ కాకూడదు అంటే రెండింట్లో కామన్. P 0 to 1కి మధ్యలో ఉంటే P is belonging to 0 to 1. It is a continuous but not differentiable. Continuous and differentiable both జరగాలి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ 1 to infinity. 1 to infinity లో ఉంటే అది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. Similarly, we can check the differentiability. You can practice this point. Similar way. Okay. Similar way we can practice it. Next, check the differentiability of the function. Again, the same model question. Right. Examine the differentiability at the points x is equal to 1 and x is equal to 2. Let us write this one. ఎందుకంటే ఇంటిగ్రల్ పార్ట్ ఉంది, సో ఇది నేర్చుకోవడం అనేటువంటిది కొంతమందికి ఈ ఇంటిగ్రల్ పార్ట్ అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ చాలా ఈజీగా మనం రాయొచ్చు. సో ఇంటిగ్రల్ పార్ట్ అంటేనైనా 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ లెస్ దెన్ 1, 1 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 1. ఎలా అయితే ఉందో దాని ప్రకారం విడగొట్టడమే అంతే. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇంటిగ్రల్ పార్ట్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఉండేటప్పుడు నన్ను 0కి 1కి మధ్యలో ఇంటిజర్ దగ్గర మారిపోతూ ఉంటుంది, అందుకని ఆ ఇంటిజర్ వచ్చేటట్టుగా విడగొట్టడమే. 0 to 2 ఉంది, మధ్యలో 1 ఉంది కదా, 0కి 1కి 1కి 2కి మారుతుంది, అందుకని దాన్ని డివైడ్ చేసా. సో 0కి 1కి మధ్యలో ఉండేటప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ 0 నన్న, సో ఇది 0 అయిపోయింది. 1కి 2కి మధ్యలో ఉండేటప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ 1, సో ఇంటిగ్రల్ పార్ట్ 1 అయిపోతుంది, అంటే ఇది x అయిపోయింది. 2కి 3కి మధ్యలో ఉండేటప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ 2, సో ఇది 2 అయిపోయింది, 2x - 2 అయిపోయింది. ఇది ఫంక్షన్. మనకేం కావాలి? ఎగ్జామిన్ ద కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అని అడుగుతున్నారు. ఏముంది? సింపుల్ డయాగ్రామ్ అంతే, గ్రాఫ్ వేసేద్దాం. ట్రై టు లెర్న్ ద గ్రాఫ్. గ్రాఫ్ చూస్తే రెడ్ కలర్స్తో వేస్తా. 0కి 1కి మధ్యలో 0 నుంచి 3 వరకే మనకు కావాలి. సో 0కి 1కి మధ్యలో 0, 1 దగ్గర లేదు, ఇది సర్కిల్. 1కి 2కి మధ్యలో ఎక్స్ అంటే ఇక్కడ 1 అయిపోతుంది. లైన్ ఎట్లా ఉంటుంది కదా, 2 ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్, ఇది 2, ఇది 1 నాన్న, ఇది 2. నెక్స్ట్ 2x - 2, 2 దగ్గర ఏమవుతుంది? 2 2s are 4, 4 - 2 2 అంటే 2. x is equal to 2 దగ్గర, సో ఇలా లైన్ ఉంటుంది నాన్న. సో ఇది 2 దగ్గర, ఇది 2నే, ఇది 2నే, ఇది 2. This is what it is. That is the graph. Now you just check it. Examine for continuity and differentiability. 1 దగ్గర discontinuous, so then it is a non-differentiable. Differentiable కూడా కాదు. 2 దగ్గర continuous, 2 దగ్గర continuous, right? బట్ డౌట్ ఇస్ ద డిఫరెన్షియబిలిటీ. 2 దగ్గర డిఫరెన్షియబిలిటీ చూస్తేనన్నా ఇక్కడ దీని డెరివేటివ్ అప్లై చేస్తే 1 ఎక్స్కి డెరివేటివ్ 1, 2x - 2కి డెరివేటివ్ 2, రెండు ఈక్వల్ కాదు. ఇది ఒక సెపరేట్ లైన్, ఇది ఒక సెపరేట్ లైన్, రెండు డిఫరెంట్ లైన్స్ అనమాట. దీన్ని షార్ప్ ఎడ్జ్ అంటాం. రెండు డిఫరెంట్ లైన్స్ మీట్ అవుతున్నాయి, అది డిఫరెన్షియబుల్ కాదు. ఇది కంటిన్యూసే కానీ డిఫరెన్షియబుల్ కాదు. సో ఈ విధంగా ఇంటిగ్రల్ పార్ట్ ఉన్నా సరే ఈజీగా మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్, show that the function is continuous at the point x is equal to but does not have even one-sided derivatives. సో దీన్ని కూడా జస్ట్ మనం డైరెక్ట్గా చూడొచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 రాసినప్పుడు ఏం చేయొచ్చు? sin x ఇది 0 అయిపోతుంది, ఇది బౌండెడ్ ఫంక్షన్, ఇది 0 అవుతుంది, ఇది బౌండెడ్ అవుతుంది, ఏమవుతుంది? లిమిట్ 0 అయిపోతుంది. సో దెన్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్. నెక్స్ట్, ది సిమిలర్ వే, ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ differentiable at x is equal to 1 or not, at x is equal to 1 or not, రైట్? సో దీన్ని కూడా మనం సేమ్ వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, జనరల్గా సర్కిల్ తీసుకునేటప్పుడు ట్యాంజెంట్ ఒక చోట టచ్ చేస్తుంది, రైట్? కానీ ట్యాంజెంట్ టచ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇలా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక చోట టచ్ చేస్తూ ఇంకో చోట ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మనం అందరూ అబ్జర్వ్ చేయవలసింది, ఇన్ జనరల్ టాంజెంట్ చూడబోతున్నాం. నిన్నటి వరకు సర్కిల్స్కి సంబంధించి టాంజెంట్ మాత్రమే చూసినప్పుడు ఓన్లీ 1 కామన్ పాయింట్ ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.
రైట్. సో టాంజెంట్ ఆఫ్ ఎ కర్వ్ అంటే ఇన్ జనరల్ కర్వ్ అంటే ఇది డిపెండింగ్ ఆన్ దట్ నేచర్ అన్నమాట. అది ఇట్ మే ఇంటర్సెక్ట్, ఇట్ మే టచ్ ఎట్ వన్ పాయింట్ అండ్ ఇంటర్సెక్ట్ ఎట్ అనదర్ పాయింట్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ ఏమిటంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఇట్స్ డొమైన్ ఇట్స్ సింప్లీ కాల్డ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. If f is differentiable on minus infinity to plus infinity, so that f is differentiable everywhere అని చెప్తాం. ఓకేనా? అంతే. సో ఇవి రెండు కీ వర్డ్స్ అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి రీజన్స్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ. అసలు ఒక ఫంక్షన్ యొక్క డిఫరెన్షియబిలిటీ లేదా నాన్ డిఫరెన్షియబిలిటీని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామని అనుకునేటప్పుడు ఒక 4 ఇంట్రెస్టింగ్ పాయింట్స్, 4 కామన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 పాయింట్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేయవలసినటువంటిది, ఒకటి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఉంటే కళ్ళు మూసుకునే అది పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ, అక్కడ టాంజెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ వెర్టికల్ టాంజెంట్ ఉంది సెకండ్ది, అంటే లిమిట్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, ఆ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అనేటువంటిది వెర్టికల్ టాంజెంట్, అది కూడా పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ డైరెక్ట్లీ. షార్ప్ కార్నర్ ఆర్ కింక్, షార్ప్ కార్నర్ ఆర్ కస్ప్ ఆర్ కింక్. సో షార్ప్ కార్నర్ అంటే రెండు డిఫరెంట్ లైన్స్ ఎగ్జిస్ట్, ఇలా మల్టిప్లై ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అది పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ. ఎందుకంటే ఒక పక్క టాంజెంట్ ఈ లైన్, ఇంకొక పక్క టాంజెంట్ ఇది, రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆ షార్ప్ పాయింట్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ అయిపోతుంది. ఇంకొకటి కస్ప్ అంటారు, అంటే ఒక లైను ఒక డిఫరెంట్ కర్వ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, లైక్ దిస్ ఇస్ వన్ కర్వ్ అండ్ దిస్ ఇస్ అనదర్ కర్వ్, దిస్ ఇస్ కాల్డ్ ఎ కస్ప్. ఇక్కడ ఏంటంటే జనరలైజ్ చేయలేము, దిస్ ఇస్ అ పాయింట్ వేర్ వీ నీడ్ టు చెక్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఫంక్షన్ వెదర్ ద డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. రైట్. సో ఇక మూడవది ఆసిలేషన్ పాయింట్. ఒక్కొక్కసారి ఆసిలేటర్ సైన్ 1/x ఎలా అయితే ఫంక్షన్ ఉందో అది ఆసిలేట్ అయిపోతూ ఉంటుంది అనమాట, అక్కడ కూడా పాయింట్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ ఉండదు. సో ఇవి 4 కేసెస్ నాన్న. సో ఈ 4 కేసెస్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఉంది. దీన్నే కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒక పక్క అంటే ఇదొక పక్క ఇదొక పక్క మనం తీసుకునేటప్పుడు ఇక్కడ టాంజెంట్ రెండు కూడా కామన్గా వచ్చేటువంటి అవకాశం ఉండదన్నమాట. సో అలాగే ఇక్కడ P దగ్గర ఇది ఓపెన్, ఇక్కడ పాయింట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం P నుంచి టాంజెంట్ చూసినప్పుడు అది కూడా కామన్ పాయింట్కి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో పాయింట్ డిస్కంటిన్యూటీ అనేటువంటిది పాయింట్ ఆఫ్ వన్ సైడ్ లిమిట్స్ ఇవి రెండు ఈక్వల్ కావన్నమాట, అందుకని ఫైనైట్ స్లోప్ రాదు కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ అని చెప్తాం. ఇంకొకటి కార్నర్ పాయింట్, ఇక్కడ షార్ప్ కార్నర్ ఆర్ కింక్. సో ఇక్కడ ఇదొక కరువు ఇదొక కరువు, రైట్. సో ఇక్కడ అలాగే షార్ప్ ఎడ్జ్, ఇదొక లైన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే అది కూడా మనకి పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఆసిలేషన్ పాయింట్. సో లైక్ సైన్ 1/x ఇది ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అది ఒక చోటే ఉండట్లు లేదన్నమాట, ఆ దగ్గర చాలా ఎక్కువగా ఆసిలేట్ అయిపోతూ ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ వెర్టికల్ టాంజెంట్, ఇలా వెర్టికల్ టాంజెంట్ వచ్చినప్పుడు ఆ లిమిట్ ఫైనైట్ కాదు కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామంటే రైట్ పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ అని చెప్తాం. రైట్ నాన్న. ఇవి 4 సిచ్యువేషన్స్ అన్నమాట. ఇక ఇన్ఫైనైట్కి వచ్చేటప్పటికి వన్ సైడ్ ఇన్ఫైనైట్, రైట్. సో ఇవి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ కొంత ఎగ్జాంపుల్స్ మనం చూస్తేనన్నా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ x is equal to f of x is equal to x power 1/3. x is equal to x power 1/3 గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. x is equal to f of x is equal to x power 1/3 గ్రాఫ్ ఇట్లా ఉంటుంది నాన్న. ఇప్పుడు మనం f డాష్ ఆఫ్ x కడితేనన్నా 1/3 ఇంటూ x పవర్ 1/3 -1 అన్న, దీనికి x పవర్ అండ్ -1 అనమాట. సో దట్ ఈస్ 1/3 x పవర్ -2/3 అంటే x పవర్ 2/3 రాసుకోవచ్చు. యాజ్ x is tending to 0 ఏం చెప్పొచ్చు, x is tending to 0, 0 ప్లస్ అయినా 0 మైనస్ అయినా పవర్ 2 ఉంది కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ అయిపోయింది. అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇది వెర్టికల్ టాంజెంట్ అని చెప్పొచ్చు. సో ఇది టాంజెంట్ అన్నమాట, ఇది టాంజెంట్ కాదు x యాక్సిస్. రైట్. x పవర్ 2/3 మనం తీసుకుంటే ఇది సంథింగ్ లైక్ దిస్.
x పవర్ 2/3 గ్రాఫ్ లుక్స్ సిమిలర్ టు దిస్. f డాష్ ఆఫ్ x తీసుకుంటే 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 అంటే ఎక్స్ పవర్ -1/3 అంటే f డాష్ ఆఫ్ 0 ప్లస్ తీసుకుంటే ఏమవుతుందంటే పవర్ 1/3 కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది. f డాష్ ఆఫ్ 0 మైనస్ తీసుకునేటప్పుడు మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. వన్ సైడ్ ప్లస్ ఇన్ఫినిటీ, అదర్ సైడ్ మైనస్ ఇన్ఫినిటీ, ఎందుకంటే ఎక్స్ పవర్ 1/3 కదా అది, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది రెండు కూడా సేమ్ కాదు కాబట్టి ఇది టాంజెంట్ కాదు, ఇది వెర్టికల్ టాంజెంట్ కాదు, కానీ ఇక్కడ ఇది వెర్టికల్ టాంజెంట్. సో ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా, రైట్. ఎనీహౌ, ఇక లాస్ట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎఫ్ అనేటువంటిది డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, జీ అనేది నాన్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఖచ్చితంగా ఎఫ్ ప్లస్ జీ కానీ ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీలు అనేటువంటివి ఖచ్చితంగా నాన్ డిఫరెన్షియబుల్ అవుతాయి. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ బోత్ నాన్ డిఫరెన్షియబుల్ అయినప్పుడు ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ అనేటువంటి నాట్ నెసెసర్లీ నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అది ఒకటి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఇది మనం చూసుకోవాల్సింది. అలాగే మూడో పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది డిఫరెన్షియబుల్, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఆల్వేస్ నీడ్ టు చెక్ దిస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది డిఫరెన్షియబుల్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 కాకపోవచ్చు, వేర్ ఎక్స్ అనేటువంటి 0 అయినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఆల్వేస్ డిఫరెన్షియబుల్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్ అనేటువంటిది ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అని చెప్పుకున్నాం, నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. కానీ ఎక్స్ ఇంటూ మోడ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అది నేను చెప్తున్నటువంటిది. అలాగే ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాన్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ మైనస్ 1 ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. అది 0 అయిపోతుంది రెండు పక్కలు కూడా, రైట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్ us see some questions here. Let us practice some questions on differentiability and continuity. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని, ఈజీ కూడా, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే చాలా ఈజీ కూడా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 times సిగ్నమ్ ఆఫ్ 2x ప్లస్ 2 అంటే ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 times సిగ్నమ్ ఆఫ్ 2x అంటే 2 times 2x బై మాడ్యులస్ ఆఫ్ 2x ప్లస్ 2, రైట్. సో ఎక్స్ లెస్ దెన్ 0 ఏమైపోతుంది, అది నెగిటివ్ అయిపోతుంది, అంటే 0 అయిపోతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే ఏమైపోతుంది, ఇది 2 అయిపోతుంది. అంటే దీని గ్రాఫ్ ఏమొస్తుంది నాన్న, దీని గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, రైట్ సైడ్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. ఇక్కడ 2 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర 2 వస్తుంది, ఇది 0 కదా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర 2 వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఎంత వస్తుంది అంటే 4 వచ్చింది నాన్న, ఇది 4, ఇది 4. లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 4. సో లెఫ్ట్ లిమిట్ 0, రైట్ లిమిట్ 4 వస్తుంది. సో రెండు ఈక్వల్ కావట్లేదు. సో ఇదేమవుతుంది, దీన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ జంప్ డిస్కంటిన్యూటీ అవుతుంది, రైట్. సో 2 times సిగ్నమ్ ఫంక్షన్, 2 times సిగ్నమ్, మాడ్యులస్ ఈజ్ ఆల్సో దేర్. Acha. So this is modulus is also there. Whole modulus is there. So when whole modulus is there, what do you get here? 2 plus 2 4 అయిపోతుంది, రైట్. కానీ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏంటి, ఇదంతా కూడా 0, సో 2 అయిపోతుంది. సో దీని ఫంక్షన్ ఏమిటంటే x is equal to 0 దగ్గర 2, ఇక్కడేమో 4, ఇది 4, ఇది 2. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ బోత్ ఆర్ కమింగ్ టు 4, కానీ ఎఫ్ ఆఫ్ 0 అనేటువంటి 2 కాబట్టి ఇది ఇక్కడ పెడితే, రైట్, అది కంటిన్యూస్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. నౌ బిఫోర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాడ్యులస్ లేకపోతే అది జంప్ డిస్కంటిన్యూటీ వస్తుంది. నెక్స్ట్ ఎంత ఈజీ ఉందో చూడండి. సో ఇక్కడ నేను పోసెసెస్ డెరివేటివ్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్ డెరివేటివ్ అంటే వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ ఇస్ అ కంటిన్యూస్. సో ఇది డెరివేటివ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ కూడా, కంటిన్యూస్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే కంటిన్యూస్ అన్నామో లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్
అంటే 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లెఫ్ట్ లిమిట్ టు రైట్ లిమిట్ టు ఫంక్షన్ వాల్యూ ఆల్ ఈక్వల్ అవుతాయి. సో రైట్ లిమిట్ చూస్తేనన్నా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 చూస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే 0 అయిపోయింది. ఎఫ్ ఆఫ్ 0 కూడా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీనే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే బి అయింది. సో బి 0 వచ్చేసింది. రైట్. సో డిఫరెన్షియబుల్ కూడా డెరివేటివ్ కూడా ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్ వేలో చేసేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసేసుకోండి. కంటిన్యూటీ ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి 2ax అవుతుంది, ఇక్కడ 2x అవుతుంది. వేర్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ నాన్న ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎంత 0 దగ్గర 0, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎంత 0. సో 0 అంటే ఆల్వేస్ ఈక్వల్ అనమాట. 0 దగ్గర ఇస్ ఆల్వేస్ ఈక్వల్, ఏ మీద డిపెండ్ అయ్యి లేదు. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఏ కెన్ బి ఎనీ నెంబర్. ఏ 1 అయినా 2 అయినా ఏదైనా సరే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఈక్వల్ అయిపోతున్నాయి కాబట్టి ఏ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్, బి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ నాన్న అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిటి అని అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ దీన్ని స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుందనన్న ఒక ఇర్రేషనల్ రేషనల్ అని చెప్తున్నాం. అంటే ఎక్స్ రేషనల్ అయినప్పుడు ఇర్రేషనల్, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాని చుట్టుపక్కల ఏముంటాయి, ఏదైనా ఉంటాయి. రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి, ఏదైనా ఉంటుంది కదా. సో ఎనీథింగ్ కెన్ బి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే రెండు ఈక్వల్ అయిపోవాలన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ అయిపోతే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే ఇది కంటిన్యూస్ అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుంది. రైట్. కానీ ఇదేమవుతుందంటే ఇది ఆసిలేట్ అయిపోతూ ఉంటుంది. ఒక చోట ఎక్స్, ఒక చోట 1 మైనస్ ఎక్స్. కాబట్టి మరి వితిన్ గివెన్ పాయింట్ ఏమవుతుంది అంటే ఇది రేషనల్ ఇర్రేషనల్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. ఇట్స్ అ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్. This function is continuous at x is equal to 0. When it is a continuous at x is equal to 0, what we can say? F of 0 is equal to limit x is tending to 0 f of x 4x minus 1 power 3 by sin x by p log 1 plus x square by 3. This is 12 times log 4 base c power 3. నాన్న దీనికి మనం నిన్న ఈ క్లాసులో లిమిట్స్ క్లాసులో రైట్ వీ లెర్న్డ్ అబౌట్ ద స్టాండర్డ్ లిమిట్స్. సో స్టాండర్డ్ లిమిట్స్లో ఫస్ట్ స్టాండర్డ్ లిమిట్ ఒక లిమిట్ ఏమిటంటే లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. దిస్ ఈజ్ లాగ్ ఏ బేస్ సి. సో కాబట్టి ఇక్కడ 4 పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి దానికి 4 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలి. సో దట్ ఇట్ కెన్ బి సెటిల్డ్. ఎక్స్ క్యూబ్ సరిపోయింది. ఇక్కడ చూద్దాం. సైన్ తీటా బై తీటా కాబట్టి సైన్ ఎక్స్ పవర్ పి బై ఎక్స్ పవర్ పి ఇంటూ ఎక్స్ బై పి. సింపుల్, దేనికది అప్లై చేసేస్తున్నాం. ఇంకొక రిజల్ట్ నాన్న లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇక్కడ లాగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనకు 1 బై ఎక్స్ కావాలి, అంటే 3 బై ఎక్స్ స్క్వేర్ కావాలి. దానికి ఇచ్చేద్దాం. ఎప్పుడైతే 3 బై ఎక్స్ స్క్వేర్ రాసామో ఇది ఎక్స్ స్క్వేర్ బై 3 రాయాలి. చూస్తారన్నా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, అన్నీ సరిపోయినాయి. ఇక్కడ మనం చూస్తే ఈ న్యూమరేటర్లో డినామినేటర్లో మనం చూస్తున్నాను ఇది ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, మొత్తం ఎక్స్ కూడా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే ఏమైపోతుంది, ఇది న్యూమరేటర్లో లాగ్ ఏ ప్లేస్లో 4 ఉంది, లాగ్ 4 బేసి పవర్ 3, ఇది 1 అయిపోయింది. ఇది కూడా 1, అక్కడ ఇక 1/3 ఉంది, ఇక్కడ p ఉంది, 1/3p ఉంది. రైట్. సో 3p ఈజ్ ఈక్వల్ టు అంటే 3p టైమ్స్ మనకి ఏమొచ్చిందంటే లాగ్ 4 బేసి పవర్ 3 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 టైమ్స్. సో 3p ఈజ్ ఈక్వల్ టు 12, p ఈజ్ ఈక్వల్ టు 4. చూస్తారా,
సో స్టాండర్డ్ లిమిట్స్ అంటే కంటిన్యూటీ రావాలంటే లిమిట్స్ అనేటువంటిది బాగా ప్రాక్టీస్ చేయాలి మనం. నెక్స్ట్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి ఇక్కడ మనం, రైట్. సో కంటిన్యూటీ చెక్ చేయాలంటే లిమిట్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి సైన్ ఎక్స్ స్క్వేర్. ఈ అప్లై చేయాలంటే మనకి కింద ఎక్స్ స్క్వేర్ ఉండాలి నాన్న, కానీ ఎక్సే ఉంది, ఇంటూ ఎక్స్ రాయాలి. ఇది ఎప్పుడైతే రాసామో సైన్ తీటా బై తీటా ఇది 1 ఇంటూ ఇది 0, సో 0 అయిపోయింది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 0. సో కంటిన్యూయస్, ఇది కంటిన్యూయస్ ఫంక్షన్. నౌ కమింగ్ టు differentiability, x tends to 0 f of x minus f of 0 by x minus 0 అంటే నాన్న లిమిట్ x tends to 0 f of x అంటే sin x స్క్వేర్, f of 0 జీరోనే x, ఆల్రెడీ ఇంకొక x ఉంది, సో ఇది x స్క్వేర్ అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్లీ sin థీటా బై థీటా ఉంది, సో దిస్ ఇస్ 1. సో డెరివేటివ్ f of x minus f of 0 by x minus 0 అది కూడా ఫైనైట్ వాల్యూ, సో డిఫరెన్షియబుల్, కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. అంత ఈజీ ఉందో చూడండి, కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా మనకి చాలా ఉపయోగపడేటువంటి చాప్టర్ ఇది. నెక్స్ట్ ఇలా మాడ్యులస్ ఉంటాయి నాన్న. సో ఈ మాడ్యులస్ ఉండేటువంటి ఫంక్షన్ని ముందు మనం మాడ్యులస్ని తీసేసి ఫంక్షన్ రాసుకోవాలి. అంటే మోడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే x less than or equal to -1, x greater than or equal to 1, 2 కేసెస్ ఉంటాయి. మోడ్ x less than 1 అంటే -1 is less than x is less than 1, ఇవి నాన్న కేసెస్. సో దీన్ని సెపరేట్గా రాసుకోవడమే. ఇక్కడ x less than -1 కేసు రాసినప్పుడు x బై మోడ్ x ఏమైపోతుంది, నెగిటివ్ కాబట్టి x నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది 1 - x అయిపోతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఇది పాజిటివ్ కాబట్టి x బై 1 ప్లస్ ఎక్స్ అయిపోతుంది దీనికి x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు. మరి ఇక్కడ కూడా మోడ్ x లెస్ దెన్ 1 అయినప్పుడు -1 to 1, కానీ ఇక్కడ మళ్ళీ మాడ్యులస్ ఉంది కాబట్టి దీన్ని కూడా సెపరేట్గా 2 ఇంటర్వెల్స్ రాయాలి. ఎలా, -1 is less than x is less than 0. సో x నెగిటివ్ పాజిటివ్ మనకు అర్థమవుతుంది. 0 is less than or equal to x is less than 1 అంటే x నెగిటివ్ అయ్యి సెకండ్ పోర్షన్ ఉండేటప్పుడు ఇది మోడ్ x మైనస్ ఎక్స్ అంటే x బై 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే x బై 1 మైనస్ ఎక్స్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నౌ యూ కెన్ చెక్ ఇట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ వాట్ వీ నీడ్ టు ఫైండ్ నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ ఆర్ డిఫరెన్షియబుల్ పాయింట్స్. దట్స్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. సో ఇక్కడ మనం చూస్తే అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఏమీ లేదు, బట్ ఫస్ట్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ కంటిన్యూటీ. ఇది కంటిన్యూయసే, ఈ ఇంటర్వెల్లో ఇది కంటిన్యూయసే, కానీ అట్ x ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర చూస్తేనన్నా ఇది -1/2 ఇక్కడ -1/2 -1 ఇక్కడ ఏమైపోతుంది ఇది ఎస్, ఇది -1 దగ్గర ఇది డిఫైన్ అవ్వదు, ఇది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. అలాగే ఇది 1 దగ్గర ఇది డిఫైన్ అవ్వదు. సో తక్కిన వాల్యూస్లో వాటికి ప్రాబ్లం ఏమీ లేదు. సో కాబట్టి 1 - 1 అనేటువంటిది డిఫరెన్షియబుల్ కాదు, కంటిన్యూస్ కాదు, అక్కడ డిఫరెన్షియబుల్ కూడా కాదు. మిగిలిన వాటిల్లో అది ఈజీగానే వచ్చేస్తుంది కదా. సో అది ఎగ్జిస్ట్ అవుతుంది. x బై 1 - xకి డెరివేటివ్ ఉంటుంది, అది నా అన్డిఫైన్డ్ కాదు, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 కాస్లో, రైట్. నెక్స్ట్ ఇది నాన్న ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, ఇది ఫార్ములా ఉంది నాన్న. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2x అని రాసుకోవచ్చు. అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/n ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2/n అండ్ సో ఆన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ n - 1/n ఉంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ nx అనమాట. ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ nx. ఈ ఇంటిగ్రల్ పార్ట్ ఎప్పుడు కూడా అది ఎక్కడైతే ఇంటీజర్ అవుతుందో అక్కడ డిస్కంటిన్యూస్, అంతే. మనకి డిస్కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ కావాలి. ఈ 2x అనేటువంటిది మనకి ఇంటీజర్ అయ్యే చోట్లు, ఒకటి 1/2 దగ్గర, 3/2 దగ్గర, రైట్. సో 1 దగ్గర, రైట్. ఈ పాయింట్స్ అన్నింటి దగ్గర కూడా ఇది ఇంటీజర్ అయిపోతుంది. ఆ ఇంటీజర్ అయ్యే ప్రతి చోట కూడా ఇది కంటిన్యూస్ కాదు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే 1/2 దగ్గర అడుగుతున్నారు. ఎస్, 2x అనేది 1/2 దగ్గర ఇంటీజర్ అవుతుంది, సో అది డిస్కంటిన్యూస్, రైట్.
ఎఫ్ ప్లస్ జీ మే బీ కంటిన్యూస్. ఈరోజు మనం మాట్లాడుకున్నాము ఎఫ్ ప్లస్ జీ మే బీ కంటిన్యూస్ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, జీ ఈజ్ డిస్కంటిన్యూస్. నో, ఒకటి కంటిన్యూస్ రెండవది డిస్కంటిన్యూస్ అయితే మాత్రం అది జరగదు. రెండు డిస్కంటిన్యూస్ అయితే, సో బోత్ డిస్కంటిన్యూస్ అయితే పాసిబిలిటీ ఉంది, మేబీ. నెక్స్ట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మాడ్యులస్ ఆఫ్ 1 minus x. x is belonging to -1, 3. Denotes the greatest integer function that box. The total number of points where f of x is non-differentiable. చూద్దాం. ఇంటిగ్రల్ పార్ట్ ఉండేటప్పుడు నేను ఇప్పుడే చెప్పినాను, ఇంటిగ్రల్ పార్ట్ ఉండేటప్పుడు మనం దాన్ని విడదీయటమే. ఎలా విడదీయాలి? -1 is less than x is less than 0. అప్పుడు దీని వాల్యూ -1. ఇది కూడా -1, అది కూడా నెగిటివ్నే కదా. ఎక్స్ అనేటువంటిది మనం ఏం చేస్తున్నాము, 1 minus x రాసాం. 1 minus x రాస్తే నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు అది పాజిటివ్ అయింది, సో 1 minus x అయిపోయింది. నెక్స్ట్, 0 is less than or equal to x is less than 1. 0కి 1కి మధ్యలో ఇంటిగ్రల్ పార్ట్ 0, ఇది 0, సో ఇది పాజిటివ్నే, అంటే 1 అయిపోయింది. నెక్స్ట్, 1 is less than or equal to x is less than 2. 1కి 2కి మధ్యలో ఇంటిగ్రల్ పార్ట్ 1 నాన్న, ఇది 1. మన వాల్యూ మోర్ దెన్ 1, అంటే ఇది నెగిటివ్ అయిపోయింది. అంటే 1 అది నెగిటివ్ అయ్యింది అంటే x - 1, ఇది x - 2 అయిపోయింది. 2 is less than or equal to x is less than 3, లాస్ట్ పాయింట్, -1 to 3 కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ పార్ట్ 2 అయిపోతుంది, ఇది 2 మన వాల్యూ, రైట్. సో మోర్ దెన్ 2 అంటే ఇది నెగిటివ్ అయిపోతుంది, x - 1 అయిపోతుంది, x - 1 అంటే ఇది x + 1 అయిపోయింది, రైట్. సో 1 got cancelled here, that is -x. ఇప్పుడు నన్న టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వేర్ f of x is నాన్ డిఫరెన్షియబుల్. సో నాన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అని అనుకునేటప్పుడు 0, 1, 2. ఇక్కడ మనం చూస్తే f of x is equal to -x, 1, x - 2, x + 1. చూడండి, -1 is less than x is less than 0. 0 is less than or equal to x less than 1. 1 is less than or equal to x is less than 2. 2 less than or equal to x is less than 3. 0 దగ్గరన ఇది 0, ఇది 1 డిస్కంటిన్యూస్, సో అది నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్ కూడా. 1 దగ్గర చూస్తే ఇది 1, ఇది 1 - 2, -1, అక్కడ కూడా డిస్కంటిన్యూస్, అంటే నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్. 2 దగ్గర చూస్తే ఇది 0, ఇది 2 + 1 3. ఎస్, సో 3 పాయింట్స్ దగ్గర ఇది ఇంటిగ్రల్ పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే అది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఎప్పుడైతే డిస్కంటిన్యూస్ అయ్యిందో అది నాన్ డిఫరెన్షియబుల్ కూడా. సో కాబట్టి దెర్ ఆర్ 3 పాయింట్స్. వాట్ ఆర్ దోస్ పాయింట్? 0, 1, 2. సో ఇంటిగ్రల్ పార్ట్ ఉన్నదని భయపడవలసిన అవసరం, సింపుల్గా దాన్ని విడదీస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, f of x, then at x is equal to 0, at x is equal to 0 f of x is ఏంటి? ఇది ఒక మంచి క్వశ్చన్ అన్న. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ రెండు చెక్ చేయాలి. f of x is equal to, మనం లిమిట్స్ మాట్లాడుకున్న సందర్భంలో e⁻1/x స్పెసిఫిక్గా ఏం చూడాలనేటువంటిది మనం మాట్లాడుకున్నాము, రైట్. సో చూద్దాం. లిమిట్ x tends to 0, x/1 + e⁻1/x. ఈ e⁻1/x మనం రెండు వేరువేరుగా చెయ్యాలి అని చెప్పుకున్నాం. లిమిట్ x is tending to 0, x/1 + e⁻1/x. లిమిట్ x is tending to 0 + x/1 + e⁻1/x. నన్ను ఇది x tending to 0 మైనస్ ఉండేటప్పుడు e⁻1/x 0 అయిపోతుందని చెప్పా, ఆల్రెడీ 0/1 + 0, సో దిస్ ఇస్ 0. కానీ ఇక్కడ ఇదేమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, 0/∞. ఆఫ్ కోర్స్ 0 అవుతుంది, బట్ మనం కొంచెం జాగ్రత్తగా చేద్దాం. అంటే లిమిట్ x tending to 0 + e⁻−1/xతో మల్టిప్లై చేద్దాం దాన్ని. e⁻−1/x, ఇది e⁻−1/x, ఇది +1.
ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది 0 ఇంటూ 0/0 + 1 ఇది కూడా 0. సో బోత్ లిమిట్స్ 0. ఎప్పుడైతే బోత్ లిమిట్ 0యో ఇది కంటిన్యూస్ అయిపోతుంది, రైట్? మరి డిఫరెన్షియబిలిటీని చూద్దాం. దీన్ని మనం అర్థం చేసుకున్న సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి, సో సెపరేట్గానే కాలిక్యులేట్ చేద్దాం. f of x, what is f of x? x/1 + e⁻1/x minus f of 0 0 by x minus 0. అంటే ఇది ఏమైందంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 minus 1/1 + e⁻1/x, that is 1/1 + 0, so that is 1. Next, coming to this, limit x is tending to 0 plus x/1 + e⁻1/x by x, అది ఎలాగ 0నే కదా. అంటే లిమిట్ x is tending to 0 x 1/1 + e⁻1/x 0 plus. 0 ప్లస్కి ఏం వస్తుంది నాన్న? ఇది ఇన్ఫినిటీ వస్తుంది, అంటే 1/∞. సో 0 అయిపోతుంది ఇది, రైట్? ఇది 0 అయిపోయింది. ఎప్పుడైతే ఇది 0 అయిపోయిందో ఇది లెఫ్ట్ లిమిట్ ఏమో 1 వచ్చింది, రైట్ లిమిట్ 0. సో లెఫ్ట్ డెరివేటివ్ అండ్ రైట్ డెరివేటివ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్. ఎస్, ఇప్పుడు ఇది చూస్తే ఈజ్ అ కంటిన్యూస్ బట్ నాట్ డిఫరెన్షియబుల్. మనం ఆల్రెడీ కంటిన్యూస్ అయితే 0 to ∞ అని, డిఫరెన్షియబుల్ అయితే ఇది p ఇందాకే మనం చేసినాం కదా 1 to ∞. ఇది కంటిన్యూస్ కానీ డిఫరెన్షియబుల్ కాదు, 0కి 1కి మధ్యలో ఉండాలి, రైట్? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మోడల్ నాన్న. x² - 1 అంటే x - 1 రాద్దాం, x + 1 రాద్దాం. ఇక్కడ x - 1 ఇంటూ x - 2 ప్లస్ కాస్ మోడ్ x అయినా కాస్ x అన్నా ఒకటే, ఇది ఎప్పుడు డిఫరెన్షియబులే. ఎప్పుడు కూడా ఈ మాడ్యులస్ అనేటువంటిది 1 దగ్గర 2 దగ్గర డిఫరెన్షియబుల్ కావు ఇవి. అంటే మోడ్ x - ఆల్ఫా x - బీటాకి వచ్చేటప్పటికే డిఫరెన్షియబుల్ కాదు ఆల్ఫా బీటాల దగ్గర. కానీ ఇందాక ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ చెప్పాను, f of x into mod f of x. What is that? f of x into mod f of x is differentiable where f of x 0. కాబట్టి ఇది 1 దగ్గర 2 దగ్గర డిఫరెన్షియబుల్ యాక్చువల్గా కాదు, కానీ దీనికి సపోర్ట్ చేస్తూ x - 1 ఉంది కాబట్టి ఈ x - 1కి సపోర్ట్ చేస్తూ mod x - 1కి x - 1 ఉంది కాబట్టి ఇది ఇబ్బంది రాదన్నమాట. సో ఇక ఎక్కడ నాన్ డిఫరెన్షియబుల్ అంటే 2 దగ్గర మాత్రమే నాన్ డిఫరెన్షియబుల్. How many points of non-differentiability? Only 1 point. What is that point of non-differentiability? 2. What they are asking? Non-differentiable at. So non-differentiable at 2. So ఈ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే గెట్ కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్. నెక్స్ట్, ఇప్పుడు వరకు మాట్లాడుకుంటా ఉన్నాం, ఇంటిగ్రల్ పార్ట్ వచ్చినప్పుడు చాలా మనం ప్రేమించాలి వాటిని. సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో f of x is integral part of x. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అనేటువంటిది ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఇంటిగ్రల్ వాల్యూ అని చెప్పాను, రైట్? సో సైన్ x అనేటువంటిది ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ చూడండి నాన్న, ఎక్కడైతే ఇది ఇంటీజర్ అవుతుందో అక్కడ ఇది కంటిన్యూస్ కాదు కదా. సో ఎక్కడ ఇంటీజర్ అవుతుంది? π/2 దగ్గర ఇంటీజర్ అవుతుంది, పై దగ్గర ఇంటీజర్ అవుతుంది. సో ఈ రెండు కూడా ప్రమాదకరం దీనికి. సో కాబట్టి నాట్ డిఫరెన్షియబుల్ అట్ π/2, π, రైట్? at π 0 to π/2, π/2 to 2π. Next, the value of s so that f of x is a continuous at x is equal to 0. ఇది కంటిన్యూస్ అంటే f of 0 is equal to లిమిట్ x is tending to 0 sin² ax by x². నాన్న దీన్ని మనం ఈ ఫామ్లో రాస్తే sin² ax, అప్పుడు ax హోల్ స్క్వేర్, ఇది a², ఇదంతా 1. సో 1 into a² is equal to 1 అని ఇచ్చారు నాన్న. అప్పుడు a² is equal to 1. What is a? A is plus or minus 1. A is plus or minus 1. Next, domain of f dash of x. That means the point where f of x is differentiable. That's what we need to find. So మనం దీన్ని
దీన్ని కూడా మనం జాగ్రత్తగా, ఇది ఎక్స్ లేదు నాన్న, ఎక్స్ స్క్వేర్ ఉంది, దీన్ని జాగ్రత్తగా చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 1, ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 1. ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 1 అంటేనన్నా ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దెన్ 0 అంటే ఎక్స్ ఇస్ బిలాంగింగ్ టు -1 to +1, రైట్? సో -1 to +1 తీసుకుంటే, -1 to +1 తీసుకుంటే అది ఎక్స్ క్యూబ్ అంట. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎక్స్ లెస్ దెన్ -1 లేదా ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ +1. అక్కడ ఎక్స్ అట, ఇది ఎక్స్. అంటే గ్రాఫ్ చూస్తేనన్నా, గ్రాఫ్ చూస్తే ఇక్కడ -1, ఇక్కడ +1, లెస్ దెన్ -1కి ఎక్స్ ఇలా ఉంటుంది. ఈక్వల్ టుస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఎక్స్ క్యూబ్, రెండు ఈక్వల్ ఇలా ఎక్స్ క్యూబ్ -1 నుంచి ఎక్స్ వరకు. తర్వాత మరలా ఎక్స్ లైన్, ఇది లైన్ అన్న. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఒక కరువు, ఇది ఒక కరువు, ఇది కస్ప్ అనమాట. ఇది ఒక కరువు, ఇది ఒక కరువు. సో మనం 1 దగ్గర -1 దగ్గర చెక్ చేస్తే సరిపోతుంది. 1 దగ్గర ఇది కంటిన్యూస్ ఫంక్షనే, కానీ డెరివేటివ్ చూస్తేనన్నా, డెరివేటివ్ అప్లై చేసినప్పుడు ఇది 1, ఇది 3x², డెరివేటివ్ 3x². సో 3x² అంటే 3, అది 1, రెండు ఈక్వల్ కాదు. సో -1 అనేటువంటిది పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ. అలాగే ఇది 3x², ఇది 1, సో అది కూడా. కాబట్టి 1 - 1 అనేటువంటివి పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ. సో డిఫరెన్షియబుల్ పాయింట్స్ ఏమవుతాయి? ఈ రెండు తీసేస్తే సరిపోతుంది, r - 1, -1, రైట్? నెక్స్ట్ ది సిమిలర్ వే వీ కెన్ చెక్ ఇట్. at x is equal to 1, at x is equal to 1 తీసుకుంటే కంటిన్యూసా? ఎస్, 0 కంటిన్యూసే. డెరివేటివ్ చూస్తే 3x², ఇది 3, ఇప్పుడే మనం చూసినట్టుగా రెండు ఈక్వల్ కావట్లేదు కాబట్టి 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది కానీ డిఫరెన్షియబుల్ కాదు, రైట్? సో ఇది నాన్న కంప్లీట్గా ఈ 1 షార్ట్ ఎల్సిడి, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ. నేనంతా కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వటం జరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. లిమిట్స్లో అన్ని మోడల్స్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఇండిటర్మినెంట్ ఫామ్లో ఇబ్బంది వస్తుంది. 0 × ∞ ఎట్లా చేయాలి, ∞/∞ ఎట్లా చేయాలి, 0/∞ ఎట్లా చేయాలి, ఇవి చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకి ఈ 1 షార్ట్ సెషన్లో ఇవ్వటం జరిగింది. కాకపోతే దాని మీద మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలగాలి. ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేసామో అప్పుడు కంటిన్యూటీ ఈజీ అయిపోతుంది. కంటిన్యూటీ ఈజీ అయిన తర్వాత డిఫరెన్షియబిలిటీ డిఫరెన్షియబిలిటీకి వచ్చేటప్పటికి కాన్సెప్చువల్ చాలా క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ కాన్సెప్చువల్ పాయింట్స్ ఉంటాయి, అది జాగ్రత్తగా క్లియర్గా చూసుకుని కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చాలా క్విక్గా చేసాం. ఎలా గ్రాఫా, ఎనలిటికల్లా ఏంటి అనేటువంటిది. సో ఆ ఐడియాను మనం సంపాదిస్తే ఈ ఎల్సిడి అనేటువంటిది వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టాపిక్ అయిపోతుంది. అంతేకాకుండా మీ యొక్క జర్నీకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, అది ఎంసెట్ అయినా జేఈ అయినా సరే, రైట్? సో అంత శ్రద్ధగా ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారని, రైట్? విష్ యూ ఎ వండర్ఫుల్ లెర్నింగ్, హ్యాపీ లెర్నింగ్ ఇన్ ఎల్సిడి. థ్యాంక్ యూ, బై బై.